హాయ్. హలో. దిస్ ఈస్ ఏ నరేందర్ ఫ్రమ్ వేదిక్. మన తెలుగు స్టూడెంట్స్ గురించి నేనొక పాయింట్ మాట్లాడదాం అనుకుంటున్నా. ఇట్స్ ప్యూర్‌లీ మై ఒపీనియన్ అనమాట. మీకు వేరే వేరే ఒపీనియన్ ఉండొచ్చు. బట్ నేను టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ నేను అనలైజ్ చేసిన దాన్ని బట్టి నేనొక పాయింట్ చెప్దాం అనుకుంటున్నా. ఏంటంటే, ఇప్పుడు మన సీఏలో ఎవ్రీ అటెంప్ట్‌కి ర్యాంక్స్ ఇస్తారన్నమాట. అవునా? ఎవ్రీ అటెంప్ట్స్‌కి ఏం చేస్తారు? ర్యాంక్స్ ఇష్యూ చేస్తా ఉంటారు. ఇప్పుడు దాంట్లో మనం నిర్మమాటంగా చెప్పొచ్చు. ఏమని? 95% ఆఫ్ ర్యాంక్ హోల్డర్స్ ఫ్రమ్ నార్త్ ఇండియన్సే ఉంటున్నారు. సౌత్ ఇండియన్స్‌కి ఏదో చిన్న చితక ర్యాంకులు. ఇది 5% వస్తున్నాయి. ఇది మనం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇది నిజం. అందరికి తెలుసు. మరి వాళ్ళకే ఎందుకొస్తున్నాయిరా అంటే, చిన్న మాట మీరు ఆలోచించండి. ఒకటేంటంటే, ఇప్పుడు నార్త్ ఇండియన్స్ ప్రతి ఒక్కరు వాళ్ళ మదర్ టంగ్ హిందీ గదా! వాళ్ళేం జేస్తారు? ఓన్లీ హిందీలోనే క్లాసెస్ వింటారు. చూడండి మీరు గమనిస్తే 11, 12, 13 ఈవెన్ నంబర్స్ గూడా వాళ్ళు హిందీలో చెప్తారు. ఇప్పుడు మనకున్న ఇన్ఫీరియారిటీ మన తెలుగోళ్ళకున్న ఇన్ఫీరియారిటీ అంటే ఏంట్రా అంటే, తెలుగులో టీచింగ్ ఇస్తే వాళ్ళకి చదువు రాదు. లేకపోతే ఏంటంటే, ఇప్పుడు తెలుగులో వింటే మనం ఎగ్జామ్ ఇంగ్లీష్ రాయాలి గదా! అంటాం. మరి అలాంటప్పుడు మరి నార్త్ ఇండియన్స్ ఎలా రాస్తారు? ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటి నేను అనలైజ్ చేసింది ఏంట్రా అంటే, ఇప్పుడు ఏదైనా టాపిక్ తీసుకోండి. మీకు మీరే ఆన్సర్ చేసుకోండి. ఒక చిన్న టాపిక్ తీసుకోండి. ఇప్పుడు ఆ టాపిక్ తీసుకున్నప్పుడు మరి దాన్ని తెలుగులో చెప్పడానికి ట్రై చేయండి. మీరేం చేస్తారు? కట్టే, కొట్టే, తెచ్చే అంటే 3 ముక్కలల్లా మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్న అవతల వాళ్ళకి సేమ్ అదే కంటెంట్ ఇవ్వగలుగుతారు. ఎగ్జాక్ట్‌గా మీరు ఏదైతే అనుకుంటారో బ్రెయిన్‌లో అది ఎగ్జాక్ట్ చెప్పగలుగుతారు. బట్ అదే సెంటెన్స్‌ని అదే మీరు ఏదైతే సెంటెన్స్ చెప్పాలనుకుంటారో ఆ టాపిక్‌ని మీరేం చేయండి? ఇంగ్లీష్‌లో చెప్పడానికి ట్రై చేయండి. ఆ టాపిక్‌ని మీ బ్రెయిన్‌లో ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ చెప్పడానికి మీరేం చేస్తారంటే కట్టే, కొట్టే, తెచ్చే అనే 3 ముక్కలతో సరిపోదనమాట. అదేమైతుంది ఒక 10 సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఎగ్జాక్ట్‌గా అవతలోనికి దిగిందా పాయింట్ అంటే మేబీ డౌట్. మరి సేమ్ అదే కదా మనం చేసేది. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రావాల్సింది ఏంటంటే సబ్జెక్ట్. మనకసలు అక్కడ ఏం చెప్తుందనేది రావాలి. ఏం చెప్తుందనేది వదిలిపెట్టి మనం ఇంగ్లీష్‌లో నేర్చుకుందాం లేదా హిందీలో నేర్చుకుందాం అర్థం కాని లాంగ్వేజ్ నేర్చుకుంటాం. ఒకటే గుర్తుపెట్టుకోండి. మనం తెలుగులో నేర్చుకున్నంత మాత్రాన ఇంగ్లీష్‌ల రీప్రొడ్యూస్ చేయలేమని అసలు అనుకోకండి. ఓకేనా? ఎందుకనంటే మనం చిన్నప్పటి నుంచి మనకు ఇంటర్మీడియేట్‌ల, 10థ్‌ల చాలా మంచి మార్క్స్ వచ్చినాయి మీ అందరికి. బట్ ఇక్కడికొచ్చేసరికి కొంచెం తడబడతా ఉంటారు. ఎందుకు అనంటే ఇన్ఫీరియారిటీ అన్నమాట. తెలుగులో వినొద్దు. తెలుగులో వింటే నామోషి అలాంటి ఫీల్ ఇవ్వకండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. తెలుగులో చెప్పినంత మాత్రాన అక్కడ ఏంటి నేనేమంటానంటే ఇక్కడున్న దాన్ని మనం ఏం చేస్తాం తెలుగులో చెప్తాం. ఆ పదాలైతే మనం మార్చం గదా! ఇక్కడ ఏదైతే కంటెంట్ ఉందో అది డెలివరీ చేస్తుంది తెలుగులో. సో, మీరొక్కటి జాగ్రత్తగా మీరు గమనిస్తారని నేను అనుకుంటున్నా. సో, నేనేమంటానంటే తెలుగులో వినడానికి నామోషి ఫీల్ అవ్వకండి. నేనేమంటానంటే మీరొకసారి గమనించండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ ఉంది. ఒక లైన్ ఉంది. అది అర్థం గాకపోతే హిందీ వాళ్ళు నార్త్ ఇండియన్స్ వోళ్ళు ఏం జేస్తారక్కడ హిందీలో రాసుకుంటారు అర్థం గావాలని జెప్పి. మనం సరే ఇక్కడ రాసుకోవడం దేవుడెరుగు. మనం కనీసం తెలుగులో వినడానికి ఇష్టపడట్లేదు ఈ మధ్యన. గుర్తుపెట్టుకోండి. బట్ మీడియం ఒక మోడ్ అంతే మనకు. అది అర్థం గానిక మాత్రమే మన మదర్ టంగ్‌లో మనం ఏదైనా చెప్పడం గాని, వినడం గాని చాలా షార్ప్‌గా ఎళ్ళిపోతుంది బ్రెయిన్‌లోకి. అదొకటి గుర్తుపెట్టుకోండి. అర్థం గాకపోతే తెలుగులో రాసుకోండయ్యా! తప్పేముంది? నేనేమంటానంటే అక్కడున్నది కంటెంట్ గావాలి గదా! మనం కంటెంట్ వదిలిపెట్టి లాంగ్వేజ్ పైన పడుతున్నాం. లాంగ్వేజ్ దేనికి? జస్ట్ మోడ్ ఆఫ్ ఇంటరాక్షన్ ఇద్దరికీ ఒక మోడ్ మధ్యలో అది మీడియం లెక్క పనిచేస్తుంది అంతే. జస్ట్ అవతలోడికి మనం ఏదైనా మనం అనుకుని చెప్పడానికి. సో, నా ఒపీనియన్ అది ప్యూర్‌లీ. మీరేమన్నా అనుకోండి. బట్ నాకనిపించింది నేను జెప్తున్నా. ఓకేనా? తెలుగులో వినడానికి ట్రై చేయండి. ఏదైనా అర్థం కాకపోతే తెలుగులో రాసుకోవడానికి ట్రై చేయండి. దాన్ని బట్టి చేంజెస్ ఉందా లేదా ఒకసారి ట్రై చేయండి. నేనేమంటానంటే ఒకసారి ట్రై చేస్తే తెలుస్తది మనకి. తెలుగులో క్లాసులు విని, తెలుగులో మనకు అర్థమయ్యేలాగా పక్కన సెంటెన్స్ పక్కన రాసుకుంటే, ఎంత స్పీడీగా మనం ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉందా లేదా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నెక్స్ట్ అనండి. "ఏ లేదురా బాబు" అని చెప్పండి. ఓకేనా? నేను ట్రై చేషిన. సో, త్రూ ఆల్ మై ఎక్స్‌పీరియన్స్ నేను చెప్తున్నా. నా అనాలిసిస్ బట్టి చెప్తున్నా. ఓకేనా? సరే ఇది పక్కన పెట్టేసేయండి. సో, ఈ పర్టిక్యులర్ టాపిక్‌లో మనం అమాల్గమేషన్ రివైజ్ చేసుకుందాం ఏఎస్14 అండ్ ద పీడీఎఫ్ విచ్ ఐ యామ్ యూజింగ్ రైట్ నౌ. నేను ఏదైతే పీడీఎఫ్ యూజ్ చేస్తున్నానో అది కావాలనుకునే వాళ్ళకు ఐ విల్ ప్రొవైడ్ ద లింక్ బిలో దిస్ యూట్యూబ్ ఛానల్. అండ్ మీరేం చేయొచ్చు అక్కడి నుంచి యూ కెన్ గో టు టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఫ్రమ్ దేర్ యూ కెన్ డౌన్‌లోడ్ అనమాట. సో, మీరు ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా మనకు వేదిక్ ఫర్ సీఏ, సీఎంఏ, సీఎస్ అనే యాప్ ఉంది. మీరు అక్కడ వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? లెట్స్ స్టార్ట్ అవర్ రివిజన్. ఏఎస్14 అమాల్గమేషన్. అసలు ఈ చాప్టర్ అమాల్గమేషన్‌లో ఏం జరుగుతుందిరా అంటే చూడండి ఒకసారి. అమాల్గమేషన్ అంటే ఏందో నేర్చుకుందాం ఫస్ట్. అమాల్గమేషన్ అంటే గుర్తుపెట్టుకోండి. ఈ
అమాల్గమేషన్ చాప్టర్‌లో 2 టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటది. ఒకటి పర్చేసింగ్ కంపెనీ, ఒకటి సెల్లింగ్ కంపెనీ. అంటే ఒక కంపెనీ ఇంకో కంపెనీ పర్చేజ్ చేస్తుంది. దానివల్ల ఏమైతుందంటే ఏదైతే సెల్లింగ్ కంపెనీ ఉందో అదేమైతుంది క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? ఈ క్లోజ్ అయిపోయి ఇక్కడున్న అసెట్స్ కానీ, లయబిలిటీస్ కానీ ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ అవుతున్నాయి? పర్చేసింగ్ కంపెనీకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అవునా? ఇప్పుడు మరి పర్చేసింగ్ కంపెనీ అనేది సెల్లింగ్ కంపెనీకి కొంటుంది కదా! మరి కొన్నప్పుడు సెల్లింగ్ కంపెనీ ఊరికేనే ఇస్తదా దాని అసెట్స్, దాని లయబిలిటీస్ అనంటే? వీళ్ళేం చేయాలి పర్చేసింగ్ కంపెనీ సమ్ కన్సిడరేషన్ పే చేయాలి. కొంత అమౌంట్ పే చేయాలి. దాన్నే పర్చేజ్ కన్సిడరేషన్ అని పిలుస్తాం మనం. ఓకేనా? ఆ పర్చేజ్ కన్సిడరేషన్ అనేది ఎలా ఇస్తుందంటే డిఫరెంట్ టైప్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు పర్చేసింగ్ కంపెనీ ఉంది కదా! పర్చేసింగ్ కంపెనీ అనేది సెల్లింగ్ కంపెనీకి క్యాష్ ఇచ్చి ఆ సెల్లింగ్ కంపెనీని పర్చేజ్ చేయొచ్చు పర్చేసింగ్ కంపెనీ. లేదా పర్చేసింగ్ కంపెనీ ఒక ఈక్విటీ షేర్స్ ఇవ్వచ్చు, ప్రిఫరెన్స్ షేర్స్ ఇవ్వచ్చు, డిబెంచర్స్ ఇవ్వచ్చు, లేదా దాంట్లో ఉన్న కొన్ని అసెట్స్ ఇవ్వచ్చు. ఏదైనా ఇచ్చి ఏం చేయొచ్చు సెల్లింగ్ కంపెనీ దగ్గర ఉన్న అసెట్స్ లయబిలిటీస్ పర్చేజ్ చేయొచ్చు. అవునా? ఇప్పుడు చూడండి. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఎప్పుడు? సీఏ ఫౌండేషన్ నేర్చుకుంటాం. ఏమని? పర్చేసింగ్ కంపెనీ ఇలాగ చెప్పుకున్నాం మనం. పర్చేసింగ్ కంపెనీ సెల్లింగ్ కంపెనీకి క్యాష్ ఇవ్వచ్చు. త్రూ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్, డిబెంచర్స్ ఏవైనా ఇవ్వచ్చు కదా! ఇప్పుడు అదర్ దెన్ క్యాష్ బ్యాంక్ కాకుండా వేరే మోడ్ ఆఫ్ పేమెంట్ చేసిందనుకో పర్చేసింగ్ కంపెనీ. ఎలా చేస్తుందిరా అంటే షేర్స్, డిబెంచర్స్, ప్రిఫరెన్స్ కదా! మనం ఆల్రెడీ చదువుకున్నాం. ప్రిఫరెన్స్ షేర్స్, ఈక్విటీ షేర్స్, డిబెంచర్స్ ఏం చేయొచ్చు? కెన్ బి ఇష్యూడ్ అట్ ప్రీమియం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా? సో, ఇక్కడ ఒకవేళ పర్చేసింగ్ కంపెనీ గనక ప్రిఫరెన్స్ షేర్స్, ఈక్విటీ షేర్స్, డిబెంచర్స్ కానీ ఇంకేమైనా అసెట్స్ కానీ ఇచ్చిందనుకో ప్రీమియంకి ఇష్యూ చేయొచ్చు. ఆ ప్రీమియంకి ఇష్యూ చేసినప్పుడు అకౌంటింగ్ అనేది మీరు కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారన్నమాట. సో, అది మాట్లాడుకున్న తర్వాత. ఓకేనా? ఇక్కడ జరిగే ప్రాసెస్ ఇది. అయితే మరి ఈ అమాల్గమేషన్ అంటే మీనింగ్ అర్థమైంది కదా! ఇప్పుడు మనకు పర్చేసింగ్ కంపెనీ, సెల్లింగ్ కంపెనీ 2 కంపెనీస్ ఉంటాయి. పర్చేసింగ్ కంపెనీ అనేది సెల్లింగ్ కంపెనీని కొనుక్కుంటుంది. అంటే కొనుక్కుంటే మీనింగ్ ఏంటిది? ఆ సెల్లింగ్ కంపెనీలో ఉన్న అసెట్స్, లయబిలిటీస్ అన్నీ పర్చేసింగ్ కంపెనీకి ట్రాన్స్‌ఫర్ అవుతున్నాయి. ఓకేనా? అయితే ఈ ప్రాసెస్‌ల ఏం జరుగుతుందో చూడండి. సెల్లింగ్ కంపెనీ ఏమైతుంది? క్లోజ్ అయిపోతుంది. మరి క్లోజ్ అయితే ఏం చేయాలంటే, ఈ సెల్లింగ్ కంపెనీలో ఉన్న బుక్స్ అన్నీ క్లోజ్ చేయాలి గదా! ఆ క్లోజ్ చేయడానికి ఒక అకౌంటింగ్ ప్రొసీజర్ ఉంటుంది. అదేంటిదంటే ఏఎస్ 14 సజెస్ట్ చేసిందా మరంటే, ఏఎస్ 14లో సెల్లింగ్ కంపెనీ బుక్స్ ఎలా క్లోజ్ చేయాలనేది ఇక్కడ లేదనమాట. ఏముందనంటే, సెల్లింగ్ కంపెనీ బుక్స్ క్లోజ్ చేయాలనేది ఏఎస్ 14 మాట్లాడలేదు. మరి ఎట్లా క్లోజ్ చేయాలంటే, జనరల్ అకౌంటింగ్ ప్రొసీజర్ ఫాలో అయ్యి సెల్లింగ్ కంపెనీ బుక్స్ మనం క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాల్సింది. నెక్స్ట్ ఏంటంటే పర్చేసింగ్ కంపెనీ గురించి. ఏఎస్ 14 అనేది పర్చేసింగ్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేయాలి? ఎలా అకౌంట్ చేయాలి? మొత్తం మాట్లాడిందనమాట. చూడండి ఒకసారి. అయితే ఇప్పుడు పర్చేసింగ్ కంపెనీ ఏం చేయాలి సెల్లింగ్ కంపెనీకి? పర్చేజ్ కన్సిడరేషన్ పే చేయాలి. అయితే ఆ పర్చేజ్ కన్సిడరేషన్ ఎంత పే చేయాలి అనేది ఏఎస్ 14 అమాల్గమేషన్ అనేది దానికి ఒక 4 మెథడ్స్ ఇచ్చానన్నమాట. హౌ టు ఫైండ్ ఔట్ పర్చేజ్ కన్సిడరేషన్ అనే దానికి అమాల్గమేషన్ అనేది ఒక 4 మెథడ్స్ సజెస్ట్ చేసింది. మీరు ఏదన్నా ఫాలో కావచ్చు. ఇట్స్ బిట్వీన్ అండర్‌స్టాండింగ్ అన్నమాట. సెల్లింగ్ కంపెనీ, పర్చేసింగ్ కంపెనీ మధ్యల అండర్‌స్టాండింగ్‌తోని ఏదైనా మెథడ్‌ని చూజ్ చేసుకొని దాని ప్రకారం మనం ఏం చేయొచ్చు పర్చేజ్ కన్సిడరేషన్ కనుక్కొని పర్చేసింగ్ కంపెనీ, సెల్లింగ్ కంపెనీకి పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? దానికి 4 మెథడ్స్ ఉన్నాయి. అది మనం నేర్చుకోవాల్సింది. ఏది? పర్చేసింగ్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది? పర్చేజ్ కన్సిడరేషన్ నేర్చుకుంటాం మనం. నెక్స్ట్ ఏంటిది మరిప్పుడు? సెల్లింగ్ కంపెనీలో ఉన్న అసెట్స్, సెల్లింగ్ కంపెనీలో ఉన్న లయబిలిటీస్ అన్నీ ఏం చేయాలి? పర్చేసింగ్ కంపెనీ కొనాలి కాబట్టి వీళ్ళేం చేయాలి? కొన్నట్టు ఏం చేయాలి? వీళ్ళు రాసుకోవాలి. ఎలా రాసుకోవాలిరా నాయనా అంటే దానికి ఒక 2 మెథడ్స్ సజెస్ట్ చేసింది. ఎవరు? అమాల్గమేషన్ చాప్టర్ ఏఎస్ 14 ఏం చేసిందంటే ఒకటి పర్చేజ్ మెథడ్ అని చెప్పి, ఒకటి పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్ అని చెప్పింది. ఓకేనా? అదెప్పుడు పర్చేజు, ఎప్పుడు పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనం నేర్చుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ చాప్టర్ ఓవర్‌వ్యూ చేస్తే మనం ఏం నేర్చుకుంటున్నాంరా అంటే, అమాల్గమేషన్ చాప్టర్‌లో ఒకటి పర్చేజ్ కన్సిడరేషన్ ఎలా కనుక్కోవాలి. నెక్స్ట్ ఏవైతే సెల్లింగ్ కంపెనీ దగ్గరలో ఉన్న అసెట్స్, లయబిలిటీస్ పర్చేజింగ్ కంపెనీ టేక్ ఓవర్ ఇస్తుందో, ఏవైతే తీసుకుందో, దాన్ని పర్చేజింగ్ కంపెనీ బుక్స్‌లో ఎలా అకౌంటింగ్ చేయాలనేది 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఒకటి పర్చేజ్ మెథడ్. ఇక్కడ ఏం నేర్చుకున్నాం? పర్చేజ్ కన్సిడరేషన్, పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్, పర్చేజ్ మెథడ్. ఇది పర్చేజింగ్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఇప్పుడు సెల్లింగ్ కంపెనీ. ఏఎస్ ఫుడ్ నేను సజెస్ట్ చేయలే. బట్ ఏఎస్ ఫుడ్ చాప్టర్ నేర్చుకునే టైంలో మనం ఏం చేస్తాం? సెల్లింగ్ కంపెనీ బుక్స్ ఎలా క్లోజ్ చేయాలో జనరల్ అకౌంటింగ్ ప్రొసీజర్ ఫాలో అయ్యి క్లోజ్ చేస్తాం కదా! ఆ మెథడ్ కూడా నేర్చుకుంటాం మనం. మొత్తం చాప్టర్ నేర్చుకుంటే 4 పాయింట్స్. పర్చేజ్ కన్సిడరేషన్, సెల్లింగ్ కంపెనీ బుక్స్ ఎలా క్లోజ్ చేయాలి, పర్చేజింగ్ కంపెనీలో పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్, పర్చేజ్ మెథడ్. ఈ 4 మెథడ్ నేర్చుకుంటాం. ఇదే ఫైనల్‌గా ఈ చాప్టర్‌లో మనం నేర్చుకోబోయే కంటెంట్. ఇంకోటి అందరికి ఒక ఉండే డౌట్ ఏంటంటే, నేను మీకు అందరికి ఆల్రెడీ వచ్చు కాబట్టి నేను ఓవర్‌వ్యూ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. నేను ఆహ్, బాగా చూసింది స్టూడెంట్స్ దగ్గర ఏంటంటే ఆహ్, పర్చేజింగ్ కంపెనీ అనేది పర్చేజ్ కన్సిడరేషన్ సెల్లింగ్ కంపెనీకి ఇస్తుంది కదా! మరి ఇప్పుడు ఆ పర్చేజ్ కన్సిడరేషన్ అనేది ఎవరికిస్తే అది పర్చేజ్ కన్సిడరేషన్ అవుతుందంటే, సెల్లింగ్ కంపెనీలో ఉన్న ఈక్విటీ షేర్‌హోల్డర్స్, ప్రిఫరెన్స్ షేర్‌హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి పర్చేజింగ్ కంపెనీ ఏదైనా అమౌంట్ పే చేసినా, ఏది పే చేసినా అదేమైతది? వి కెన్ కాల్ ఇట్ యాస్ పర్చేజ్ కన్సిడరేషన్. అంటే ఈ చాప్టర్ అమాల్గమేషన్ ఏం చెప్తుంది? ఏసుకోవడం ఏం చెప్తుందంటే
పర్చేసింగ్ కంపెనీ అనేది ఏదైనా సరే ఇవ్వచ్చు. ఎవరికి? సెల్లింగ్ కంపెనీ యొక్క ఈక్విటీ షేర్ హోల్డర్స్‌కి, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్‌కి. అంటే సెల్లింగ్ కంపెనీ యొక్క ఈక్విటీ షేర్ హోల్డర్స్‌కి, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్‌కి ఇచ్చింది మాత్రం ఏది? పర్చేసింగ్ కంపెనీ ఏదైతే ఇస్తుందో దాన్ని మాత్రమే మనం పర్చేజ్ కన్సిడరేషన్ అని పిలవాలి. ఓకేనా? ఒకవేళ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్‌కో లేకపోతే సారీ డిబెంచర్స్‌కో, క్రెడిటార్స్‌కో ఆఫ్ సెల్లింగ్ కంపెనీకి ఇచ్చిందనుకో అవి పర్చేజ్ కన్సిడరేషన్ అనకూడదు. ఓకేనా? ఓన్లీ ఈక్విటీ షేర్ హోల్డర్స్‌కి, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్‌కి పర్చేసింగ్ కంపెనీ ఏదైనా ఇస్తే దాని పేరేమని పిలవాలి మనం? పర్చేజ్ కన్సిడరేషన్ అని పిలవాలి. ఓకేనా? నాకు తెలిసి ఈ పాయింట్ క్లియర్ అయిందని నేను అనుకుంటున్నా. సో, ఇప్పుడు మనం మెల్లగా అకౌంటింగ్‌లో వెళ్ళిపోదాం అనమాట. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం నేర్చుకుందాం అంటే పర్చేజ్ కన్సిడరేషన్ నేర్చుకుందాం. చూడండి ఒకసారి. పర్చేజ్ కన్సిడరేషన్ అంటే కన్సిడరేషన్ పెయిడ్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అండ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఓన్లీ. సెల్లింగ్ కంపెనీ యొక్క ఈక్విటీ షేర్ హోల్డర్స్‌కి, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్‌కి ఇచ్చింది మాత్రమే మనం ఏమనాలి? పర్చేజ్ కన్సిడరేషన్ అనుకోవాలి. ఓకేనా? ఇంకా ఎవరికైనా ఆ సెల్లింగ్ కంపెనీలో ఇంకే పర్సన్‌కి ఇచ్చినా మనం దాన్ని పర్చేజ్ కన్సిడరేషన్ అని ఫీల్ అవ్వకూడదు. ఓకేనా? మరిప్పుడు పర్చేజింగ్ కంపెనీ అనేది సెల్లింగ్ కంపెనీకి పర్చేజ్ కన్సిడరేషన్ ఎలా ఇవ్వచ్చు అనంటే, దానికి ఇన్ని వేస్ ఉన్నాయి. ఏదన్నా చూజ్ చేసుకోవచ్చు. లేదా కాంబినేషన్‌లో చూజ్ చేసుకోవచ్చు పర్చేజింగ్ కంపెనీ. ఓన్లీ క్యాష్ లేదా బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు పర్చేజ్ కన్సిడరేషన్ మొత్తం. లేదా ఈక్విటీ షేర్స్ ఆర్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇచ్చి కన్సిడరేషన్ ఇవ్వచ్చు. ప్రిఫరెన్స్ షేర్స్ ఇవ్వచ్చు. డిబెంచర్స్ ఇవ్వచ్చు. ఆర్ ఎనీ అదర్ అసెట్ కూడా ఇవ్వచ్చు. ఎవరు? పర్చేజింగ్ కంపెనీ. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆల్రెడీ నేను జెప్పిన. ఈక్విటీ షేర్స్ గాని, ప్రిఫరెన్స్ గాని, డిబెంచర్స్ గాని, ఎనీ అసెట్ గాని ఏం జేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ షేర్స్ ఫేస్ వాల్యూ 10 ఉండొచ్చు. ఓకేనా? అదేం జేయొచ్చు? ప్రీమియంకి ఇష్యూ చేయొచ్చు. సేమ్ అట్నే ప్రిఫరెన్సెస్, డిబెంచర్స్ కూడా ఇష్యూ చేయొచ్చు. అలా ఇష్యూ చేసినప్పుడు మీకు ఒక చిన్న అకౌంటింగ్‌లో తప్పు చేసే అవకాశం ఉంది. అది నేను చెప్తాను. మళ్ళీ ఆ ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఆ ఛాన్స్ ఎలా రెక్టిఫై చేయాలో చెప్తాను నేను. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇదేంటిది? పర్చేజ్ కన్సిడరేషన్ పాయింట్ ఇది. పర్చేజ్ కన్సిడరేషన్ అంటే కన్సిడరేషన్ పెయిడ్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అండ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఓన్లీ. వేరే వాళ్ళకిస్తే కాదు. అండ్ పర్చేజ్ కన్సిడరేషన్ ఏ విధంగా ఇవ్వొచ్చంటే క్యాష్ ఇవ్వచ్చు, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు, ఈక్విటీ షేర్స్ ఆఫ్ పర్చేజింగ్ కంపెనీ ఇవ్వచ్చు, ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ పర్చేజింగ్ కంపెనీ ఇవ్వచ్చు, డిబెంచర్స్ ఆఫ్ పర్చేజింగ్ కంపెనీ ఇవ్వచ్చు, ఆర్ ఎనీ అదర్ అసెట్ ఆఫ్ పర్చేజ్ కంపెనీ ఇవ్వచ్చు. ఓకేనా? పర్చేజ్ కన్సిడరేషన్ అంటే ఏందో మీనింగ్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మరి పర్చేజ్ కన్సిడరేషన్ ఇవ్వాలి కదా! పర్చేజింగ్ కంపెనీ. మరి ఎలా ఎంత ఇవ్వాలనేది ఎట్లా కనుక్కోవాలంటే పర్చేజ్ కన్సిడరేషన్ కనుక్కోవడానికి ఏఎస్ ఫుడ్ అమాల్గమేషన్ ఏం చేసింది 4 మెథడ్స్‌ని సజెస్ట్ చేసింది. ఏదైనా పిక్ చేసుకొని మనం కాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా? పర్చేజింగ్ కంపెనీ అనేది ఏ మెథడ్ అన్నా చూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆ పర్చేజ్ కన్సిడరేషన్ అమౌంట్ ఎంతరా అంటే ఏదైనా ఒక మెథడ్‌ని పిక్ చేసుకొని మనం కనుక్కోవాలి. ఒకటి ఇప్పుడేం చేద్దాం? వన్ బై వన్ మెథడ్స్‌ని మనం డీటెయిల్‌గా చెక్ చేసుకుంటూ వెళ్దాం. అసలు లంప్ సమ్ మెథడ్. లంప్ సమ్ మెథడ్ అంటే చూడండి ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. ఇప్పుడు పర్చేజింగ్ కంపెనీ ఉంది గదా! సెల్లింగ్ కంపెనీ దగ్గరికి పోతానన్నమాట. పోయి, "అరే బాబు! నీకొక 2,00,00,000 ఇస్తా. నీ కంపెనీ మొత్తం ఇచ్చేసేయి. నీకు 2,00,00,000 ఇస్తా. నాకు కంపెనీ మొత్తం ఇచ్చేసేయి" అని చెప్తా. అంటే ప్రిఫరెన్స్ హోల్డర్‌లకి ఎంత ఇస్తున్నా, ఈక్విటీ షేర్‌హోల్డర్స్‌కి ఎంత, ఈ 2,00,00,000ల ప్రిఫరెన్స్ హోల్డర్స్‌కి ఎంత, ఈక్విటీ షేర్‌హోల్డర్స్‌కి ఏం చెప్పదన్నమాట. అక్కడ ఏం చెప్తది? సీదా ఒక లంప్ సమ్ అమౌంట్, ఫిక్స్డ్ అమౌంట్ ఇంత ఇస్తాను భయ్ అని చెప్తది. "నీ కంపెనీ మనం మొత్తం ఇచ్చేసేయి. నీకింత ఇస్తా. మీ ఇద్దరు ఏమైనా పుట్టుకోరు, ఏమైనా సావరు. నాకు సంబంధం లేదు." అది లంప్ సమ్ మెథడ్. నెక్స్ట్ నెట్ పేమెంట్ మెథడ్. నెట్ పేమెంట్ మెథడ్. ఈ నెట్ పేమెంట్ మెథడ్ ఏంటంటే, ఇప్పుడు పర్చేజింగ్ కంపెనీ ఏం చేయాలి? సెల్లింగ్ కంపెనీ ఒక ఈక్విటీ షేర్ హోల్డర్స్‌కి, ప్రిఫరెన్స్ హోల్డర్స్‌కి ఏం చేయాలి? పర్చేజ్ కన్సిడరేషన్ ఇవ్వాలి కదా! ఇక్కడ నెట్ పేమెంట్ మెథడ్ అంటే మీనింగ్ ఏందంటే, పర్చేజింగ్ కంపెనీ అనేది చెప్తుందన్నమాట. ఈక్విటీ షేర్ హోల్డర్స్‌కి ఇంత. ఇప్పుడు ఏదైతే పర్చేజ్ కన్సిడరేషన్ ఇయ్యబోతుందో పర్చేజింగ్ కంపెనీ, ఈక్విటీ షేర్ హోల్డర్స్‌కి ఎంత ఇస్తున్నా? ప్రిఫరెన్స్ హోల్డర్స్‌కి ఎంత ఇస్తున్నా? ఫర్ ఎగ్జాంపుల్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్‌కి నేను 2,00,00,000 ఇస్తాను. ఈక్విటీ షేర్ హోల్డర్స్‌కి నేను ఒక 5,00,00,000 ఇస్తున్నా అని క్లియర్ కట్‌గా మెన్షన్ చేస్తుందన్నమాట. ఎవరికి ఎంత ఇస్తా? ఈక్విటీ షేర్ హోల్డర్స్‌కి ఎంత ఇస్తా? ప్రిఫరెన్స్ హోల్డర్స్‌కి ఎంత ఇస్తా అనేది ఎక్కడ చెప్తుంది మనకి? నెట్ పేమెంట్ మెథడ్‌లో క్లియర్ కట్‌గా చెప్తుంది. మీరు కొన్ని కొన్ని సార్లు చూసుంటే క్వెషన్ పాయింట్ ఆఫ్‌లో మనం చూసుకుంటే ఒకసారి చూడండి ఎగ్జాంపుల్ చూడండి. బ్యాంక్ క్యాష్ పెయిడ్ రూపీస్ 5 క్రోర్స్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటే ఇది మోడ్ ఆఫ్ పేమెంట్. బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ఎంత చేస్తుంది ఈక్విటీ షేర్ హోల్డర్స్‌కి 5 క్రోర్స్ ఇస్తా అని చెప్పింది. ఈక్విటీ షేర్ రూపీస్ ఈక్విటీ షేర్స్ 10,000 ఆఫ్ రూపీస్ 100 ఈస్ గివెన్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. అంటే ఏం చెప్తే ఇక్కడ 10,000 ఈక్విటీ షేర్ హోల్డర్స్‌కి ఈక్విటీ షేర్స్ ఇస్తుంది. ఆఫ్ రూపీస్ 100 ఈచ్. అంటే ఏం చెప్తే ఇక్కడ
10,000 ఇంటూ 100 చేస్తే మనకేమొస్తది? ఈక్విటీ షేర్ హోల్డర్స్‌కి ఈక్విటీ షేర్స్ త్రూ ఎంత అమౌంట్ ఇస్తుందో తెలుస్తుంది. ఇలా ఏం చేస్తుందంటే క్లియర్ కట్‌గా బైఫర్కేషన్ చెప్తుందనమాట. ఈక్విటీ షేర్ హోల్డర్స్‌కి ఎంతిస్తా, ప్రిఫరెన్స్ హోల్డర్స్‌కి ఎంతిస్తా అని చెప్పి. మీరు కొన్ని క్వెషన్‌లో చూసుంటారు. ఇలా డీటెయిల్డ్‌గా దీనికెంత, దీనికెంత. కొన్ని కొన్ని సార్లు ఏమైతదంటే చూడండి ఒకసారి. ఈ సెంటెన్స్ నేను చెప్తాను. ఇక్కడ రాయలేదు. నేను చెప్తాను చూడండి. ఆహ్, టు ద పర్చేసింగ్ కంపెనీ పర్చేజ్ కన్సిడరేషన్ ఈక్విటీ షేర్ హోల్డర్స్‌కి 5 క్రోర్స్ సారీ ఒక 10,000 ఈక్విటీ షేర్స్ ఇస్తది. ఆహ్, పర్ షేర్ రూపీస్ 1000 అంటే మీనింగ్ ఏంది? పర్చేసింగ్ కంపెనీ ఏం చేస్తుంది? ఈక్విటీ షేర్స్ ఇస్తుందన్నమాట. ఎవరికి? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్‌కి అండ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్‌కి. ఎంతిస్తుంది? 10,000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ రూపీస్ 1000 ఈస్ అండ్ బ్యాలెన్స్ పెయిడ్ ఇన్ క్యాష్. అంటే ఏం చెప్తుంది ఇక్కడ? ఈక్విటీ షేర్స్ ఎంతిస్తుందో చెప్తుంది మనకిక్కడ. బట్ బ్యాలెన్స్ క్యాష్ ఎంతిస్తుందో చెప్తుందా? చెప్పట్లేదు. ఇదేంటిది? నెట్ పేమెంట్ మెథడ్ కాదు. అంటే ఇక్కడ ఏముంది? యాంబిగ్యూటీ ఉంది. అంటే బ్యాలెన్స్ క్యాష్ పే చేస్తాను గానీ ఎంత పే చేయాలి? చెప్పాలి. ఆ బ్యాలెన్స్ క్యాష్ అనేది గింత అని చెప్పితే ఏమైతది? నెట్ పేమెంట్ మెథడ్ అయితది. ఇక్కడ చూడండి ఈక్విటీ షేర్స్ ఎంతిస్తా, ప్రిఫరెన్స్ షేర్స్ ఈక్విటీ షేర్స్ ఎంత ఇయ్యబోతున్నానో మనకు తెలుస్తుంది అమౌంట్. 10,000 ఈక్విటీ షేర్స్ ఇస్తా. ఒక్కొక్క షేర్‌కి ఎంత వాల్యూ ఉంది? రూ. 1000 వాల్యూ ఉంది. ఈ రెండిటిని మల్టిప్లై చేస్తే ఈక్విటీ షేర్స్ పర్చేసింగ్ కంపెనీ ఎంత వాల్యూ ఇస్తుందో మనకు తెలుస్తుంది గదా! ఇది తెలుస్తుంది. బట్ మిగతా బ్యాలెన్స్ పెయిడ్ ఇన్ క్యాష్ అనే వర్డ్‌లో మనకేమర్థమైతుంది? క్యాష్ ఇస్తా అని చెప్తుంది మిగతాది. కానీ ఎంత ఇస్తా అంటే చెప్పలేదు. సో, అది నాట్ ఏ నెట్ పేమెంట్ మెథడ్. అర్థమవుతుందా మీకు నేను పాయింట్? అంటే నెట్ పేమెంట్ మెథడ్ అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్‌కి, ప్రిఫరెన్స్ హోల్డర్స్‌కి క్యాష్ ఎంత ఇస్తున్నాం, ఈక్విటీ షేర్స్ ఎంత ఇస్తున్నాం, ప్రిఫరెన్స్ షేర్స్ ఎంత ఇస్తున్నాం, అసెట్స్ ఎంత అని డీటెయిల్‌గా ఇద్దరికి బైఫర్కేట్ చెప్పాలన్నమాట. వీళ్ళకింత, వీళ్ళకింత అనేది. ఓకేనా? అలా చెప్పినప్పుడు ఏదేమైతది? నెట్ పేమెంట్ మెథడ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ నెట్ అసెట్ మెథడ్. ఒకవేళ క్వెషన్‌లో ఇందాక చెప్పినా గదా! బ్యాలెన్స్ పెయిడ్ ఇన్ క్యాష్ అని. అది ఇస్తే ఏంటిది? నెట్ అసెట్ మెథడ్ ఫాలో అవ్వాలి. అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్‌కి, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్‌కి బైఫర్కేషన్ లేనప్పుడు మనం ఏం ఫాలో అవ్వాలి? నెట్ అసెట్ మెథడ్ ఫాలో అవ్వాలి. అంటే ఈళ్ళకెంత ఇస్తా, వీళ్ళకెంత ఇస్తా బైఫర్కేషన్ ఉండదు. ఓకేనా? అది నెట్ పేమెంట్ మెథడ్. చూడండి ఇప్పుడు నెట్ అసెట్ మెథడ్ అంటే ఇక్కడేం చేస్తామంటే, సెల్లింగ్ కంపెనీ యొక్క టోటల్ అసెట్స్, సెల్లింగ్ కంపెనీ యొక్క టోటల్ లయబిలిటీస్, ఔట్‌సైడ్ లయబిలిటీస్ తీసుకొని దాన్నేం చేస్తాం మనం, టోటల్ అసెట్స్‌లో నుంచి టోటల్ ఔట్‌సైడ్ లయబిలిటీస్ మైనస్ చేస్తే మనకేమొస్తది? నెట్ అసెట్ వస్తదనమాట. ఆ నెట్ అసెట్ ఎంతైతే అమౌంట్ వస్తుందో అదేమైతది? పర్చేజ్ కన్సిడరేషన్ అయిపోతుంది. ఓకేనా? చూడండి ఒకసారి ఇక్కడ. అసెట్స్ విచ్ ఆర్ టేకెన్ బై పర్చేజింగ్ కంపెనీ. చూడండి ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాం జనరల్‌గా చెప్పాను నేనేం చెప్పినా మీకు నెట్ అసెట్ మెథడ్ అంటే టోటల్ అసెట్స్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ మైనస్ టోటల్ ఔట్‌సైడ్ లయబిలిటీస్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ. మీకు ఆల్రెడీ ఈ పాయింట్ తెలుసు కాబట్టి కొన్ని కొన్ని సార్లు ఏమైతదంటే పర్చేసింగ్ కంపెనీ ఏదైతే ఉంటదో మేబీ సెల్లింగ్ కంపెనీలో ఉన్న అన్ని అసెట్స్ తీసుకోకపోవచ్చు. లేదా అన్ని లయబిలిటీస్ ఆఫ్ ఆల్ ఔట్‌సైడ్ లయబిలిటీస్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ తీసుకోకపోవచ్చు. ఎవరు? పర్చేసింగ్ కంపెనీ. సో, ఇక్కడ ఏం చేశాను నేను ఇక్కడ చూడండి ఒకసారి. అసెట్స్ విచ్ ఆర్ టేకెన్ బై పర్చేసింగ్ కంపెనీ. పర్చేసింగ్ కంపెనీ ఏవైతే సెల్లింగ్ కంపెనీ యొక్క అసెట్స్ తీసుకుంటుందో దాన్ని ఏం చేయాలి మనం? ఫెయిర్ వాల్యూ రికార్డ్ చేయాలి. అవునా కాదా? మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి చెప్తున్నాను. మైనస్ దాంట్లో మనం ఏం చేయాలి? ఏవైతే పర్చేసింగ్ కంపెనీ, సెల్లింగ్ కంపెనీ యొక్క లయబిలిటీస్ తీసుకుందో దాన్ని ఏం చేయాలి? దాంట్లో మార్కెట్ వాల్యూ మైనస్ చేయాలి. మనకేమొస్తది అప్పుడు? ఒక నెట్ అమౌంట్ వస్తుంది. ఆ నెట్ అమౌంటే పర్చేజ్ కన్సిడరేషన్. ఓకేనా? ఈ నెట్ అసెట్ మెథడ్ ఎప్పుడు వాడాలంటే చెప్పా కదా ఇందాక ఒకవేళ బ్యాలెన్స్ పెయిడ్ ఇన్ క్యాష్ అని అలాంటి టైంలో మనం ఏం చేయాలి? వి హావ్ టు చూస్ నెట్ అసెట్ మెథడ్. ఇక్కడ నేను 4 మెథడ్ డిస్కస్ చేస్తున్నా. బట్ మీకు క్వెషన్‌లో మీరు ఐసీఐ క్వెషన్ ఏది ఓపెన్ చేసినా నెట్ పేమెంట్ మెథడ్ లేదా నెట్ అసెట్ మెథడే వాడుంటారు మాక్సిమం కేస్‌లో. 99.99 కేసెస్‌లో ఈ రెండే వాడుంటారు. ప్రీవియస్ క్వెషన్ ఒకటి పాస్ట్ క్వెషన్ పేపర్ చెక్ చేసినా ఈ 2 మెథడ్‌లే వాడతారు. కాబట్టి ఈ రెండిటి పైన ఫోకస్ చేయండి. ఓకేనా? ఇదెప్పుడు వాడాలి, ఇదెప్పుడు వాడాలో అర్థం చేసుకోండి. ఓకేనా? ఇది నెట్ అసెట్ మెథడ్. నెట్ అసెట్ మెథడ్‌కి ఒకటి చూడండి. ఇప్పుడు నెట్ అసెట్ మెథడ్ మనం ఫాలో అవ్వాలంటే ఏమైతుంది? సెల్లింగ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఇచ్చిండ్రా. ఇక్కడ ఏం చేసిండు? బుక్ వాల్యూస్ ఆఫ్ లయబిలిటీస్, అసెట్స్ అన్నీ ఇచ్చిండు. ఇక్కడ ఏం చెప్పిండంటే పర్చేసింగ్ కంపెనీ వాంట్స్ టు టేక్ ఓవర్ లయబిలిటీస్ యాస్ ఫాలోస్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అన్ని లయబిలిటీస్ తీసుకోవట్లేదండి. కొన్ని లయబిలిటీస్ మాత్రమే పర్చేసింగ్ కంపెనీ తీసుకుంటుంది. అవి కూడా ఏంటిది? ఇక్కడ బుక్ వాల్యూస్ కాదు. డిఫరెంట్ వాల్యూస్ తీసుకుంటుంది. అంటే ఏంటి? ఫెయిర్ వాల్యూస్ తీసుకుంటుంది. సేమ్ అలాగే లయబిలిటీస్ ఎట్లయితే తీసుకుందో అసెట్స్ కూడా తీసుకుంటుంది. ఇది పర్చేసింగ్ కంపెనీ కొంత అమౌంట్ తీసుకుంటుంది. సో, మనం ఏం చేయాలి ఇక్కడ? ల్యాండ్, బిల్డింగ్, మెషిన్ అనేది ఏ వాల్యూ తీసుకోవాలి? ఇక్కడ ఏవైతే ఇచ్చిండో ఆ అమౌంట్. అంటే ఒకవేళ ఎట్ ద టైమ్ ఆఫ్ అమాల్గమేషన్ సెల్లింగ్ కంపెనీ యొక్క అసెట్స్‌కి ఫెయిర్ వాల్యూ ఉంటే ఫెయిర్ వాల్యూ తీసుకోవాలి. ఎక్కడ? మనం పర్చేజ్ కన్సిడరేషన్ కాలిక్యులేట్ చేసుకుంటాం. ఒకవేళ గనక మనం ఈ ఏవైతే సెల్లింగ్ కంపెనీ యొక్క అసెట్స్ ఉన్నాయో దాంట్లో
ఆ అసెట్స్‌కి ఫేర్ వాల్యూ లేకపోతే ఏమనుకోవాలి? ఆ ఇచ్చిన బుక్ వాల్యూనే ఫేర్ వాల్యూ అనుకోని ఇక్కడ కన్సిడర్ చేయాలి. అంటే ఏదైనా అసెట్‌కి ఫేర్ వాల్యూ ఉంటే ఫేర్ వాల్యూ తీసుకోవాలి. ఫేర్ వాల్యూ లేకపోతే బుక్ వాల్యూనే ఫేర్ వాల్యూ అనుకోని తీసుకోవాలి. అర్థమవుతుందా? బట్ ఇంకోటేంటంటే, ఒకవేళ మీకు సెల్లింగ్ కంపెనీలో గనక ఫిక్టీషియస్ అసెట్ గానియండి, పీ&ఎల్ డెబిట్ బ్యాలెన్స్ కనబడితే అవి అసెట్స్ కాదు కాబట్టి మనం ఏం చేయాలి? ఇగ్నోర్ చేయాలి. ఓకేనా? మీరు ఆల్రెడీ మీకు తెలిసుంటది. పర్చేసింగ్ కంపెనీకి, సెల్లింగ్ కంపెనీకి మధ్యల ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఈ ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్‌లు ఉండడం వల్ల ఒక కంపెనీకి డెటార్, ఒక కంపెనీకి క్రెడిటార్ అవుతుండొచ్చు. ఓకేనా? ఇక్కడ అదే సేమ్ సినారియో నీకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక కంపెనీకి ఒక కంపెనీకి క్రెడిటార్ అయితే, ఒక కంపెనీకి డెటార్ అవుతారు కదా! ఇక్కడ చిన్న పాయింట్ చూడండి. డెబిటార్స్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ ఆర్ క్రెడిటార్స్ ఆఫ్ పర్చేసింగ్ కంపెనీ. డెటార్స్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ ఆర్ క్రెడిటార్స్ ఆఫ్ పర్చేసింగ్ కంపెనీ. అంటే చూడండి ఒకసారి. ఇక్కడ ఏదైతే డెటార్ అని మనం సెల్లింగ్ కంపెనీలో రాసామో, డెటార్స్ ఎంత ఉంది కంపెనీలో? డెటార్స్ అనేది 15,00,000 ఉంది. ఈ 15,00,000 డెటార్స్‌లో నుంచి పర్చేసింగ్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటిది? 10,00,000 సారీ 1,00,000 రూపీస్ అనేది పర్చేసింగ్ కంపెనీకి క్రెడిటార్ అనమాట. ఇవేంటి ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షనే కదా! 1,00,000 అనేది ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్. అవునా? ఈ ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్‌ని పర్చేజ్ కన్సిడరేషన్‌లో తీసుకున్నప్పుడు మనం ఒక చిన్న పాయింట్ ఏం గమనించాలంటే కొన్ని సార్లు ఏం చేశారు డేటాస్ టేక్ 5% ప్రొవిజన్ అంటే మీనింగ్ ఏంటిది? లాస్ అనమాట. డేటాస్ మనకు బుక్‌లో 15,00,000 కనబడుతుంది కానీ దాంట్లో ప్రొవిజన్ 5% మెయింటైన్ చేయాలంట. అంటే 5% మీనింగ్ ఏంటిది? లాస్ వచ్చే ఛాన్స్ ఉంది. దీనికి ఫెయిర్ వాల్యూ ఎంత? ఈ డేటాస్‌కి 15,00,000 ఫెయిర్ వాల్యూ కాదు. -5% చేస్తే వచ్చేదే ఏంటిది? మనకి ఫెయిర్ వాల్యూ అనుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ 15,00,000లో నుంచి మనం 5% ఫెయిర్ వాల్యూ కనుక్కుంటాం కదా! ఈ 5% ఫెయిర్ వాల్యూ కనుక్కున్న టైంలో మనం ఏం చేయాలంటే ఇంటర్ కంపెనీ ఏమైనా ఉంటే మైనస్ చేసినాక వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దీనిపైన మనం ఏం చేయాలి? ప్రొవిజన్ ఫర్ బాడ్ డెట్ చేయాలి. అర్థమైందని నేను అనుకుంటున్నా చూడండి ఒకసారి. ఇప్పుడేమైంది? ఇంటర్ కంపెనీ డెట్ ఎంత? 1,00,000 అవునా? అయితే సెల్లింగ్ కంపెనీలో ఎంతుంది? డెటార్ 15,00,000 ఉంది. ఈ 15,00,000లో ఏం చేయాలి మనం? 5% ప్రొవిజన్ చేయాలి. 5% ప్రొవిజన్ ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 అనుకుందాం. అంటే ఇప్పుడు డెటార్స్ వాల్యూ ఎంత తీసుకోవాలి మనం బుక్‌లో? 14,00,000 తీసుకోవాలి. ఓకేనా? అయితే ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి? ఇంటర్ కంపెనీ డెట్స్ ఉంటాయి కదా! ఈ 15,00,000 నుంచి ఫస్ట్ ఇంటర్ కంపెనీ డెట్ తీసేసేయాలి. అప్పుడేమైతది? 14,00,000 యాక్చువల్‌గా డేటాస్ వాల్యూ అయితది. అప్పుడు దీంట్లో నుంచి ఏం చేయాలి? 5,00,000 ప్రొవిజన్ ఫర్ డేటాస్ తీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 అనుకోండి. ఇప్పుడు ఎంత అయితది మన డేటాస్ వాల్యూ? 13,00,000 అవుతుంది. ఓకేనా? అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇంటర్ కంపెనీ ఎప్పుడైనా సరే డేటాస్ ఫెయిర్ వాల్యూ కనుక్కున్న టైంలో మీరేం చెక్ జేయాలి? ఒకవేళ ఆ డేటాస్‌లో ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయా? చెక్ జేయాలి. ఉంటే ఏం జేయాలి? ఫస్ట్ దాంట్లోకెళ్ళి మైనస్ చేసినాక ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. అప్పుడేం జేయాలి? ఫెయిర్ వాల్యూ ఆఫ్ డేటాస్ కనుక్కోవాలి. ఓకేనా? అర్థమైందని నేను అనుకుంటున్న పాయింట్. ఓకేనా? దట్ ఈస్ నెట్ అసెట్ మెథడ్. నెక్స్ట్ లాస్ట్ మెథడ్ ఇంట్రిన్సిక్ వాల్యూ మెథడ్ ఆర్ షేర్ ఎక్స్‌చేంజ్ మెథడ్. ఇంట్రిన్సిక్ వాల్యూ మెథడ్, షేర్ ఎక్స్‌చేంజ్ మెథడ్ అంటే మీనింగ్ ఏందంటే ఇప్పుడేం చేస్తామంటే పర్చేజ్ కన్సిడరేషన్ ఈస్ కాలిక్యులేటెడ్ ఎట్ ద ఇంట్రిన్సిక్ వాల్యూ ఆఫ్ షేర్స్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ అండ్ పర్చేసింగ్ కంపెనీ. ఇక్కడ పర్చేజ్ కన్సిడరేషన్ అని ఎలా కనుకుంటామంటే సెల్లింగ్ కంపెనీ యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూ, పర్చేసింగ్ కంపెనీ యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూ బేస్ చేసుకొని పర్చేజ్ కన్సిడరేషన్ ఎక్స్‌చేంజ్ జరుగుతుందనమాట. అయితే ఇప్పుడు ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంటుంది కదా! మరి ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంటుంది చూడండి ఫార్ములా నెట్ అసెట్స్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ షేర్స్. నెట్ అసెట్స్ ఆఫ్ ద కంపెనీ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్ కంపెనీ చేస్తే మనకేమొస్తది? ఇంట్రిన్సిక్ వాల్యూ వస్తది. ఓకేనా? నెట్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ అసెట్స్ మైనస్ ఔట్‌సైడ్ లయబిలిటీస్ ఆర్ షేర్ హోల్డర్స్ ఫండ్. అంటే మీనింగ్ ఏంటిది? నెట్ అసెట్స్ అంటే షేర్ హోల్డర్స్ ఫండ్ అయిన నెట్ అసెట్టే లేదా ఆల్ అసెట్స్ మైనస్ ఆల్ ఔట్‌సైడ్ లయబిలిటీస్ తీసేసినా మనకేమొస్తది? నెట్ అసెట్ వస్తుంది. ఓకేనా? కింద ఎగ్జాంపుల్ ఇచ్చిన చూసుకోండి. నోట్ పాయింట్స్ రిగార్డింగ్ పర్చేజ్ కన్సిడరేషన్. పర్చేజ్ కన్సిడరేషన్ మనం క్యాలిక్యులేషన్ చేసే టైంలో ఈ పాయింట్స్ మనం మైండ్‌లో పెట్టుకోవాలి. చూడండి ఒకసారి. ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ ఈస్ నాట్ అసెట్ షుడ్ బి ఇగ్నోర్డ్. నేను ఆల్రెడీ పైన పాయింట్ రాసి పెట్టాను కదా! మీకు నేను చెప్పాను కదా! ఇక్కడ. అదే అనమాట. ఒకవేళ మీకు గనక సెల్లింగ్ కంపెనీలో నువ్వు పర్చేజ్ కన్సిడరేషన్ చేసేటప్పుడు సెల్లింగ్ కంపెనీ బుక్స్‌లో నీకేం కనపడతది? ప్రాఫిట్ అండ్ లాస్ అని చెప్పి డెబిట్ బ్యాలెన్స్ కనపడితే దాన్ని ఇగ్నోర్ చేయాలి. ఎందుకంటే అది అసెట్ కాదు కాబట్టి. ఫిక్టీషియస్ అసెట్స్ ఆర్ నాట్ అసెట్ షుడ్ బి ఇగ్నోర్డ్. ఒకవేళ ఫిక్టీషియస్ అసెట్ అని కనపడితే దాన్ని ఇగ్నోర్ చేయాలి. పర్చేజ్ కన్సిడరేషన్‌లో మనం తీసుకోకూడదు. ఇన్వాల్వ్ చేయకూడదు. నెక్స్ట్ వెన్ అడిషనల్ పేమెంట్ ఈస్ పేయబుల్ ఇన్ ఫ్యూచర్ అండ్ కెన్ బి రీజనబుల్లీ సర్టెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ పర్చేజ్ కన్సిడరేషన్. ఇది మీకు అర్థమవుతుందో అర్థమవుతలేదో నాకు తెలీదు. బట్ నేను చెప్పడానికి ట్రై చేశాను చూడండి ఒకసారి. ఈ పాయింట్ మీకెక్కడ కనబడలేదు. బట్ కాన్సెప్ట్ అయితే మీకుంది బుక్‌లో. కాబట్టి నేను ఇక్కడ రాసిన చూడండి ఒకసారి. ఇప్పుడు ఒకవేళ పర్చేసింగ్ కంపెనీ ప్రామిస్ చేసిందన్నమాట సెల్లింగ్ కంపెనీకి. ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేసింగ్ కంపెనీ సెల్లింగ్ కంపెనీకి ప్రామిస్ చేసింది. ఏమని ప్రామిస్ చేసిందిరా అంటే
పర్చేసింగ్ కంపెనీ సెల్లింగ్ కంపెనీకి చెప్పింది. అరే! సెల్లింగ్ కంపెనీ నీ కంపెనీ నేను కొనుక్కోవడం వల్ల, నీ కంపెనీ నేను కొనుక్కోవడం వల్ల నాకేదైనా ఫ్యూచర్‌లో ప్రాఫిట్ వస్తే అంటే ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండిషన్ పెడతానన్నమాట. నీ సెల్లింగ్ కంపెనీని పర్చేసింగ్ కంపెనీ కొనుక్కుంది గదా! కొనుక్కునేటప్పుడు ఏం చెప్తది సెల్లింగ్ కంపెనీకి, పర్చేసింగ్ కంపెనీ అంటే, నీ కంపెనీ నేను కొనుక్కోవడం వల్ల, ఒకవేళ నీ కంపెనీ కొనడం వల్ల నాకు ప్రాఫిట్ గనక నీకు కొన్న తర్వాత ఏదైతే మా అమలువేషన్ జరిగిన తర్వాత నెక్స్ట్ ఒక 3 ఇయర్స్ కంటిన్యూయస్‌గా నాకు 50,00,000, 50,00,000 ప్రాఫిట్ వచ్చిందే అనుకో. అట్లా నాకొస్తే నేనేం చేస్తా అంటే నీకు ఎట్ ది ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఒక 3 ఇయర్స్ వరకి 50,00,000, 50,00,000, 50,00,000 ప్రాఫిట్ వస్తే ఎట్ ది ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్ నేనేం చేస్తా నీకు ఒక 10,00,000 నేనేం చేస్తా నీకనంటే ఒక 10,00,000 నీకు కన్సిడరేషన్ పే చేస్తా అని చెప్పిన. ఎట్ ది ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్‌లో మనం ఏం చేసాం 10,00,000 పే చేస్తా అని ఈరోజు చెప్తాం. అమాల్గమేషన్ జరిగిన రోజు ఈ మాట చెప్పినాం వాళ్ళకి. పర్చేసింగ్ కంపెనీకి చెప్పింది ఏదైతే 10,00,000 ఇస్తా అని, పర్చేసింగ్ కంపెనీకి అనిపిస్తుందనమాట. మేబీ ఖచ్చితంగా ఆల్‌మోస్ట్ అనిపిస్తుంది పర్చేసింగ్ కంపెనీకి. ఖచ్చితంగా 50,00,000, 50,00,000, 50,00,000 అనేది ఖచ్చితంగా మనం అచీవ్ అవుతాం అని అనిపిస్తుంది. అలాంటప్పుడు పర్చేసింగ్ కంపెనీ ఏవైతే 10,00,000 3 ఇయర్స్ తర్వాత ఇస్తానదో, అది ఇప్పుడు ఈ పర్చేజ్ కన్సిడరేషన్‌కి యాడ్ చేయాలి. మరి 10,00,000 మొత్తం యాడ్ చేసారా? చేయలేము. ఎందుకు? ఆఫ్టర్ 3 ఇయర్స్ 10,00,000 అంటే ఈరోజు ప్రెజెంట్ వాల్యూ దాని వాల్యూ ఏమైతది? ఖచ్చితంగా తక్కువనే ఉంటది కదా! అంటే ఏం చేయాలి? ఆ 10,00,000ని ప్రెజెంట్ వాల్యూకి పట్టుకొచ్చి ఈ ప్రెజెంట్ వాల్యూ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 7,00,000 వచ్చిందనుకుందాం. ఆ 10,00,000 ప్రెజెంట్ వాల్యూకి 7,00,000 వచ్చింది. ఈ 7,00,000 ఏం చేయాలి? పర్చేజ్ కన్సిడరేషన్‌కి యాడ్ చేసి పెట్టాలి. ఓకేనా? ఇది కలిపితే పర్చేజ్ కన్సిడరేషన్ అవుతుంది. ఈ పాయింట్ నేను పైన రాసినా బట్ మీకు చెప్పలేదు చూడండి ఒకసారి. పర్చేజ్ కన్సిడరేషన్ కింద రాసాను నేను. చూడండి ఒకసారి. ఫ్యూచర్ పేమెంట్ విచ్ ఈస్ రీజనబుల్. ఇక్కడ ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే కింద రాసి డీటెయిల్‌గా చెప్దామని చెప్పిన. ఓకేనా? అర్థమైందా పాయింట్ ఇప్పుడు? పర్చేజ్ కన్సిడరేషన్‌కి ఇది యాడ్ చేయాలని. క్వెషన్‌లో మీకేం లేదు. బట్ కాన్సెప్ట్ అయితే మీ బుక్‌లో ఉంది. చెప్పాను. ఇవి అబౌట్ పర్చేజ్ కన్సిడరేషన్. మళ్ళొకసారి అసలు ఏం నేర్చుకున్నామో చూద్దాం ఒకసారి. పర్చేజ్ కన్సిడరేషన్ అంటే ఏందో నేర్చుకున్నాం. అంటే ఏంటిది? ఈక్విటీ షేర్ హోల్డర్స్‌కి, ప్రిఫరెన్స్ హోల్డర్స్‌కి ఇచ్చింది మాత్రమే మనం ఏమనుకోవాలి? పర్చేజ్ కన్సిడరేషన్ అనుకోవాలి. మరి ఈక్విటీ షేర్ హోల్డర్స్‌కి, ప్రిఫరెన్స్ హోల్డర్‌కి పర్చేజ్ కన్సిడరేషన్ ఏ విధంగా ఇవ్వొచ్చంటే ఐదర్ క్యాష్ ఇవ్వచ్చు, బ్యాంక్ ఇవ్వచ్చు, ఈక్విటీ షేర్ ఇవ్వచ్చు, ప్రిఫరెన్స్ షేర్ ఇవ్వచ్చు, డిబెంచర్ ఇవ్వచ్చు, ఎనీ అదర్ అసెట్ ఇవ్వచ్చు. ఫ్యూచర్‌లో మనం ఏదైనా పే చేస్తే అది కూడా ఏమైతది? పర్చేజ్ కన్సిడరేషన్ అవుతుంది. ఓకేనా? దానికి మరి పర్చేజ్ కన్సిడరేషన్ ఇవ్వాలని మాట్లాడుతున్నాం గదా! దాన్ని ఎట్లా కాలిక్యులేట్ చేయాలంటే 4 మెథడ్స్ ఉన్నాయి మనకి. ఒకటి లంప్ సమ్ మెథడ్, ఒకటి నెట్ పేమెంట్ మెథడ్, నెట్ అసెట్ మెథడ్, ఇంట్రిన్సిక్ వాల్యూ మెథడ్. ఈ 4 మెథడ్స్ ఉన్నాయి. బట్ మీరు క్వెషన్‌లో చెక్ చేసుకుంటే ఓన్లీ 2 మెథడ్సే వాడుతున్నాడు వాడు. ఏం వాడుతుండు? నెట్ అసెట్ మెథడ్ ఒకటి, నెట్ పేమెంట్ మెథడ్ ఒకటి. ఓకేనా? ఇది కంప్లీట్ అబౌట్ పర్చేజ్ కన్సిడరేషన్. నెక్స్ట్ అమాల్గమేషన్ అకౌంటింగ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ. ఇప్పుడేం చేద్దాం మనం? పర్చేజ్ కన్సిడరేషన్ అయిపోయింది గదా! ఇది కంప్లీట్‌గా పర్చేజ్ కన్సిడరేషన్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం? సెల్లింగ్ కంపెనీ బుక్స్‌ని ఎలా క్లోజ్ చేయాలనే అకౌంటింగ్ నేర్చుకుందాం మనం. ఓకేనా? సెల్లింగ్ కంపెనీ బుక్స్‌ని క్లోజ్ చేయడానికి ఏఎస్ ఫుడ్ ఏమైనా రికమెండ్ చేసిందా? ప్రొసీజర్ అంటే నో. ఏం చెప్పింది? జనరల్ అకౌంటింగ్ ప్రొసీజర్. ఇక్కడ నేను స్టెప్ వైస్‌గా మాట్లాడుకుందాం. ఈ స్టెప్ మీరు ఫాలో అవుతే ఆల్‌మోస్ట్ 100%కి 100% సెల్లింగ్ కంపెనీలో ఉన్న బుక్స్‌లో ఉన్న అన్ని లెడ్జర్ అకౌంట్ క్లోజ్ అయిపోతాయి. ఓకేనా? స్టెప్ నంబర్ 1 క్లోజ్ అసెట్స్ విచ్ టేకెన్ బై పర్చేసింగ్ కంపెనీ బై ట్రాన్స్‌ఫరింగ్ టు రియలైజేషన్ అకౌంట్ ఎట్ దట్ బుక్ వాల్యూ. చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ పర్చేసింగ్ కంపెనీ బుక్స్ క్లోజ్ చేసే ప్రాసెస్‌లో దాంట్లో ఉన్న అసెట్స్ గాని, దాంట్లో ఉన్న లయబిలిటీస్ గాని అన్నీ రియలైజేషన్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసి క్లోజ్ చేయాల్సుంటుంది. ఆ రియలైజేషన్ అకౌంట్‌కి. సో, రియలైజేషన్ అకౌంట్‌కి నథింగ్ బట్ ఇట్స్ ఎ నామినల్ నేచర్ అకౌంట్ అన్నమాట. ఓకేనా? ఆ రియలైజేషన్ అకౌంట్ అనేది నథింగ్ బట్ ఇట్స్ లైక్ పీ&ఎల్ అనుకోండి. జస్ట్ లైక్ పీ&ఎల్. అయితే స్టెప్ నంబర్ 1లో ఏం చేస్తాం మనం? పర్చేసింగ్ కంపెనీ యొక్క అసెట్స్ ఏవైతే పర్చేసింగ్ కంపెనీ టేక్ ఓవర్ చేసిందో ఎందుకనంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మీకు ఆల్రెడీ తెలుసు. ఏంటిది? పర్చేసింగ్ కంపెనీ మేబీ సమ్ టైమ్స్ సెల్లింగ్ కంపెనీలో ఉన్న అసెట్స్ అన్నీ తీసుకోకపోవచ్చు. అన్ని లయబిలిటీస్ తీసుకోకపోవచ్చు. మరి సెల్లింగ్ కంపెనీలో ఏ అసెట్స్ క్లోజ్ చేయాలిరా అంటే, ఏవైతే అసెట్స్ పర్చేసింగ్ కంపెనీ తీసుకుందో, దాన్నేం చేయాలి మనం? క్లోజ్ చేయాలి బై ట్రాన్స్‌ఫరింగ్ టు రియలైజేషన్ అకౌంట్ ఎట్ ది రేట్ బుక్ వాల్యూ. ఎందుకు మరి బుక్ వాల్యూ అంటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పర్చేసింగ్ కంపెనీలో మనం ఏం రాసుకున్నాం? దాని యొక్క బ్యాలెన్స్ షీట్‌లో ఏముంటాయి? బుక్ వాల్యూస్ ఉంటాయి. అంతకన్నా మించి క్లోజ్ చేస్తామా మనం? క్లోజ్ చేయలేం కదా! ఇప్పుడు బుక్ వాల్యూ 100 ఉంటే, అసెట్ అకౌంట్ అనేది రూ. 100 ఉంది. ఇప్పుడు మనం అసెట్‌ని ఎంత క్లోజ్ చేస్తాం? రూ. 100కే క్లోజ్ చేస్తాం కదా! 100 అని మనం క్లోజ్ చేస్తామా? క్లోజ్ చేయలేం కదా! సో, అసెట్ బుక్ వాల్యూకే క్లోజ్ చేయాలి. సెల్లింగ్ కంపెనీ యొక్క అసెట్స్ ఏవైతే పర్చేసింగ్ కంపెనీ తీసుకుందో, దాన్ని రియలైజేషన్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటూ ఎట్ బుక్ వాల్యూకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటూ క్లోజ్ చేయాలి. దానికి ఎంట్రీ చూడండి. రియలైజేషన్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్. ఇక్కడ ఏం చేయాలి?
ఏవైతే తీసుకురావో అవి మాత్రం క్లోజ్ చేయాలి. ఏ వాల్యూకి? బుక్ వాల్యూకి. ఇక్కడ బుక్ వాల్యూ ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది రియలైజేషన్ అకౌంట్‌కి. ఇలా స్టెప్ నంబర్ 1 క్లోజ్ అయిపోతుంది. స్టెప్ నంబర్ 2 ఈ స్టెప్ నంబర్ 1లో ఏమైంది చూడండి ఒకసారి. సెల్లింగ్ కంపెనీలో ఉన్న అసెట్స్ ఆల్మోస్ట్ ఏవైతే పర్చేజ్ కంపెనీ తీసుకున్నామో అవన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఇంకే అసెట్స్ ఉన్నాయి? ఏవైతే అసెట్స్ తీసుకోవాలో అవి మాత్రమే సెల్లింగ్ కంపెనీ దగ్గర ఇంకా స్టిల్ ఉన్నాయి. స్టెప్ నంబర్ 2 క్లోజ్ ఔట్‌సైడ్ లయబిలిటీస్ విచ్ ఆర్ టేకెన్ బై పర్చేసింగ్ కంపెనీ బై ట్రాన్స్‌ఫర్ ఇంటూ రియలైజేషన్ అకౌంట్ అట్ బుక్ వాల్యూ. అంటే ఏంటి ఇక్కడ? అసెట్స్ అన్నీ క్లోజే. సెల్లింగ్ కంపెనీలో ఉన్న అన్ని అసెట్స్ క్లోజే. బట్ అన్నీ అనే ముందు ఏం చెక్ చేసుకోవాలి మనం? టేకెన్. పర్చేసింగ్ కంపెనీ ఏవైతే లయబిలిటీస్‌ని యాక్సెప్ట్ చేసిందో, ఆ అసెట్స్ అన్నిటిని క్లోజ్ చేయాలి. ఎట్లా? బుక్ వాల్యూ క్లోజ్ చేయాలి. బై ట్రాన్స్‌ఫర్ ఇంటూ రియలైజేషన్ అకౌంట్ ఎంట్రీ. లయబిలిటీ అకౌంట్ డెబిట్ టు రియలైజేషన్ అకౌంట్ టేకెన్ ఓవర్. అయితే ఒకసారి చూడండి. నేను ఆల్రెడీ మీకు ఇంట్రెస్ట్ తెలుసనుకోని చెప్తాను చూడండి ఒకసారి. బట్ ఒకసారి ట్రై చేస్తాను. అసెట్ ఎందుకు క్రియేట్ అయిందంటే, నార్మల్‌గా అసెట్ బ్యాలెన్స్ ఏ బ్యాలెన్స్ ఉంటది? డెబిట్ బ్యాలెన్స్. ఇప్పుడు మనం క్లోజ్ చేయాలంటే ఏం చేయాలి? క్రెడిట్ సైడ్ రాసుకోవాలి. సో, అందుకనే ఇక్కడ క్రెడిట్ సైడ్ రాసుకున్నాం. లయబిలిటీ ఎందుకు డెబిట్ అయిందంటే, నార్మల్‌గా లయబిలిటీ ఏ బ్యాలెన్స్ ఉంటది? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటది. మరి దాన్ని క్లోజ్ చేయాలంటే ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఇది మీకు తెలుసనుకుంటున్నా రూలు. బట్ ఏదో చెప్పాలని చెప్పాను అంతే. ఓకేనా? అయితే మీరు ఒక క్వెషన్ చెక్ చేసుకుంటే, దాంట్లో ఏముందనంటే, వర్క్‌మెన్ కాంపెన్సేషన్ రిజర్వ్ అని ఉంది. సెల్లింగ్ కంపెనీ బుక్స్‌లో వర్క్‌మెన్ కాంపెన్సేషన్ రిజర్వ్ అని ఉంది. సెల్లింగ్ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్‌లో. బట్ కింద అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమిచ్చినాడు? ఎక్స్‌పెక్టెడ్ లయబిలిటీ అని ఇచ్చిండు. ఎక్స్‌పెక్టెడ్ లయబిలిటీ ఇచ్చిండు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక 10,000 అనుకుందాం. ఎక్స్‌పెక్టెడ్ లయబిలిటీ 5,000 అని ఇచ్చాడు. ఇప్పుడు వర్క్‌మెన్ కాంపెన్సేషన్ రిజర్వ్ ఎంతుంది బ్యాలెన్స్ షీట్‌లో? 10,000 ఉంది. బట్ అమాల్గమేషన్ చేసే రోజుకి ఆ వర్క్‌మెన్ కాంపెన్సేషన్ రిజర్వ్‌లో ఒక 5,000 అనేది లయబిలిటీ‌లోకి మారబోతుందంట. మరి ఇప్పుడు ఏం చేయాలి మనం? అది కూడా లయబిలిటీ అనుకోని దాన్ని కూడా క్లోజ్ చేయాలి. ఓకేనా? ఈ పాయింట్ అనేది క్వెషన్‌లో ఉంటది. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఏదైతే మొత్తం చేయొద్దు. వర్క్‌మెన్ కాంపెన్సేషన్ రిజర్వ్ అనేది మొత్తం క్లోజ్ చేయకూడదు. వర్క్‌మెన్ కాంపెన్సేషన్ రిజర్వ్‌లో ఏదైతే ఎక్స్‌పెక్టెడ్ లయబిలిటీ‌గా మారుతుందో ఆ అమౌంట్ మాత్రమే క్లోజ్ చేయాలి. ఓకేనా? ఇది మర్చిపోకండి ఈ పాయింట్. పాయింట్ నంబర్ 2 అయిపోయింది. స్టెప్ నంబర్ 3 పర్చేజ్ కన్సిడరేషన్ డ్యూ. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు సెల్లింగ్ కంపెనీకి ఏం చేయాలి పర్చేజ్ కంపెనీ? పర్చేజ్ కన్సిడరేషన్ ఇవ్వాలి కదా! అది డ్యూ బేసిస్ ఔట్ స్టాండింగ్ లెక్క రాస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి చూడండి ఒకసారి. మనం ఏం చేసినాం? మన కంపెనీ అమ్మింది. అంటే కంపెనీని అమ్మినాం. మనకేం కావాలి? కన్సిడరేషన్ కావాలి. ఆ కన్సిడరేషన్ అనేది ఇంకా ఇవ్వలేదు. ఔట్ స్టాండింగ్ అనుకోని ఫస్ట్ ఎంట్రీ పాస్ చేయాలి. చూడండి ఒకసారి. మనకు ఎవరు ఇవ్వాలి అమౌంటు? డెటార్. ఎవరు కొన్నారు? మన అసెట్ కొన్నారు కదా! ఎట్లా ఎట్లా కొన్నాడు ఆయన? త్రూ క్రెడిట్ బేసిస్. నార్మల్‌గా మనం ఏమైనా సేల్ చేస్తే ఏం రాసుకుంటాం మనం? డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అండర్ ప్రొడక్షన్. సేమ్ ఇక్కడ. డెటార్ పేరు ఏం పేరు? పర్చేసింగ్ కంపెనీ. సో, ఇక్కడ ఏమైంది? పర్చేసింగ్ కంపెనీ అకౌంట్ డెబిట్ టు రియలైజేషన్ అకౌంట్. ఎందుకు మరి రియలైజేషన్ అకౌంట్ పంపించడం? పర్చేజ్ కన్సిడరేషన్ అమౌంట్ అంటే చూడండి ఒకసారి. ఈ పర్చేజ్ కన్సిడరేషన్ ఎందుకు ఇస్తున్నాడు మనకాడు? మన దగ్గర ఉన్న అసెట్స్, లయబిలిటీస్ తీసుకుండు కదా! కాబట్టి మనకేమి ఇస్తున్నాడు? పర్చేజ్ కన్సిడరేషన్ ఇస్తుంది. మరి ఇక్కడ 2 అసెట్స్, 2 లయబిలిటీస్ రాయాలి గారా అంటే చూడండి ఒకసారి. ఇక్కడ ఏమైపోయింది? ఆ అసెట్స్, లయబిలిటీస్ అన్నీ రియలైజేషన్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ అసెట్స్, లయబిలిటీస్ లేవు. ఆ అసెట్స్‌కి, లయబిలిటీస్‌కి ఏవైతే పర్చేసింగ్ కంపెనీ తీసుకుందో దానికి సంబంధించిన ఏముంది ఇక్కడ? రియలైజేషన్ అకౌంట్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? టు రియలైజేషన్ అకౌంట్ అని రాసుకుంటున్నాం. మరి ఇక్కడ పర్చేసింగ్ కంపెనీ అకౌంట్ ఎంత రాసుకోవాలిరా అంటే మనం నేర్చుకున్నాం కదా! పర్చేజ్ కన్సిడరేషన్ అనుకోండి ఇక్కడ 4 స్టెప్స్ ఉన్నాయి కదా! ఆ స్టెప్స్‌ని ఫాలో అయ్యి ఏదో ఒక మెథడ్ ఫాలో అవుతాం కదా! ఆ మెథడ్ ఫాలో అయినప్పుడు మనకి ఏదైతే అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్ ఇక్కడ రాసుకోవాలి. ఓకేనా? సేమ్ అమౌంట్ ఇక్కడ రాసుకోవాలి. అర్థమైందా పాయింట్ ఇది? పర్చేజ్ కంపెనీ ఎందుకు డెబిట్ అయింది? మన కంపెనీని క్రెడిట్ బేసిస్ పైన మనం ఏం చేసినాం? సేల్ చేసినాం. ఆ డెటార్ పేరు ఏం పేరు? పర్చేసింగ్ కంపెనీ. అందుకే డెబిట్ చేసినాం. ఓకేనా? నెక్స్ట్ పర్చేజ్ కన్సిడరేషన్ రిసీవ్డ్. మనకేమైంది ఇప్పుడు? ఆ డెటార్ ఎవరైతే ఉన్నాడో మన కంపెనీని కొన్నాడు కదా! ఇప్పుడేం చేసిండు? డబ్బులిస్తుండు మనకి. మనకేం చేసిండు? పేమెంట్ సారీ డబ్బులు కాదు. మనకేం చేసిండు? పర్చేజ్ కన్సిడరేషన్ అనేది మనకు పేమెంట్ చేసిండనమాట. మీకు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. పర్చేజింగ్ కంపెనీ అనేది పర్చేజింగ్ కంపెనీ అనేది పర్చేజ్ కన్సిడరేషన్ ఎలా ఇవ్వచ్చు? క్యాష్ ఇవ్వచ్చు, బ్యాంక్ ఇవ్వచ్చు, ఈక్విటీ షేర్, ప్రిఫరెన్స్ షేర్, డిబెంచర్ ఎనీ అదర్ అసెట్ ఇవ్వచ్చు కదా! చూడండి ఒకసారి. ఒకవేళ, ఒకవేళ పర్చేజింగ్ కంపెనీ మనకు కాంబినేషన్‌లో ఇచ్చిందనుకుందాం. కాంబినేషన్ మిక్స్ అన్నీ మిక్స్ ఇచ్చేసిందనుకుందాం. మనకు అసెట్ ఇస్తే ఏమైతది? ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్యాష్ ఇచ్చిందనుకుందాం. సెల్లింగ్ కంపెనీ క్యాష్ ఏమైతది? అసెటే కదా! అసెట్ ఇంక్రీజా? డిక్రీజా? ఇంక్రీజ్ అయింది వాళ్ళు ఇవ్వడం వల్ల. అసెట్ ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి? డెబిట్. ఈక్విటీ షేర్స్ మనకేమైతది? వాళ్ళకి సెల్లింగ్ కంపెనీకి ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేస్తే వాళ్ళకి లయబిలిటీ. మరి మనకేమైతది? ఇన్వెస్ట్‌మెంట్. ఇన్వెస్ట్‌మెంట్ అంటే నథింగ్ బట్ అసెటే కదా! మరి అసెట్ విత్ ఏం చేయాలి? డెబిట్. ఓకేనా? అర్థమవుతున్న పాయింట్ ఇది. ప్రిఫరెన్స్ షేర్స్, డిబెంచర్, ఎనీ అదర్ అసెట్ లేదా ఎనీ ఫ్యూచర్ పేమెంట్. మనకి ఏదిచ్చినా, వాళ్ళు ఏదిచ్చినా మనకేమైతది? ఐదర్ క్యాష్ అనే అసెట్ అనైతే లేదా ఇన్వెస్ట్‌మెంట్ అనే అసెట్ అవుతుంది. మనకు సెల్లింగ్ కంపెనీకి మనకేమైతుంది ఇక్కడ? అసెట్ అవుతుంది కాబట్టి అసెట్ ఇంక్రీజ్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి.
మన డెటార్‌ని మనం ఎలిమినేట్ చేయలేదు మరి వాడు మనకు పేమెంట్ ఇస్తే. సో, డెటార్‌ని ఇక్కడ ఏం చేయాలి? క్రెడిట్ చేస్తే ఇక్కడ ఏదైతే మనం డెటార్‌లోకి రాసుకున్నామో అది డిక్రీజ్ అయిపోతది. అర్థమైందా పాయింట్ ఇది? ఓకేనా? ఇది నెక్స్ట్ స్టెప్ నంబర్ 5. రియలైజ్ అసెట్స్ నాట్ టేకెన్ ఓవర్ బై పర్చేసింగ్ కంపెనీ. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ స్టెప్ 1లో ఏమైపోయింది? కొన్ని ఏవైతే అసెట్స్ పర్చేసింగ్ కంపెనీ తీసుకుందో అవన్నీ ఏం చేసినాం మనం? క్లోజ్ చేసినాం. ఇంకా స్టిల్ ఏవైతే పర్చేసింగ్ కంపెనీ తీసుకోలేని కొన్ని అసెట్స్ ఉంటాయి కదా! మనం ఏం చేయాలి మనం? రియలైజ్ చేయాలి. అంటే నథింగ్ బట్ అమ్మేసేయాలి అని మీనింగ్. ఇప్పుడు చూడండి. అసెట్ అమ్మినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బుక్‌లో అసెట్ వాల్యూ 1,00,000 ఉందనుకుందాం. మనం అసెట్ అమ్మినప్పుడు 80,000కి అమ్మొచ్చు సమ్ టైమ్స్ లేదా 1,00,000 ఉంది కాబట్టి 1,00,000కే అమ్మొచ్చు లేదా 1,00,000 ఉంది కాబట్టి 1,20,000కి అమ్మొచ్చు. అంటే ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మనం ఏవైతే రియలైజ్ చేసామో అసెట్స్‌ని దానివల్ల మనకు ప్రాఫిట్ రావచ్చు, రాసే రావచ్చు లేదా లాస్ రాకుండా ఉండొచ్చు, ప్రాఫిట్ రాకపోయి ఉండొచ్చు. అంటే చూడండి ఒకసారి. బుక్ వాల్యూ 1,00,000 ఉంది. మనం ఏం చేసినాం? 1,00,000 సేల్ చేసినాం. మన బుక్‌లో మన బ్యాలెన్స్ షీట్‌లో 1,00,000 కనబడుతుంది దాని వాల్యూ. మనం అమ్మేది కూడా 1,00,000 మరి దానివల్ల ఏమైనా ప్రాఫిట్ లాస్ వస్తుందా? నో ప్రాఫిట్, నో లాస్. అలాంటప్పుడు ఎంట్రీ ఏమొస్తది? బ్యాంక్ అకౌంట్ డెబిట్ 1,00,000, అసెట్ అకౌంట్ డెబిట్ 1,00,000 అంతేనా? సమ్ టైమ్స్ మన బుక్ వాల్యూ 1,00,000 ఉంది. మనం ఏం చేసినాం? 1,20,000కి అమ్ముకున్నాం. అంతేనా? అంటే గెయినే కదా! 1,00,000 బుక్ వాల్యూ ఉంటే 1,20,000కి అమ్మినాం. 20,000 ప్రాఫిట్ కదా! చూడండి ఒకసారి. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ 1,20,000 మన బ్యాంక్ బ్యాలెన్స్ 1,20,000 పెరిగింది. అసెట్ 1,00,000 పోయింది బుక్‌లోకెళ్ళి. మన ప్రాఫిట్ ఎంతొచ్చింది? 20,000 ఓకేనా? ఇంకోటేంటంటే ఈ సెల్లింగ్ కంపెనీ బుక్స్ క్లోజ్ చేసే ప్రాసెస్‌లో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఇక్కడ ప్రాఫిట్ వచ్చినా, లాస్ వచ్చినా ఎక్కడ పంపియాలి? రియలైజేషన్‌కి పంపాలి. ఎందుకు నేను ఆల్రెడీ చెప్పిన ఈ ప్రాసెస్‌లో ఒక కొత్త అకౌంట్ ఓపెన్ చేసాం. అకౌంట్ ఓపెన్ చేసాం. దానికి ఏం చేయాలి మనం? ఇట్స్ నథింగ్ బట్ పీ&ఎల్ అని చెప్పిన. సో, ప్రాఫిట్ ఎక్కడ ట్రాన్స్‌ఫర్ చేయాలి? రియలైజేషన్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాలి. సమ్ టైమ్స్ ఏమైంది మన బుక్‌లో వాల్యూ 1,00,000 ఉంది. మనం 80,000కి అమ్ముకున్నాం. లాస్ ఎంత? 20,000. సో, బ్యాంక్ అకౌంట్ 80,000 ప్రాఫిట్ అంటే రియలైజేషన్ అకౌంట్ 20,000 అసెట్ అకౌంట్ 1,00,000 ఇలా ఛాన్సెస్ ఉంది. ఓకేనా? మన దగ్గర ఏవైతే అసెట్స్ పర్చేజింగ్ మనం తీసుకోలేదో, దాన్ని మనం రియలైజ్ చేసినప్పుడు మనకు లాస్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. నో ప్రాఫిట్, నో లాస్ ఛాన్స్ కూడా ఉంది. ఏదైతే దాని ఎంటర్ పాస్ చేయాలి మనం. ఓకేనా? నెక్స్ట్ సెటిల్మెంట్ ఆఫ్ లయబిలిటీ నాట్ టేకెన్ ఓవర్ బై పర్చేసింగ్ కంపెనీ. ఏవైతే లయబిలిటీస్ పర్చేసింగ్ కంపెనీ తీసుకోలేదో, మరి ఆ లయబిలిటీస్ మనం పే చేయాలి కదా! సెటిల్మెంట్. చూడండి. సెటిల్మెంట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఒక లయబిలిటీ అనుకుందాం. ఏదో ఒక లయబిలిటీ ఉంది మన బుక్‌లో. ఆ లయబిలిటీ వాల్యూ బుక్ వాల్యూ 1,00,000 ఉంది. మనం ఎంత పే చేసినాం? 1,00,000 పే చేసి దీనిలో సెటిల్మెంట్ చేసినాం. మన బుక్ వాల్యూ ఆఫ్ లయబిలిటీ 1,00,000 ఉంది. మనం ఎంత ఇచ్చినాం వాడికి? 1,00,000 ఇచ్చినాం. సో, నో లాస్, నో గెయిన్. సో, లయబిలిటీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ 1,00,000, 1,00,000 చూడండి ఒకసారి. ఇప్పుడు ఏం చేసామంటే బుక్ వాల్యూ ఆఫ్ లయబిలిటీ 1,00,000 ఉంది. బట్ ఆ 1,00,000 లయబిలిటీ మనం సెటిల్మెంట్ చేయడానికి 1,20,000 పే చేసినాం మనం. లయబిలిటీ 1,00,000 ఉంది మన బుక్‌లో. మనం ఎంత పే చేసినాం మరి సెటిల్మెంట్ చేయడానికి? 1,20,000 పే చేసినాం. అంటే ఎంత లాస్ ఇక్కడ? 20,000 లాస్. ఆ లయబిలిటీ అకౌంట్ డెబిట్. లయబిలిటీ అకౌంట్ డెబిట్ 1,00,000 లాస్ అకౌంట్ డెబిట్ 20,000 బ్యాంక్ అకౌంట్ డెబిట్ 120,000 ఇది లాస్ వచ్చినప్పుడు. సమ్ టైమ్స్ మేబీ బుక్ వాల్యూ అనేది 1,00,000 ఉంది. మనం 80,000 ఇచ్చి మనం ఏం చేసినాం? సెటిల్మెంట్ చేసినాం. ఏమైంది అప్పుడు 20,000 ప్రాఫిట్ వచ్చింది. దాన్ని ఎలా అకౌంటింగ్ చేయాలి? లయబిలిటీ అకౌంట్ డెబిట్ 1,00,000 బ్యాంక్ అకౌంట్ డెబిట్ 80,000 టు రిలేషన్ అకౌంట్ 20,000 ఇలా అకౌంట్ చేయాలి. అంటే మీరిక్కడ గమనించాల్సింది ఏందంటే అసెట్ ఏవైతే పర్చేజ్ కంపెనీ టేక్ ఓవర్ చేయలేదో అన్ని రియలైజ్ చేసినప్పుడు, ఆ అసెట్‌ని రియలైజ్ చేసినప్పుడు మనకు ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు, నో ప్రాఫిట్, నో లాస్ కూడా రావచ్చు. లయబిలిటీని ఏవైతే లయబిలిటీస్ విచ్ ఆర్ నాట్ టేకెన్ ఓవర్ బై పర్చేసింగ్ కంపెనీ మనం ఇప్పుడు సెటిల్మెంట్ చేసినప్పుడు మనకు ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు, నో గెయిన్, నో లాస్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఇవి గమనించాలి క్వెషన్‌లు. ఓకేనా? ఇది స్టెప్ నంబర్ 6 అనమాట. స్టెప్ నంబర్ 7 పేమెంట్ ఆఫ్ రియలైజేషన్ ఎక్స్‌పెన్స్. మరి ఈ రియలైజేషన్ ఏవైతే ఉందో రియలైజేషన్ మీనింగ్ ఏం లేదు. అమాల్గమేషన్ ప్రాసెస్ జరుగుతుంది కదా! మరి ఊరికే జరుగుతుందా? సమ్ ఎక్స్‌పెండిచర్ ఇంకర్ అవుతుంది. అమాల్గమేషన్ ప్రాసెస్ జరిగే టైంలో మనం సమ్ ఎక్స్‌పెండిచర్ ఇంకర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ ఎక్స్‌పెండిచర్ అనేది మరి ఎవరు ఆ ఎక్స్‌పెన్స్‌ని బేర్ చేస్తారంటే డిపెండింగ్ అపాన్ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్. సమ్ టైమ్స్ పర్చేసింగ్ కంపెనీ పే చేస్తుండొచ్చు. సమ్ టైమ్స్ సెల్లింగ్ కంపెనీ పే చేస్తుండొచ్చు. లేదా ఆ ఎక్స్‌పెండిచర్‌ని 50, 50 రేషియోలో ఏదో ఒక రేషియోలో వాళ్ళకి అండర్‌స్టాండింగ్ బట్టి కొంత వాళ్ళు, కొంత వీళ్ళు పే చేస్తుండొచ్చు. ఓకేనా? సో, సినారియోస్. పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయో చూడండి ఒకసారి. ఎక్స్‌పెన్సెస్ పెయిడ్ బై సెల్లింగ్ కంపెనీ. మనం ఎవరి బుక్‌లో అకౌంటింగ్ చేస్తున్నాం ఇప్పుడు? సెల్లింగ్ కంపెనీ బుక్స్‌లో పే చేస్తున్నాం. ఏదైతే అమాల్గమేషన్ ఎక్స్‌పెన్స్ ఉన్నాయో ఎవరు పే చేసిరంట? సెల్లింగ్ కంపెనీ పే చేసింది. మరి అమాల్గమేషన్ ఎక్స్‌పెన్సెస్ పే చేసినప్పుడు ఇది ఎక్స్‌పెన్సే కదా! అంటే లాస్. ఎక్స్‌పెన్స్ లాస్ కదా! ఆ టైంలో వాళ్ళకి. మరి లాస్‌ని ఎక్కడ ట్రాన్స్‌ఫర్ చేయాలి? నేను చెప్పా కదా! గెయిన్, ఇన్‌కమ్, ఎక్స్‌పెన్స్, లాస్ షుడ్ బి ట్రాన్స్‌ఫర్డ్ టు రియలైజేషన్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 వచ్చింది ఎక్స్‌పెండిచర్. వీళ్ళకేమైతది మరి సెల్లింగ్ కంపెనీకి లాస్ కాబట్టి రియలైజేషన్ అకౌంట్ డెబిట్ 1,00,000 టు బ్యాంక్ 1,00,000 ఓకేనా? ఎక్స్‌పెన్సెస్ పెయిడ్ బై పర్చేసింగ్ కంపెనీ.
పర్చేసింగ్ కంపెనీ ఎక్స్‌పెన్సెస్ బేర్ చేస్తే, సెల్లింగ్ కంపెనీకి ఏమైనా సంబంధం ఉందా? వీళ్ళ ఎక్స్‌పెన్సెస్ కాదు కదా! నో ఎంట్రీ. సమ్‌టైమ్స్ ఎక్స్‌పెన్సెస్ పెయిడ్ బై సెల్లింగ్ కంపెనీ, రియంబర్స్‌డ్ బై పర్చేసింగ్ కంపెనీ. అంటే చూడండి ఒకసారి. సమ్‌టైమ్స్ ఏం జరుగుతుందంటే, పర్చేసింగ్ కంపెనీ నార్మల్‌గా అయితే వీళ్ళిద్దరి మధ్యన మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఏముందనంటే, అమాల్గమేషన్ ఎక్స్‌పెన్స్ ఏవైతే ఉన్నాయో నార్మల్‌గా పర్చేసింగ్ కంపెనీ పే చేస్తా అని చెప్పింది. వాళ్ళే బేర్ చేస్తా అన్నారు. కానీ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ మూమెంట్ ఆ మూమెంట్‌లో పర్చేసింగ్ కంపెనీ దగ్గర మేబీ ల్యాక్ ఆఫ్ ఫండో ఇంకేదో రీజన్ అయ్యుండొచ్చు. ఏం చేసిందిప్పుడు? ప్రస్తుతానికైతే పర్చేసింగ్ కంపెనీ పే చేయాల్సిన ఎక్స్‌పెన్సెస్ సెల్లింగ్ కంపెనీ పే చేసింది. తర్వాత ఏం చేస్తది? పే చేసింది కాబట్టి వాళ్ళ ఎక్స్‌పెన్సెస్ వీళ్ళు పే చేస్తారు. అంటే పర్చేసింగ్ కంపెనీ యొక్క ఎక్స్‌పెండిచర్ సెల్లింగ్ కంపెనీ పే చేస్తుంది. ప్రెజెంట్. ఫ్యూచర్‌లో ఏమైతది? పర్చేసింగ్ కంపెనీ ఏవైతే సెల్లింగ్ కంపెనీ ఎక్స్‌పెన్స్ పే చేసినా అవి రీయింబర్స్ చేస్తారనమాట. ఓకేనా? అర్థమైందా పాయింట్ ఇది? ఎక్స్‌పెన్సెస్ పెయిడ్ బై సెల్లింగ్ కంపెనీ, రీయింబర్స్డ్ బై పర్చేసింగ్ కంపెనీ. అంటే మీనింగ్ ఏంటంటే, యాక్చువల్‌గా రియలైజేషన్ ఎక్స్‌పెన్స్ అనేటివి పర్చేసింగ్ కంపెనీ బేర్ చేయాల్సినయి. కానీ ప్రెజెంట్ పర్చేసింగ్ కంపెనీ దగ్గర మేబీ అమౌంట్ లేకనో, ఇంకేదో రకరకాల రీజన్స్ వల్ల వేరియస్ రీజన్స్ వల్ల సెల్లింగ్ కంపెనీ పే చేస్తుంది. ఆన్ బిహాఫ్ ఆఫ్ పర్చేసింగ్ కంపెనీ. ప్రెజెంట్ సెల్లింగ్ కంపెనీ పే చేసింది కదా! ఫ్యూచర్‌లో ఏం చేస్తది సెల్లింగ్ కంపెనీ? పర్చేసింగ్ కంపెనీ సెల్లింగ్ కంపెనీకి రీయింబర్స్ చేస్తది. అర్థమైందా పాయింట్ ఇది? చూడండి ఒకసారి. ఇప్పుడు మనం సెల్లింగ్ కంపెనీ కదా! మన పాయింట్ ఆఫ్ అది ఎక్స్‌పెన్సరా కాదు. కాబట్టి మనం అది రియలైజేషన్‌కి పంపాలా? పంపకూడదు. మనం ఏం చేయాలి? ఎక్స్‌పెన్స్, లాస్, గెయిన్స్, ఇన్‌కమ్ మనమైతే రియలైజేషన్‌కి పంపాలి. అసలు మన ఎక్స్‌పెన్సరే కాదది. వాళ్ళ ఎక్స్‌పెండిచర్. అర్థమవుతుందా? మనకు బ్యాంక్ బ్యాలెన్స్ రెడ్యూస్ అయింది కాబట్టి 1,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ క్రెడిట్ చేసినాం. మరి ఇప్పుడు 1,00,000 ఎవరు ఇవ్వాలి? పర్చేసింగ్ కంపెనీ ఇవ్వాలి. సో, పర్చేసింగ్ కంపెనీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. లోన్ టేకెన్ ఫ్రమ్ అస్ నథింగ్ బట్ పర్చేసింగ్ కంపెనీ రియలైజేషన్ ఎక్స్‌పెన్సెస్ పే చేయడం కోసం సెల్లింగ్ కంపెనీ మన దగ్గర నుంచి ఒక 1,00,000 లోన్ తీసుకుందన్నమాట. మనం వేరే వాళ్ళకి లోన్ ఇస్తే ఎంట్రీ ఏం రాసుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ లోన్ ఇచ్చాం మనం. ఏ అకౌంట్ డెబిట్ టు లోన్ అకౌంట్ సారీ. ఏ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ అని రాసుకుంటాం మనం 1,00,000, 1,00,000. సేమ్ ఇక్కడ ఏ బదులు ఎవరు తీసుకున్నారు లోను? పర్చేసింగ్ కంపెనీ తీసుకుంది. సో, పర్చేసింగ్ కంపెనీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు ఏ అమౌంట్ రీపే చేసామనుకో ఎంట్రీ ఏమొస్తది? బ్యాంక్ అకౌంట్ డెబిట్ 1,00,000 టు ఏ అకౌంట్. మనం ఎప్పుడైతే పర్చేసింగ్ కంపెనీ రీయింబర్స్ చేస్తదో అప్పుడు మనం ఎంట్రీ రివర్స్ చేస్తాం. అర్థమైందా పాయింట్ ఇది? ఓకేనా? నెక్స్ట్ ఎయిత్ వన్ సెటిల్‌మెంట్ ఆఫ్ ప్రిఫరెంట్ షేర్ హోల్డర్స్. స్టెప్ నంబర్ 8 సెటిల్‌మెంట్ టు ప్రిఫరెంట్ షేర్ హోల్డర్స్. ఇప్పుడు చూడండి సెల్లింగ్ కంపెనీలో ఉన్న ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్‌కి ఎవరు సెటిల్‌మెంట్ చేస్తారు? గుర్తుంచుకోండి. పర్చేజ్ కన్సిడరేషను పర్చేసింగ్ కంపెనీ అనేది ఎవరికిస్తది? ఈక్విటీ షేర్ హోల్డర్స్, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. అవునా? అంటే ఇప్పుడు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్‌కి ఎవరు సెటిల్‌మెంట్ చేసినట్టు? పర్చేసింగ్ కంపెనీ సెటిల్‌మెంట్ చేసినట్టు. మరి పర్చేసింగ్ కంపెనీ సెటిల్‌మెంట్ అనేది ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్‌కి ఏ విధంగా చేయొచ్చు? క్యాష్ ఇవ్వచ్చు, బ్యాంక్ ఇవ్వచ్చు, ప్రిఫరెన్స్ షేర్స్ ఇవ్వచ్చు, ఈక్విటీ షేర్స్ ఇవ్వచ్చు, డిబెంచర్ ఇవ్వచ్చు, ఎనీ అదర్ అసెట్ ఇచ్చి పర్చేజ్ కన్సిడరేషన్‌ని సెటిల్‌మెంట్ చేయొచ్చు టు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ పాయింట్‌లో మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన సెల్లింగ్ కంపెనీలో ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అమౌంట్ ఎంతుందంటే, లయబిలిటీ ఎంతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 10,00,000 అనుకుందాం. ఈ 10,00,000 అమౌంట్ అనేది ఎవరివ్వాలి? పర్చేసింగ్ కంపెనీ ఇవ్వాలి. 10,00,000 ఇప్పుడు బుక్ వాల్యూ ఎంత కనబడుతుంది? మన సెల్లింగ్ కంపెనీలో బుక్స్‌లో ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ యొక్క వాల్యూ 10,00,000 కనబడుతుంది. ఇప్పుడు పర్చేసింగ్ కంపెనీ అనేది వీళ్ళకి మేబీ 12,00,000 ఇచ్చి పర్చేజ్ కన్సెషన్ సెటిల్‌మెంట్ జేయొచ్చు. లేదా 10,00,000 ఉన్నప్పుడు 8,00,000 ఇవ్వచ్చు. లేదా 10,00,000కి 10,00,000 ఇవ్వచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. సెల్లింగ్ కంపెనీ బుక్స్‌లో ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ 10,00,000 కనబడి ఉండొచ్చు. బట్ ఆ 10,00,000 ఇచ్చి సెటిల్‌మెంట్ చేయాలంటే నాట్. అట్లా చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు పర్చేసింగ్ కంపెనీ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీకి 10,00,000కి 10,00,000 ఇచ్చి సెటిల్‌మెంట్ చేయొచ్చు. లేదా ఎక్కువ ఇవ్వచ్చు. లేదా తక్కువ ఇవ్వచ్చు. ఈ 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. చూడండి ఒకసారి. పేమెంట్ టు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. బుక్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో 10,00,000 ఉందనుకుందాం. పేమెంట్ ఎంత జరిగింది? పర్చేసింగ్ కంపెనీ ఎంత ఇచ్చింది? 10,00,000 ఇచ్చింది. ఈ 10,00,000 అనేది ఎట్లా ఇవ్వచ్చు? ఇలా ఇవ్వచ్చు. ఐదర్ క్యాష్ ఆర్ బ్యాంక్, ఐదర్ డిబెంచర్, ఐదర్ ప్రిఫరెన్స్ షేర్, ఐదర్ ఈక్విటీ షేర్, ఐదర్ అసెట్. ఇప్పుడు సెల్లింగ్ కంపెనీకి ఇలా ఇవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10,00,000 దగ్గర 10,00,000 ఇవ్వచ్చు. ఇక్కడేంటిది 10,00,000 ఉంది బుక్ వాల్యూ బట్ 12,00,000 ఇవ్వచ్చు. 10,00,000 ఉంది బట్ 12,00,000 ఇవ్వచ్చు. లేదా 10,00,000 దగ్గర 8,00,000 ఇవ్వచ్చు. ఈ 3 పాసిబిలిటీస్‌కి ఈ ఎంట్రీస్ అన్నమాట.
ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అనేది ఆ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అనే లయబిలిటీని ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలి. సో, ట్రాన్స్‌ఫర్‌కి ఎంట్రీ ఏంటి చూడండి ఒకసారి. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్. ఎందుకంటే సెల్లింగ్ కంపెనీ బుక్స్‌లో ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అనే లయబిలిటీ తగ్గుతుంది కాబట్టి ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఇది బుక్ వాల్యూ ఎంతైతే ఉందో అంత. ఓకేనా? టు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అకౌంట్. 2 ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అకౌంట్. ఈ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అకౌంట్‌కి ఎంత పోతుందయ్యా అంటే, ఈ బుక్ వాల్యూకి పోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే చూడండి ఒకసారి. ప్రిఫరెన్స్ షేర్ అనే లయబిలిటీ 10,00,000 ఇవ్వచ్చు. బట్ పర్చేసింగ్ కంపెనీ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్‌కి 12,00,000 ఇవ్వచ్చు, ఆర్ 10,00,000 ఇవ్వచ్చు, ఆర్ 8,00,000 ఇవ్వచ్చు. ఏదైతే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్‌కి పర్చేసింగ్ కంపెనీ ఎంతైతే అమౌంట్ ఇస్తానదో, ఆ అమౌంట్‌ని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అకౌంట్‌కి. ఓకేనా? ఒకవేళ ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రిఫరెన్స్ షేర్ లయబిలిటీ 10,00,000 ఉంది. ఇప్పుడు పర్చేసింగ్ కంపెనీ ఎంతిస్తుందంటే 12,00,000 ఇస్తుందనుకుందాం. ఓకేనా? ఇక్కడ ఎంతది? క్రెడిట్ ఎంత రాసుకోవాలి? 12,00,000. డెబిట్ ఎంతయింది? 10,00,000. మరిప్పుడు ఎక్సెస్ ఇస్తున్నాం గదా! వాళ్ళకి 10,00,000 ఇచ్చే దగ్గర 12,00,000 ఇస్తున్నామంటే 2,00,000 లాస్ కదా! లాస్ ఎక్కడ ట్రాన్స్‌ఫర్ అవ్వాలి? రియలైజేషన్ అకౌంట్. ఎప్పుడు లాస్ వచ్చినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్‌కి 10,00,000 బుక్ వాల్యూ ఉంది. 10,00,000 ఇస్తాను పర్చేసింగ్ కంపెనీ. సో, నో రియలైజేషన్ అకౌంట్. ఓకేనా? ఒకవేళ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అనేది 10,00,000 ఉంది. బట్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్‌కి 8,00,000 పే చేద్దాం అనుకుంది. ఎవరు? పర్చేసింగ్ కంపెనీ. అప్పుడు ప్రాఫిటే కదా మరి! 10,00,000 ఇచ్చే దగ్గర 8,00,000 ఇస్తాం. మనం 2,00,000 ప్రాఫిటే కదా! ఎక్కడ ట్రాన్స్‌ఫర్ అయ్యాలి? రియలైజేషన్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ అయ్యాలి. ఓకేనా? అర్థమైందా ఎంట్రీ? ఇదేమో మోడ్ ఆఫ్ పేమెంట్ ఇక్కడ. మోడ్ ఆఫ్ పేమెంట్‌కి ఎంట్రీ ఇది. ఇక్కడేంటిది? ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ మనం ఏం చేస్తున్నాం? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసినాం. ట్రాన్స్‌ఫర్ చేసి ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ రాస్తున్నాం. అర్థమైందా పాయింట్ ఇక్కడ చూడండి ఒకసారి. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అకౌంట్ ప్రిఫరెన్స్ 10,00,000 అయ్యుండొచ్చు. ఇక్కడ 10,00,000 నో ప్రాఫిట్, నో లాస్ అంటే 10,00,000 బుక్ వాల్యూ ఉంటే పర్చేసింగ్ కంపెనీ 10,00,000 ఇస్తానప్పుడు 10,00,000 రాసుకుంటాం. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అకౌంట్ ఎంత? మనకు లాస్ అంటే 12,00,000 ఇస్తా అన్నది. మనం వాళ్ళకి 10,00,000 బుక్ వాల్యూ ఉంటే 12,00,000 ఇస్తాను. లాస్ కదా 2,00,000 దానికి ఎంట్రీ. దానికి ఇక్కడ ఎంత చేయాలి? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అకౌంట్ 12,00,000 ఉంది. ఇక్కడ మనకి గెయిన్ అంటే ప్రిఫరెన్స్ హోల్డర్ అకౌంట్‌కి 8,00,000 మనం ట్రాన్స్‌ఫర్ చేసినాం. వాళ్ళకి ఇవ్వాల్సిన 10,00,000 అయితే 8,00,000 ఇచ్చి సెటిల్‌మెంట్ చేస్తున్నాం. ఎట్లా ఇవ్వచ్చు సెటిల్‌మెంట్ అనేది? త్రూ థిస్. ఓకేనా? ఇలా ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అకౌంట్‌ని సెటిల్‌మెంట్ చేయాలి. ఎవరు? సెల్లింగ్ కంపెనీ. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ నంబర్ 2 సెటిల్‌మెంట్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. సెల్లింగ్ కంపెనీ ఏం చేయాలి ఇప్పుడు లాస్ట్‌కి ఈక్విటీ షేర్ హోల్డర్స్ సెటిల్‌మెంట్ చేయాలి. ఈక్విటీ షేర్ హోల్డర్స్‌కి సెటిల్‌మెంట్ చూడండి ఒకసారి. పర్చేసింగ్ కంపెనీ అనేది సెల్లింగ్ కంపెనీ యొక్క ఈక్విటీ షేర్ హోల్డర్స్‌కి పర్చేజ్ కన్సిడరేషన్ ఇచ్చి సెటిల్‌మెంట్ చేస్తుంది. అవునా? ఫస్ట్ ట్రాన్స్‌ఫర్ రియలైజేషన్ బ్యాలెన్స్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఈ రియలైజేషన్ ప్రాసెస్‌లో ఐదర్ మనకు ప్రాఫిటో, లాసో వస్తుంది. ఓకేనా? ఆ ప్రాఫిట్ ఆర్ లాస్‌ని ఫస్ట్ ఏం చేయాలి? ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలి. చూడండి ప్రాఫిట్ వచ్చింది. రియలైజేషన్ వల్ల మనకేమొచ్చింది? ప్రాఫిట్ వచ్చింది. మనం ఏం చేయాలి ఇప్పుడు? ఆ ప్రాఫిట్‌ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. రియలైజేషన్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్. ఎందుకంటే ప్రాఫిట్‌ని ఏం చేయాలి? ప్రాఫిట్ విల్ ఇంక్రీజ్ షేర్ హోల్డర్స్ అకౌంట్ బ్యాలెన్స్. షేర్ హోల్డర్స్ అంటే మీనింగ్ ఏంటిది? లయబిలిటీ. అంటే ఏమైంది? ప్రాఫిట్ రావడం వల్ల షేర్ హోల్డర్స్ అనే లయబిలిటీ పెరుగుతుంది కాబట్టి వాళ్ళని క్రెడిట్ చేసినాం. ఈ ప్రాఫిట్ ఏ బ్యాలెన్స్ ఉంటది? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటది. ఇప్పుడేం చేయాలి మనం డిస్ట్రిబ్యూషన్ అంటే డెబిట్ చేయాలి. ఓకేనా? ఎంట్రీ అర్థమైందని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ లాస్. ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్ డెబిట్ టు రియలైజేషన్ అకౌంట్. ఎప్పుడైనా ఒక కంపెనీకి లాస్ వస్తే ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది. సో, డెబిట్. వాళ్ళ ఆల్రెడీ ఏ బ్యాలెన్స్ ఉంటది? ప్రిఫరెన్స్ షేర్స్ అంటే నథింగ్ బట్ లయబిలిటీ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటది. తగ్గితే ఏం చేయాలి? డెబిట్. అలా ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? సెటిల్‌మెంట్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్‌లో ట్రాన్స్‌ఫర్ రియలైజేషన్ బ్యాలెన్స్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. అది ప్రాఫిట్ కావచ్చు, లాస్ కావచ్చు. నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంతైతే బ్యాలెన్స్ ఉందో ఏం చేయాలి? ఈక్విటీ షేర్ హోల్డర్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ లయబిలిటీ తగ్గుతుంది, డెబిట్ చేయాలి. ఈక్విటీ షేర్ హోల్డర్స్ అనే లయబిలిటీ పెరుగుతుంది, క్రెడిట్ చేయాలి. నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ అక్యూములేటెడ్ ప్రాఫిట్ లాసెస్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఒకవేళ సెల్లింగ్ కంపెనీలో గనుక మనం మాట్లాడుకున్నాం కదా ఆల్రెడీ. ఒకవేళ ఏమైనా P&L లాస్ వచ్చిందంటే ఇగ్నోర్ చేయాలి. పర్చేజ్ కన్సిడరేషన్ ఆ బ్యాలెన్స్ ఏం చేయాలి? ఈక్విటీ షేర్ హోల్డర్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఓకేనా? ప్రాఫిట్స్ ఉన్నా, లాస్ ఉన్నా వీళ్ళిద్దరికి షేర్ చేయాలి. నెక్స్ట్ ఈ 3 షేర్ చేసిన తర్వాత ఏంటిది? రియలైజేషన్ అకౌంట్‌లో వచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్‌ని షేర్ చేయాలి. ఈక్విటీ షేర్ క్యాపిటల్‌ని ట్రాన్స్‌ఫర్ చేయాలి. దాంతో పాటు కంపెనీలో ఏదైనా ప్రాఫిట్ అక్యూములేటెడ్ ప్రాఫిట్ గాని, లాస్ ఉంటే ఏం చేయాలి? ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఇవి ట్రాన్స్‌ఫర్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? షుడ్ బి పేమెంట్. అప్పుడు పేమెంట్ చేయాలి. మరిప్పుడు ఈక్విటీ షేర్ అకౌంట్ సంథింగ్ అమౌంట్ ఉంది కదా! ఈ ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్‌లో సంథింగ్ ఉంటది. ఎందుకు? ఈ 3 ట్రాన్స్‌ఫర్ చేసిన వాళ్ళకి ఆ అమౌంట్‌ని మనం ఎట్లా
పేమెంట్ చేయొచ్చంటే ఇక్కడ ఏదైతే అమౌంట్ వచ్చిందో ఫర్ ఎగ్జాంపుల్ 10,00,000 అమౌంట్ వచ్చిందనుకున్నాం ఆ 3 కలిపితే. ఈ 10,00,000 అమౌంట్‌ని పర్చేసింగ్ కంపెనీ ఇచ్చిన క్యాష్ గావచ్చు, డిబెంచర్ గావచ్చు, ప్రిఫరెన్స్ కావచ్చు, ఈక్విటీ కావచ్చు, అసెట్ కావచ్చు. ఇవిచ్చి మనం ఏం జేయాలి? ట్రాన్స్‌ఫర్ చేయాలి. సారీ ఇవిచ్చి మనం ఏం జేయాలి? సెటిల్‌మెంట్ జేయాలి ఈక్విటీ షేర్‌హోల్డర్స్‌కి. ఇది సెల్లింగ్ కంపెనీ బుక్స్‌లో అకౌంటింగ్ అనమాట. 9 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి క్లోజ్ అసెట్స్ విచ్ ఆర్ టేకెన్ ఓవర్ బై పర్చేసింగ్ కంపెనీ. నెక్స్ట్ లయబిలిటీస్ విచ్ ఆర్ టేకెన్ ఓవర్ బై పర్చేసింగ్ కంపెనీ. నెక్స్ట్ పర్చేజ్ కన్సెషన్ డ్యూ. తర్వాత పర్చేజ్ కన్సెషన్ పేమెంట్. నెక్స్ట్ రియలైజేషన్ ఆఫ్ అసెట్స్ టేకెన్ ఓవర్. సెటిల్మెంట్ ఆఫ్ అసెట్స్ లయబిలిటీస్ నాట్ టేకెన్ ఓవర్. దాని తర్వాత రియలైజేషన్ ఎక్స్‌పెన్సెస్. దాని తర్వాత పేమెంట్ టు సెటిల్మెంట్ టు ప్రిఫరెన్షియల్. దాని తర్వాత సెటిల్మెంట్ ఈక్విటీ షేర్‌హోల్డర్స్. ఇలా 9 స్టెప్స్ మీరు ఫాలో అయితే 100% సెల్లింగ్ కంపెనీ బుక్స్‌లో ఉన్న ప్రతి ఒక్క లెడ్జర్ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? దిస్ ఈస్ ఆల్ అబౌట్ సెల్లింగ్ కంపెనీ బుక్స్ క్లోజర్ ఆఫ్ అకౌంటింగ్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు అకౌంటింగ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పర్చేసింగ్ కంపెనీ. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం మనం? అకౌంటింగ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పర్చేసింగ్ కంపెనీ. ఏం అకౌంటింగ్ చేయాలి? సెల్లింగ్ కంపెనీ యొక్క అసెట్స్ ఏవైతే తీసుకున్నామో, సెల్లింగ్ కంపెనీ యొక్క లయబిలిటీస్ ఏవైతే తీసుకున్నామో అవన్నీ ఏం చేయాలి మనం? మన బుక్‌లో ఇన్‌కార్పొరేట్ చేసుకోవాలి. దాంతో పాటు మనం ఏం చేసాం? పర్చేసింగ్ కంపెనీ పర్చేజ్ కన్సిడరేషన్ పే చేసాం కదా! అది కూడా మనం ఏం చేయాలి? అకౌంటింగ్ చేయాలి. మరి ఇప్పుడు పర్చేసింగ్ కంపెనీ బుక్స్‌లో అకౌంటింగ్ అనేది 2 మెథడ్స్ ఉన్నాయి కదా! పర్చేజ్ మెథడ్ లేదా పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్. మరి ఎప్పుడు పర్చేజ్ మెథడ్ వాడాలి? ఎప్పుడు పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్ వాడాలి అనంటే చూడండి ఒకసారి. ఫర్ ద పర్పస్ ఆఫ్ అకౌంటింగ్ అమాల్గమేషన్ సరే. అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ మర్జర్. అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేజ్. పర్చేజ్ మెథడ్ ఎప్పుడు వాడాలి? ఆ అమాల్గమేషన్ గనక నేచర్ ఆఫ్ పర్చేజ్ అంటే అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేజ్ అయితే ఆ అమాల్గమేషన్ అనేది నేచర్ ఆఫ్ పర్చేజ్ అయితే మనం ఏం వాడాలి? పర్చేజ్ మెథడ్ వాడాలి అకౌంటింగ్ అనేది. ఒకవేళ అమాల్గమేషన్ గనక మర్జర్ అయితే మనం ఏం వాడాలి? పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్ వాడాలి. ఆ అమాల్గమేషన్ గనక మర్జర్ నేచర్ అయితే మనం ఏం వాడాలి? పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్ వాడాలి. ఒకవేళ ఆ అమాల్గమేషన్ గనక పర్చేజ్ నేచర్ ఆఫ్ పర్చేజ్ ఉంటే మనం ఏం వాడాలి? పర్చేజ్ మెథడ్ ఫాలో అవ్వాలి. మరి ఎప్పుడు అమాల్గమేషన్ ఉంది? ఎప్పుడు మర్జర్ అవుతుంది? ఆ అమాల్గమేషన్ అనేది ఎప్పుడు పర్చేజ్ అవుతుందంటే కింద ఏవైతే మనం కింద మాట్లాడుకోబోయే పాయింట్స్ ఉన్నాయో 5 పాయింట్స్ ఉంటాయి. అన్ని పాయింట్స్ గనక ఆ అమాల్గమేషన్ ప్రాసెస్ అనేది కింద మాట్లాడుకోబోయే 5 పాయింట్స్ అన్నిటిని సాటిస్ఫై చేసినట్లయితే ఆ అమాల్గమేషన్ అనేది మర్జర్ నేచర్ అన్నట్టు. ఒకవేళ ఏ ఒక్క పాయింట్‌ని సాటిస్ఫై చేయలేకపోయినా అదేమైతది? పరిచయలోకెళ్ళిపోతది. అర్థమైందండి పాయింటు? కింద మనం ఒక 5 పాయింట్స్ మాట్లాడుకోబోతున్నాం. ఆ 5 పాయింట్స్‌ని సాటిస్ఫై చేస్తే, ఆ అమాల్గమేషన్ అనేది ఆ 5 పాయింట్స్‌ని సాటిస్ఫై చేస్తే అదేమైతది? మర్జర్ అయితది. మర్జర్ అయితే మనం ఏం వాడాలి? పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్ వాడాలి. కింద 5 పాయింట్స్ ఉన్నాయి కదా! దాంట్లో ఏ ఒక్క పాయింట్‌ని సాటిస్ఫై చేయలేకపోయినా అమాల్గమేషన్ అనేది నేచర్ ఆఫ్ పర్చేజ్ అన్నట్టు దానికి ఏం వాడాలి? పర్చేజ్ మెథడ్ వాడాలి. చూడండి ఒకసారి. ఆ 5 పాయింట్స్ ఏంటో చూద్దాం. All the liabilities and assets, including reserves of transferor, nothing but selling company, becomes assets and liabilities of transferee company, purchasing company. మనకి ఈజీ అర్థమయ్యే కోసం సెల్లింగ్ కంపెనీ, పర్చేసింగ్ అనే పదాలు మనం వాడుకుందాం నెక్స్ట్ నుంచి. సెల్లింగ్ కంపెనీ యొక్క అన్ని అసెట్స్ ఆల్ ఏ ఒక్క అసెట్ మిస్ చేయొద్దు. ఆల్ అసెట్స్ అండ్ ఆల్ లయబిలిటీస్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ ఏం కావాలి? పర్చేసింగ్ కంపెనీకి ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. పాయింట్ నంబర్ 2 ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆఫ్ ట్రాన్స్ఫరార్ కంపెనీ అంటే సెల్లింగ్ కంపెనీ హోల్డింగ్ నాట్ లెస్ దాన్ 90% ఆఫ్ ఫేస్ వాల్యూ బికమ్ ద ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆఫ్ ట్రాన్స్ఫరీ కంపెనీ. అసలు ఈ పాయింట్ ఏం మాట్లాడుతుందంటే సెల్లింగ్ కంపెనీలో ఉన్నటువంటి ఈక్విటీ షేర్ హోల్డర్స్. సెల్లింగ్ కంపెనీలో ఎవరైతే ఈక్విటీ షేర్ హోల్డర్స్‌కి 90% హోల్డింగ్ ఉంటుందో, సెల్లింగ్ కంపెనీలో ఈక్విటీ షేర్స్ ఉంటాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఉన్నారు. ఎవరికి? సెల్లింగ్ కంపెనీకి. ఆ 10 మెంబర్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ 3 మెంబర్స్‌కి కలిపి 90% ఈక్విటీ షేర్ హోల్డింగ్ ఉందన్నమాట. మిగతా 7 మెంబర్స్ కలిపి 10% హోల్డింగ్ ఉంది ఆ సెల్లింగ్ కంపెనీలో. ఇప్పుడు ఏ ఈక్విటీ షేర్ హోల్డర్‌కైతే 90% హోల్డింగ్ ఈక్విటీ షేర్స్ ఉంటుందో ఆళ్ళు మాత్రం ఖచ్చితంగా పర్చేసింగ్ కంపెనీలో ఈక్విటీ షేర్ హోల్డర్స్ అవ్వాల్సిందే అని మీనింగ్. మిగతా 7 మెంబర్స్ ఉన్నారా? వాళ్ళు ఈక్విటీ షేర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. వాళ్ళు అయినా ప్రాబ్లమ్ లేదు, అవ్వకపోయినా ప్రాబ్లమ్ లేదు. బట్ ఈ ముగ్గురు ఈక్విటీ షేర్స్ ఉన్నారు కదా! వాళ్ళ దగ్గర ఎంత హోల్డింగ్ ఉంది? 90% హోల్డింగ్ ఉంది. వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పర్చేసింగ్ కంపెనీలో ఈక్విటీ షేర్ హోల్డర్స్ అయి తీరాల్సిందే అని చెప్తుంది ఈ పాయింట్. ఓకేనా? నెక్స్ట్
in the above point 2, who become the shareholders of who become shareholders should be paid wholly issue of equity shares. అంటే మనం మాట్లాడుకున్నాం కదా, పైన సెకండ్ పాయింట్లో ఏమని మాట్లాడుకున్నాం, ఆ 3 మెంబర్స్‌కి సెల్లింగ్ కంపెనీలో ఒక 90% ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఉంది. వాళ్ళు ఏం కావాలి, ఖచ్చితంగా ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆఫ్ పర్చేసింగ్ కంపెనీ కావాల్సిందే. ఇప్పుడు ఈ పర్చేసింగ్ కంపెనీ అనేది ఆ ముగ్గురు ఈక్విటీ షేర్ హోల్డర్స్‌కి ఎట్లా పే చేయాలి పర్చేజ్ కన్సిడరేషన్? ఓన్లీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఇచ్చి మాత్రమే పర్చేజ్ కన్సిడరేషన్ సెటిల్మెంట్ చేయాలి. ఓన్లీ ఈక్విటీ షేర్ హోల్డర్స్. మనం ఏం మాట్లాడుకున్నాం, పర్చేజ్ కన్సిడరేషన్ అనేది క్యాష్‌లో ఉండొచ్చు, బ్యాంక్‌లో ఉండొచ్చు, ప్రిఫరెన్స్ షేర్స్ అనొచ్చు, ఈక్విటీ అవ్వచ్చు, డిబెంచర్ అవ్వచ్చు, ఎనీ అదర్ అసెట్ అవ్వచ్చు. బట్ మర్జర్ కేస్‌లో ఆ ముగ్గురు ఈక్విటీ షేర్ హోల్డర్స్‌కి ఈక్విటీ షేర్స్ మాత్రమే ఇచ్చి పర్చేజ్ కన్సిడరేషన్‌ని సెటిల్మెంట్ చేయాలి. ఈ బ్యాంకు, ప్రిఫరెన్స్ షేర్స్, డిబెంచర్స్ ఎనీ అదర్ ఇవ్వకూడదు. ఓకేనా? బట్ ఈ ఈక్విటీ షేర్స్ అనే దానికి ఒక చిన్న ఎక్సెప్షన్ ఉందన్నమాట. ఆ ఎక్సెప్షన్ ఏంటంటే ఎనీ ఫ్రాక్షన్ ఆఫ్ షేర్స్ కెన్ బి సెటిల్డ్ ఇన్ క్యాష్. అంటే మీనింగ్ ఏందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆ ముగ్గురు ఆ ముగ్గురు ఈక్విటీ షేర్ హోల్డర్స్‌కి పర్చేసింగ్ కంపెనీ ఏం చేయాలి? మొత్తం ఈక్విటీ షేర్స్ ఇయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ షేర్ హోల్డర్స్ సెల్లింగ్ కంపెనీలో ఎన్ని షేర్స్ ఉన్నాయి? 5,00,000 షేర్స్ ఉన్నాయి అనుకుందాం వాళ్ళకి. దాని ఫేస్ వాల్యూ ఎంత? రూ. 10 అనుకుందాం. అయితే పర్చేసింగ్ కంపెనీలో ఈక్విటీ షేర్ వాల్యూ ఎంతుంది? పర్చేసింగ్ కంపెనీలో రూ. 12 పర్ షేర్ ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, టోటల్ నంబర్ ఆఫ్ షేర్స్ టు బి ఇష్యూడ్ బై సెల్లింగ్ కంపెనీ. ఇష్యూడ్ టు బి ఇష్యూడ్ బై ఇష్యూడ్ టు. ఇప్పుడు పర్చేసింగ్ కంపెనీ సెల్లింగ్ కంపెనీలో ఉన్న ఆ ముగ్గురు షేర్ హోల్డర్స్‌కి ఎన్ని షేర్స్ ఇవ్వాలనుంది చూడండి. ఇప్పుడు వీళ్ళకి ఎన్నున్నాయి? 5,00,000 షేర్స్ ఒక్కోదానికి రూ. 10. మొత్తం ఎంత? 5,00,000 ఇంటూ రూ. 10 డివైడ్ బై రూ. 12 ఏస్తే ఎంతొచ్చింది? మనకేమొస్తది ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఏంటిది? పర్చేసింగ్ కంపెనీ, సెల్లింగ్ కంపెనీలో ఉన్న ఆ ముగ్గురు షేర్ హోల్డర్స్‌కి ఎన్ని షేర్స్ ఇవ్వాలనేది తెలుస్తుందనమాట. మనం ఈ ఫార్ములా వాడితే. ఓకేనా? మనకేమొచ్చింది? 4,16,666.67 షేర్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పర్చేసింగ్ కంపెనీ 4,16,666 షేర్స్ మాత్రం ఇవ్వగలుగుతది. మరి 0 షేర్స్ ఇవ్వగలుగుతారా? ఇవ్వలేదు. ఇలాంటిదేదైనా ఫ్రాక్షన్ ఆఫ్ షేర్స్ ఉంటే, ఈ ఫ్రాక్షన్ ఆఫ్ షేర్స్‌కి పర్చేసింగ్ కంపెనీ ఏం చేయొచ్చు? అమౌంట్ పే చేయొచ్చు. క్యాష్ పే చేయొచ్చు. ఓకేనా? అమౌంట్ ఎంతొచ్చింది ఇక్కడ? పర్చేసింగ్ కంపెనీ విల్ గివ్ 4,16,666 ఈక్విటీ షేర్స్ అండ్ 0.667 షేర్‌కి ఏం చేయొచ్చు? ఇన్ క్యాష్ అంటే రూ. 8 ఇస్తది. 0.667 ఇంటూ రూ. 12 ఇస్తే రూ. 8 వచ్చింది. ఇది ఫ్రాక్షన్ ఆఫ్ షేర్స్. అంటే ఈ పాయింట్‌లో ఏం నేర్చుకుంటాం మనం? ఎవరైతే సెల్లింగ్ కంపెనీలో ఉన్న ఈక్విటీ షేర్స్ ఎవరైతే 90% హోల్డింగ్ ఉంటుందో వాళ్ళు ఈక్విటీ షేర్స్ ఆఫ్ పర్చేసింగ్ కంపెనీ అవుతారు కదా! వాళ్ళకి పర్చేసింగ్ కంపెనీ మొత్తం ఈక్విటీ షేర్సే ఇవ్వాలి. కానీ ఒకవేళ ఫ్రాక్షన్ ఆఫ్ షేర్స్ ఇవ్వాల్సొస్తే పర్చేసింగ్ కంపెనీ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ షేర్స్‌కి క్యాష్ ఇవ్వచ్చు. ఓకేనా? ఇది పాయింట్ నంబర్ 3. పాయింట్ నంబర్ 4, ద బిజినెస్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్ ఆర్ కంపెనీ హాస్ టు బి క్యారీడ్ ఆన్ బై ద ట్రాన్స్‌ఫరింగ్ కంపెనీ. అంటే ఏం లేదు. సెల్లింగ్ కంపెనీ అమాల్గమేషన్ జరిగే కంటే ముందు ఏదైతే బిజినెస్ చేసిందో, అమాల్గమేషన్ జరిగిన తర్వాత పర్చేసింగ్ కంపెనీ అదే చేయాలి. సేమ్ అదే బిజినెస్ కంటిన్యూ చేయాలని మీనింగ్ అది. నెక్స్ట్, ఆల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్ ఆర్ కంపెనీ ఆర్ ఇన్‌కార్పొరేటెడ్ ఇన్ ద ట్రాన్స్‌ఫరింగ్ కంపెనీ ఎట్ బుక్ వాల్యూ. ఇక్కడేం చెప్తాను, సెల్లింగ్ కంపెనీలో ఉన్న అన్ని అసెట్స్, అన్ని లయబిలిటీస్ ఎవరు తీసుకుర్రు ఇక్కడ? పర్చేసింగ్ కంపెనీ తీసుకుంది. మరి పర్చేసింగ్ కంపెనీ తీసుకున్నప్పుడు మీరు పర్చేసింగ్ కంపెనీలో రాసుకోవాలి కదా అవన్నీ. పర్చేసింగ్ కంపెనీ అసెట్స్, లయబిలిటీస్ అన్నట్టు. మరి ఏ వాల్యూకి రాసుకోవాలిరా అంటే బుక్ వాల్యూకే రాసుకోవాలి. నో ఫెయిర్ వాల్యూ, నో మార్కెట్ వాల్యూ, నో అగ్రీడ్ వాల్యూ. సెల్లింగ్ కంపెనీలో ఉన్న అన్ని అసెట్స్, అన్ని లయబిలిటీస్ పర్చేసింగ్ కంపెనీ తీసుకున్నట్టే కదా! మరి తీసుకున్నప్పుడు ఏం చేయాలి? వాళ్ళ బుక్‌లో రికార్డ్ చేసుకోవాలి కదా! వాళ్ళ అసెట్స్, వాళ్ళ లయబిలిటీ అన్నప్పుడు. అమాల్గేషన్ జరిగిన తర్వాత ఏమైతది? సెల్లింగ్ కంపెనీ యొక్క అసెట్స్, లయబిలిటీస్ అన్నీ పర్చేసింగ్ కంపెనీ అయిపోతాయి కదా! మరి ఏ వాల్యూకి రికార్డ్ చేయాలంటే బుక్ వాల్యూకి రికార్డ్ చేయాలి. ఈ 5 పాయింట్లు ఏదైనా అమాల్గమేషన్ ప్రాసెస్ సాటిస్ఫై చేసినట్లయితే, ఆ అమాల్గమేషన్ ఏ నేచర్‌లో ఉన్నట్టు? మర్జర్ నేచర్‌లో ఉన్నట్టు. సో, ఆ మర్జర్ నేచర్‌లో మనం ఏం అకౌంటింగ్ ఫాలో అవ్వాలి? పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్ ఫాలో అవ్వాలి. ఒకవేళ పైనున్న 5 పాయింట్స్ ఉన్నాయి కదా! ఆ 5 పాయింట్స్‌లో ఎనీ 1 పాయింట్ కూడా ఒకవేళ సాటిస్ఫై చేయలేకపోతే అమాల్గమేషన్ ప్రాసెస్ అదేమైతది? అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేజ్ అయిపోతది. దానికి ఏ మెథడ్ ఫాలో అవ్వాలి? పర్చేజ్ మెథడ్ అనే అకౌంటింగ్ ఫాలో అవ్వాల్సిందే. ఓకేనా? ఇఫ్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ నాట్ సాటిస్ఫైడ్ దెన్ అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేజ్. ఓకేనా?
కౌంటింగ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పర్చేసింగ్ కంపెనీ. పర్చేజ్ మెథడ్, పుల్లింగ్ అప్ ఉంటుంది. ఇది ఎప్పుడు వాళ్ళు అర్థమైంది కదా! సరే చూద్దాం. పర్చేజ్ మెథడ్‌లో అకౌంటింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. పర్చేజ్ మెథడ్. దీన్ని స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ వైస్ మీరు ఇక్కడ కింద ఏవైతే కొన్ని స్టెప్స్ ఉన్నాయో, ఆ స్టెప్స్ వైస్ మీరు ఆన్సర్ చేయగలిగితే 100% క్వెషన్ సాల్వ్ అయిపోతుంది. స్టెప్ నంబర్ 1, అకౌంటింగ్ ఫర్ బిజినెస్ పర్చేస్ ఆన్ క్రెడిట్ బేసిస్. పర్చేజ్ మెథడ్ మీనింగ్ ఏంటిది? ఆ 5లో ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై చేయలేదు అని మీనింగ్. లేదా 5 సాటిస్ఫై చేయకపోయి ఉండొచ్చు. లేదంటే ఏదైనా ఒకటి సాటిస్ఫై చేయకపోయి ఉండొచ్చు. ఫస్ట్ పర్చేసింగ్ కంపెనీ బుక్స్‌లో ఏం రాసుకోవాలి? బిజినెస్ కొన్నాం కదా మరి. బిజినెస్ ఎట్లా కొన్నది? క్రెడిట్ బేసిస్ పైన బిజినెస్ కొనుక్కున్నాం మనం అని. మనం క్రెడిట్ బేసిస్ పైన ఎట్లయితే అసెట్ కొంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అసెట్ కొంటే ఏం రాసుకుంటాం? అసెట్ అకౌంట్ డెబిట్ క్రెడిటర్ అని రాసుకుంటాం. సేమ్ ఇక్కడ అది. మనం ఏం కొన్నాం? అసెట్ బదులు బిజినెస్ పర్చేజ్ చేసినాం. ఆ అసెట్ పేరే బిజినెస్ పర్చేజ్. ఆ బిజినెస్ పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు సెల్లింగ్ కంపెనీ. మన క్రెడిటర్ ఉంది ఇక్కడ సెల్లింగ్ కంపెనీ. సో, ఎంట్రీ అది. ఇప్పుడు బిజినెస్ పర్చేజ్ అకౌంట్‌కి ఇక్కడ ఏం రాయాలి మరిప్పుడు? ఎంత అమౌంట్ రాసుకోవాలంటే, మనం పర్చేజ్ కన్సిడరేషన్ కనుక్కున్నాం గదా! ఆ అమౌంటే ఇక్కడ రాసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఏ అమౌంట్ డెబిట్ చేయాలి మరిక్కడ? ఏ అమౌంట్ క్రెడిట్ చేయాలంటే, మనం పర్చేజ్ కన్సిడరేషన్ ఎంతైతే కనుక్కుంటామో, అదే కదా మనం ఇవ్వాల్సింది సెల్లింగ్ కంపెనీకి. ఆ అమౌంట్ రాసుకోవాలి ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ స్టెప్ నంబర్ 2, ఈ బిజినెస్ పర్చేజ్ వల్ల మనకేమొచ్చినాయి? ఆ సెల్లింగ్ కంపెనీ యొక్క అసెట్స్, లయబిలిటీస్ వచ్చినాయి. ఇన్‌కార్పొరేట్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ. మనం ఏం చేయాలి? ఇప్పుడు సెల్లింగ్ కంపెనీ కొన్నాం గదా! కొనడం వల్ల మనకేమొచ్చినాయి? ఆ సెల్లింగ్ కంపెనీలో ఉన్న కొన్ని అసెట్స్, కొన్ని లయబిలిటీస్ మనకొచ్చినాయి గదా! ఏవైతే మనం తీసుకున్నామో, ఏవైతే అసెట్స్ మనం తీసుకున్నామో, ఏవైతే మనం లయబిలిటీస్ తీసుకున్నామో దాన్ని ఏం చేయాలి? ఇన్‌కార్పొరేట్ చేయాలి మన బుక్‌లో. అంటే రికార్డ్ చేయాలి. ఏ వాల్యూకి రికార్డ్ చేయాలి? ఫెయిర్ వాల్యూకి. గుర్తుపెట్టుకోండి. సెల్లింగ్ కంపెనీలో దాని వాల్యూ ఎంతైనా ఉండొచ్చు. బట్ మనం కొనుక్కునే రోజు, ఆ సెల్లింగ్ కంపెనీ యొక్క అసెట్స్, లయబిలిటీస్ మనం కొన్న రోజు దాని ఫెయిర్ వాల్యూ ఎంతైతే కనబడుతుందో, ఆ ఫెయిర్ వాల్యూనే మనం మన బుక్‌లో రికార్డ్ చేసుకోవాలి. అది అసెట్ కావచ్చు, లయబిలిటీ కావచ్చు. సమ్ టైమ్స్ కొన్ని అసెట్స్‌కి క్వెషన్‌లో ఫెయిర్ వాల్యూ ఇవ్వడు. ఆ లయబిలిటీస్‌కి అగ్రీడ్ వాల్యూ ఇవ్వడు. ఇవ్వనప్పుడు ఏం చేయాలి? సెల్లింగ్ కంపెనీలో ఏదైతే బుక్ వాల్యూ ఉందో, అదే మన ఫెయిర్ వాల్యూ అనుకోని రికార్డ్ చేసుకోవాలి. చూడండి ఒకసారి. అసెట్స్ అండ్ లయబిలిటీస్ టేకెన్ ఓవర్ బై పర్చేసింగ్ కంపెనీ ఎట్ ఫెయిర్ వాల్యూ, మార్కెట్ అగ్రీ వాల్యూ. చూడండి ఒకసారి. అయితే ఇప్పుడు మన అసెట్స్ సమ్ టైమ్స్ మనం ఏవైతే అసెట్స్ సెల్లింగ్ కంపెనీ దగ్గర తీసుకున్నామో దానికి ఫెయిర్ వాల్యూ ఇవ్వకపోయి ఉండొచ్చు క్వెషన్‌లో. ఇవ్వకపోతే బుక్ వాల్యూ ఫెయిర్ వాల్యూ అనుకోవాలి. ఒకవేళ క్వెషన్‌లో ఫెయిర్ వాల్యూ ఇస్తే ఆ ఫెయిర్ వాల్యూని రికార్డ్ చేసుకోవాలి. చూడండి ఒకసారి. ఇన్‌కార్పొరేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ ఎట్ ఫెయిర్ వాల్యూ, మార్కెట్ వాల్యూ, అగ్రీ వాల్యూ. ఏవైతే అసెట్స్ మనం తీసుకున్నామో అవి మాత్రమే. పర్చేజ్ మెథడ్‌లో మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండాల్సిందేంటంటే, మనం ఏవైతే అసెట్స్ తీసుకున్నామో అవి మాత్రమే మనం బుక్‌లో రికార్డ్ చేయాలి. ఏ వాల్యూకి రికార్డ్ చేయాలి? ఫెయిర్ వాల్యూకి, మార్కెట్ వాల్యూ, అగ్రీ వాల్యూకి. ఒకవేళ ఫెయిర్ వాల్యూ, మార్కెట్ వాల్యూ, అగ్రీ వాల్యూ లేకపోతే ఆ అసెట్స్, ఆ లయబిలిటీస్ యొక్క బుక్ వాల్యూ ఫెయిర్ వాల్యూ, మార్కెట్ వాల్యూ, అగ్రీ వాల్యూ అనుకోని రికార్డ్ చేయాలి. ఓకేనా? చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ కన్సిడరేషన్ గనక మనం పర్చేజ్ కన్సిడరేషన్ గనక మనం ఫర్ ఎగ్జాంపుల్ 100,00,000 ఇచ్చినామనుకుందాం. మనం పీసీ కనుక్కున్నాం. కాలిక్యులేట్ చేస్తే మనకేమొచ్చింది? 100,00,000 వచ్చింది. మనకి ఏవైతే అసెట్స్ వచ్చినాయో, ఏవైతే అసెట్స్ నెట్ అసెట్స్ అని తెలుసు కదా మీకు. అసెట్స్ అసెట్స్ టేకెన్ ఓవర్ మైనస్ లయబిలిటీస్ టేకెన్ ఓవర్ చేస్తే మనకొక అమౌంట్ వస్తుంది. అదే నెట్ అసెట్స్. ఒకవేళ అట్లా చేసినప్పుడు మనకు నెట్ అసెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 90,00,000 వచ్చింది. సారీ 110,00,000 వచ్చింది. మన పర్చేజ్ కన్సిడరేషన్ ఎంత వేసినాం? 100,00,000 వేసినాం. మనకెంతొచ్చింది నెట్ అసెట్స్? 110,00,000 వచ్చింది. అలాంటప్పుడు ఎలా అకౌంటింగ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ కన్సిడరేషన్ 100,00,000, నెట్ అసెట్స్ మనకెంతొచ్చినాయి? 90,00,000 వచ్చినాయి. అలాంటప్పుడు ఎలా అకౌంటింగ్ చేయాలో చూద్దాం. ఏ అసెట్స్ ఇక్కడ అసెట్ అకౌంట్ డెబిట్ ఏంటివి? అసెట్స్ విచ్ ఆర్ టేకెన్ ఓవర్ ఎట్ ద రేట్ ఆఫ్ ఫెయిర్ వాల్యూ ఇలా రాసుకోవాలి. టు లయబిలిటీ. అసెట్‌ని ఏం చేయాలి మనం? సెల్లింగ్ కంపెనీ యొక్క అసెట్స్ అన్నీ మన లయబిలిటీ కాబట్టి సారీ సెల్లింగ్ కంపెనీ యొక్క అసెట్స్ అన్నీ మన అసెట్స్ కాబట్టి అసెట్స్ అకౌంట్ డెబిట్ టు లయబిలిటీ అకౌంట్. ఇప్పుడు ఈ రెండిటి డిఫరెన్స్ చూడండి ఒకసారి. మనకు అసెట్స్, లయబిలిటీస్. 2 డిఫరెన్స్ ఎంతొచ్చింది మనకి ఎగ్జాంపుల్‌లో? 110,000 వచ్చింది. మనం పర్చేజ్ కన్సిడరేషన్ ఇచ్చినాం గదా! బిజినెస్ పర్చేజ్. వాళ్ళకివ్వాలి గదా! వాళ్ళకెంతివ్వాలి? 100,00,000 ఇవ్వాలి. ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న బెనిఫిట్ ఎంత? 110,00,000. మనం వాళ్ళకి ఎంతిస్తున్నాం ఆ బెనిఫిట్ కోసం? 100,00,000 ఇస్తున్నాం. మరిప్పుడు సారీ నేనిక్కడ పర్చేజ్ కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్ టు 100,00,000, నెట్ అసెట్స్ ఈక్వల్ టు 90,00,000. సారీ అండి. ఇది రివర్స్ చెప్పాను నేను. ఇక్కడ 100,00,000కి 90,00,000. సో, ఈ రెండిటి డిఫరెన్స్ ఎంతొచ్చింది? 100,00,000 వచ్చింది. మనం బిజినెస్ పర్చేజ్ అంటే బిజినెస్ వాళ్ళకెంత ఇస్తాను? 90,00,000 ఇది 90,00,000. మనం ఎంత ఇస్తాను? 100,00,000 ఇస్తాను. డిఫరెన్స్ ఎంత? 10,00,000. మనం
19,00,000 నెట్ అసెట్స్ తీసుకొని వాళ్ళకెంత ఇస్తున్నాం? 100,00,000 ఇస్తున్నాం. అంటే ఎక్సెస్ ఎంత ఇస్తున్నాం మనం? ఎక్స్‌ట్రా ఎంత ఇస్తున్నాం? 10,00,000 ఇస్తున్నాం. మరి ఎందుకు ఇస్తున్నాం అంటే బికాస్ ఆఫ్ గుడ్ విల్. అసెట్ అకౌంట్. ఈ 2 డిఫరెన్స్ ఎంత? 90,00,000. ఇదెంత? 100,00,000. డిఫరెన్స్ ఎంత? 10,00,000 అదేంటిది? గుడ్ విల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనం మన నెట్ అసెట్స్ వాల్యూ కంటే మనం ఏదైనా పర్చేజ్ కన్సిడరేషన్ ఎక్కువ ఇస్తామంటే బికాస్ ఆఫ్ గుడ్ విల్ ఇస్తాం. ఓకేనా? గుడ్ విల్ కోసం ఇస్తాం కాబట్టి గుడ్ విల్ 10,00,000 వచ్చింది ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ ఈ కేస్‌లో అసెట్స్ అండ్ అసెట్స్ మైనస్ లయబిలిటీస్ చేస్తే మనకెంతొచ్చింది? 100,00,000 వచ్చింది. మనం పర్చేజ్ కన్సిడరేషన్ ఎంత ఇస్తున్నాం? 90,00,000 ఇస్తున్నాం. మనకొచ్చే నెట్ అసెట్స్ కంటే మనం పే చేసే పర్చేజ్ కన్సిడరేషన్ ఎంత తక్కువుంది? 10,00,000 తక్కువుంది. అదేమైతే మనకు ప్రాఫిట్. అది క్యాపిటల్ ప్రాఫిట్ కాబట్టి మనం ఏం చేయాలి? క్యాపిటల్ రిజర్వ్‌కి పంపించుకోవాలి. ఇక్కడ 10,00,000 ఇక్కడ 90,00,000 2 కలిపితే 100,00,000 ఓకేనా? ఇది అకౌంటింగ్ ట్రీట్మెంట్. సెకండ్ స్టెప్ నంబర్ 2. నెక్స్ట్ స్టెప్ నంబర్ 3 పేమెంట్ టు సెల్లింగ్ కంపెనీ పర్చేజ్ కన్సిడరేషన్. ఏదైతే మనం పర్చేజ్ కన్సిడరేషన్ ఇస్తా అని చెప్పినామో అదేం చేస్తున్నాం మనం వాళ్ళకిచ్చేస్తున్నాం. ఓకేనా? ఇక్కడ స్టార్టింగ్‌లో నేను ఒక పాయింట్ చెప్పిన. పర్చేజింగ్ కంపెనీ మనం ఉన్నాం గదా! మనం ఏం చేస్తాం సెల్లింగ్ కంపెనీ వాళ్ళకి ఎట్లా పర్చేజ్ కన్సిడరేషన్ ఇవ్వచ్చు? ఐదర్ త్రూ క్యాష్ ఆర్ బ్యాంక్, ప్రిఫరెన్స్ షేర్స్, ఈక్విటీ షేర్స్, డెబెంచర్స్ ఆర్ ఎనీ అదర్ అసెట్. బట్ మనం ఎప్పుడైనా సరే ఏదైనా ప్రిఫరెన్స్ షేర్ గాని, ఈక్విటీ షేర్స్ గాని, డెబెంచర్ గాని ఇచ్చినప్పుడు క్వెషన్‌లో మనం ఏం చెక్ జేసుకోవాలి? మనం మన ఈక్విటీ షేర్స్, మన ప్రిఫరెన్స్ షేర్స్, మన డెబెంచర్స్‌ని ఏదైనా ప్రీమియంకి ఇష్యూ చేస్తున్నామా చెక్ జేసుకోవాలి. ప్రీమియంకి ఇష్యూ చేస్తున్నామా చెక్ జేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్లింగ్ కంపెనీ అకౌంట్ డెబిట్. మనం ఏం చేసినప్పుడు సెల్లింగ్ కంపెనీ మనకు ఎవరికట క్రెడిటార్. క్రెడిటార్‌కి ఇప్పుడు ఏం చేసాం మనం పేమెంట్ చేస్తున్నాం. క్రెడిటార్ పేమెంట్ చేస్తే ఏం కావాలి? క్రెడిటార్‌ని డెబిట్ చేయాలి. సో, సెల్లింగ్ కంపెనీ డెబిట్ చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ 100,00,000 అనుకుందాం. సరే 100,00,000 అంటే కన్‌ఫ్యూజ్ అవుతున్నాం కదా! చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ రూ. 10 అనుకుందాం. రూ. 10 అనుకుందాం. మనం ఎంత ఇస్తున్నాం? సెల్లింగ్ కంపెనీకి ఎంత ఇవ్వాలి? రూ. 10 ఇవ్వాలి. మనం ఎట్లా చేసినాం? ఈ రూ. 10 ఎట్లా ఇచ్చినాం వాళ్ళకనంటే చూడండి. ఈక్విటీ షేర్ ఇచ్చినాం. ఈక్విటీ షేర్ ఇచ్చినాం. ఈక్విటీ షేర్ ఫేస్ వాల్యూ ఎంత అనుకుందాం అంటే రూ. 8 అనుకుందాం. రూ. 8 ఫేస్ వాల్యూ ఎంత? రూ. 8 బట్ ఈ రూ. 8 ఫేస్ వాల్యూ ఉన్నదాన్ని మనం ఎంత ఇష్యూ చేసినాం మార్కెట్‌లో వాళ్ళకి ఎందుకిచ్చినాం? రూ. 10కి సేల్ చేసినాం. వాళ్ళకి మనం ఎంత ఇవ్వాలి? రూ. 10 ఇవ్వాలి. బట్ మనం వాళ్ళకి ఏమి ఇచ్చినాం? ఒక ఈక్విటీ షేర్ ఇచ్చినాం. దాని వాల్యూ ఎంత? ఫేస్ వాల్యూ రూ. 8 బట్ మార్కెట్ వాల్యూ ఎంత? రూ. 10 అంటే మనం ఎంత ఇష్యూ చేసినాం? ప్రీమియం రూ. 2కి ఇష్యూ చేసినాం. ఓకేనా? వీళ్ళకి సెల్లింగ్ కంపెనీకి మనం ఎంత ఇవ్వాలి? పర్చేజ్ కన్సెషన్ రూ. 10 ఇవ్వాలి. ఆ రూ. 10ని ఎట్లా మనం సెటిల్‌మెంట్ చేసినాం? త్రూ ఈక్విటీ షేర్. ఈక్విటీ షేర్ ఫేస్ వాల్యూ ఎంత? రూ. 8 బట్ మనం ఎంత ఇష్యూ చేసినాం? రూ. 10కి ఇష్యూ చేసినాం. అంటే మనం ప్రీమియంకి రూ. 2 ఇష్యూ చేసినాం. చూడండి ఒకసారి. సెల్లింగ్ కంపెనీ డెబిట్ అయిపోయింది. మనం ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేసిన మీనింగ్ ఏంటి? మనకి ఈక్విటీ షేర్ లయబిలిటీ కదా! ఎంత? ఈక్విటీ షేర్ అకౌంట్ ఓన్లీ రూ. 8 క్రెడిట్ చేయాలి. మరి మిగతా రూపీస్ ఏం చేయాలి? సెక్యూరిటీస్ ప్రీమియంకి రూ. 2 పంపాలి. అర్థమవుతుందా పాయింట్ ఇది? మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే మనం పర్చేజింగ్ కంపెనీ ఎప్పుడైనా సరే పర్చేజ్ కన్సిడరేషన్ గనక ఈక్విటీ షేరో, ప్రిఫరెన్స్ షేరో, డిబెంచర్ ఇచ్చిందనుకో, అప్పుడు ఏం చెక్ చేసుకోవాలి? ఏదైనా ప్రీమియంకి ఇష్యూ చేసినా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈక్విటీ షేర్ అనేది ఫేస్ వాల్యూకి మాత్రమే మాక్సిమం ఫేస్ వాల్యూ మాత్రమే రాయాలి. అంతే కదా! ఫేస్ వాల్యూకి మాత్రం క్రెడిట్ అయితది. ఎక్కువ క్రెడిట్ అయితే అవ్వదు. ఓకేనా? ఒకవేళ డిబెంచర్ ఇష్యూ చేసినాం. వాళ్ళకెంత ఇవ్వాలి? రూ. 10 ఇవ్వాలి. ఎట్లా ఇచ్చినాం ఆ రూ. 10 అనేది డిబెంచర్ ఇష్యూ చేసినాం. డిబెంచర్ ఫేస్ వాల్యూ 8 అనుకుందాం. బట్ రూ. 10కి ఇష్యూ చేసినాం. అంటే ప్రీమియం రూ. 2. సో, డిబెంచర్ రూ. 8 రాసుకోవాలి. ప్రీమియం రూ. 2 రాసుకోవాలి. అర్థమైందా పాయింట్ ఇది? ఎందుకు ఇక్కడ సెక్యూరిటీస్ ప్రీమియం వచ్చిందో? ఈ సెల్లింగ్ కంపెనీకి ఎంత ఇచ్చినాం ఫర్ ఎగ్జాంపుల్ 100,00,000 అనుకుందాం ఇవ్వాల్సింది. సో, ప్రిఫరెన్స్ షేర్స్ ఇచ్చినాం కొంత, కొంత ఈక్విటీ షేర్స్ ఇచ్చినాం, కొంత డిబెంచర్ ఇచ్చినాం. ఈ 3 ఎట్లా ఇచ్చాం మనం? ప్రీమియంకి ఇష్యూ చేసినాం. ఇవేమో ఫేస్ వాల్యూకి క్రెడిట్ చేయాలి. మిగతా అమౌంట్ ప్రీమియం ఏం చేయాలి? ప్రీమియంకి క్రెడిట్ చేయాలి. టు బ్యాంక్ ఆర్ ఎనీ అదర్ అసెట్. ఓకేనా? ఒకవేళ సెక్యూరిటీస్ మనం పర్చేజ్ కన్సిడరేషన్ ఇట్లా ఇచ్చినాం. బట్ మనం ఇచ్చిన ఈక్విటీ షేర్ గాని, ప్రిఫరెన్స్ షేర్ గాని, డిబెంచర్ గాని ప్రీమియంకి ఇష్యూ చేయలేదు. సో, అప్పుడేంది? సెక్యూరిటీస్ ప్రీమియం రాదు కౌంటింగ్‌లో. అర్థమైందా? ఈ పాయింట్ కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారు. ఈ పాయింట్‌ని కొంచెం కీన్‌గా అబ్జర్వ్ చేసుకోండి. ఓకేనా? అర్థమైందా ఈ పాయింట్ నేనన్నది? మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. మనం ఏం చేసినామంటే సెల్లింగ్ కంపెనీకి ఎంత ఇవ్వాలి అమౌంటు? రూ. 10 ఇవ్వాలి. మన పర్చేజ్ కన్సిడరేషన్ మొత్తం రూ. 10 మనం ఇవ్వాల్సింది. మనం ఎట్లా ఇచ్చినాం? బ్యాంక్ ఇచ్చామనుకో గొడవ లేదు రూ. 10. సెల్లింగ్ కంపెనీ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ రాస్తాం. బట్ ఎక్కడొచ్చింది ప్రాబ్లమ్ అంటే ఎప్పుడైనా సరే వాళ్ళకి ఏదైతే మనం పర్చేజ్ కన్సిడరేషన్ ఇస్తానో అది ఒకవేళ ప్రిఫరెన్స్ షేర్సో, ఈక్విటీ షేర్సో, డిబెంచర్సో లేదా కాంబినేషన్ ఆఫ్ ఈ 3 సెటిల్‌మెంట్ చేసినామనుకో అప్పుడేం చెక్ చేసుకోవాలి? ఈ ప్రిఫరెన్స్ షేర్సో లేకపోతే ఈక్విటీ షేరో, డిబెంచరో ఏదైనా ఒకటి కావచ్చు లేదా అన్నీ కావచ్చు. ప్రీమియంకి ఇష్యూ చేసినా చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం ప్రీమియమే అనుకుందాం. ఈ మూడిటిని ఏదో ఒకటి ఇచ్చినాం. దాంట్లో ఏదో ఒకటి ఏదో కాంబినేషన్ అనుకోండి. దీని ఫేస్ వాల్యూ ఎంత? రూ. 8 బట్ మనం ఎంత ఇచ్చినాం వాళ్ళకి? రూ. 10కి అమ్మేసినాం. వాళ్ళకు రూ. 10 ఇవ్వాలి. మనం ఒక ఈక్విటీ షేర్ ఫేస్ వాల్యూ ఎంత? రూ. 8 బట్ ఒక్కటే సారి సెటిల్‌మెంట్ అయినట్టే కదా! ఎందుకు? మనది
రూ. 8 ఉంది మనం ఏం చేసాం? రూ. 10 అమ్ముకున్నాం. అంటే రూ. 2 ప్రీమియం. సో, అప్పుడేం చేయాలి? సెల్లింగ్ కంపెనీ అకౌంట్ డెబిట్ రూ. 10 టు ఈక్విటీ షేర్ రూ. 8 లేదా ప్రిఫరెన్స్ షేర్స్ రూ. 8 ఏదైతే అది. ఏదైనా ఒకటి కావచ్చు నేను చెప్తాను ఇక్కడ. ఏదైనా ఒకటి కావచ్చు రూ. 8 టు సెక్యూరిటీస్ ప్రీమియం రూ. 2 ఇలా రాయాలి అకౌంటింగ్. ఒకవేళ సెక్యూరిటీస్ ప్రీమియంకి ఇవ్వకపోతే సెక్యూరిటీస్ ప్రీమియం అనేది రాదు. ఓకేనా? ఇది కొంచెం క్లియర్ కట్‌గా చెక్ చేసుకోండి. ఓకేనా? మరి ఇక్కడ సెల్లింగ్ కంపెనీ ఎందుకు డెబిట్ అయితుందండి? అర్థమైంది కదా పాయింటు. మనం ఏం రాసుకున్నాం? సెల్లింగ్ కంపెనీ అనేది క్రెడిటార్. ఇప్పుడు క్రెడిటార్‌కి మనం పేమెంట్ చేస్తున్నాం. క్రెడిటార్ ఏం కావాలి మరి? డెబిట్ కావాలి. ఇక్కడ చూడండి. ఇక్కడ బిజినెస్ పర్చేజ్ అని రాసుకున్నాం కదా! ఈ బిజినెస్ పర్చేజ్ ఉంది చూసినావా? ఈ బిజినెస్ పర్చేజ్ అకౌంటు అసెట్ పర్చేజ్ చేసినాం. అసెట్ పర్చేజ్ చేసినాం కదా! ఆ అసెట్ పర్చేజ్‌కి ఈ ఎంట్రీ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఎంట్రీ నంబర్ 4 పేమెంట్ టు లయబిలిటీస్ టేకెన్ బై పర్చేజింగ్ కంపెనీ. ఇప్పుడు మనం ఏవైతే పర్చేసింగ్ కంపెనీ దగ్గర లయబిలిటీస్ తీసుకున్నామో సమ్ టైమ్స్ మన దగ్గర ఒకవేళ సర్ప్లస్ ఫండ్ ఉంది. ఆ లయబిలిటీస్ మనం సెటిల్‌మెంట్ చేసుకోవచ్చు. చేయొచ్చు, చేయకపోవచ్చు. ఖచ్చితంగా చేయాలని లేదు. మనం ఏవైతే సెల్లింగ్ కంపెనీ దగ్గర ఏవైతే లయబిలిటీస్ తీసుకున్నామో, ఆ లయబిలిటీస్ మనం సెటిల్‌మెంట్ చేయొచ్చు ఆఫ్టర్ అమాల్గమేషన్ లేదా చేయకపోవచ్చు. ఒకవేళ చేస్తే ఏందని ఎంట్రీ ఇది. ఒకవేళ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ సెల్లింగ్ కంపెనీలో ఉన్న ఆహ్, లయబిలిటీ వాల్యూ 10,00,000 అనుకుందాం. మనం ఏం చేసినాం ఇప్పుడు 10,00,000 ఇచ్చి సెటిల్‌మెంట్ చేసినాం. ఏదైతే సెల్లింగ్ కంపెనీ యొక్క లయబిలిటీ ఉంది కదా! అది మనం ఏం చేసినాం 10,00,000కి అక్వైర్ చేసినాం. 10,00,000 పేమెంట్ చేసినాం. సో, నో లాస్, నో గెయిన్. ఆల్రెడీ ఈ పాయింట్ మనం సెల్లింగ్ కంపెనీ బుక్స్ క్లోజ్ చేసేటప్పుడు మాట్లాడుకున్నాం. ఎప్పుడైనా లయబిలిటీ సెటిల్‌మెంట్ చేసినప్పుడు మేబీ దాంట్లో ప్రాఫిట్ రాకపోవచ్చు. సారీ, నో ప్రాఫిట్, నో గెయిన్ అయ్యుండొచ్చు. గెయిన్ అయ్యుండొచ్చు. లాస్ అయ్యుండొచ్చు. అంటే ఎట్లా చూడండి ఒకసారి. సెల్లింగ్ కంపెనీ యొక్క అసెట్ ఏదైతే మనం తీసుకున్నామో దాని వాల్యూ ఎంతుంది మన బుక్‌లో ప్రెజెంట్ ఇప్పుడు 10,00,000 ఉంది. మనం ఏం చేసినాం 10,00,000 సెటిల్‌మెంట్ చేసినాం. అంటే నో ప్రాఫిట్, నో లాస్. లయబిలిటీ అకౌంట్ డెబిట్ బ్యాంక్. ఒకవేళ సెల్లింగ్ కంపెనీ యొక్క లయబిలిటీ మన బుక్‌లో ఎంత వాల్యూ ఉంది? 10,00,000 ఉంది. మనం ఏం చేసాం దాన్ని 8,00,000కే సెటిల్‌మెంట్ చేసాం. అంటే 2,00,000 ప్రాఫిట్ కదా మనకది. ఇలా ఎంట్రీ వస్తది. సెల్లింగ్ కంపెనీ యొక్క లయబిలిటీ మన బుక్‌లో ఎంతుంది? 10,00,000 ఉంది. మనం ఏం చేసాం 12,00,000 ఇచ్చి సెటిల్‌మెంట్ చేసాం. మనకు లాస్ కదా 2,00,000 దానికి ఎంట్రీ ఇది. ఓకేనా? డిలీట్ ఆర్ ఎలిమినేషన్ ఆఫ్ ఇంటర్ కంపెనీ డెట్స్ ఆర్ ఓనింగ్స్. ఒకవేళ సెల్లింగ్ కంపెనీకి, పర్చేజింగ్ కంపెనీకి మధ్యలో ఏమైంది? ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సెల్లింగ్ కంపెనీ ఏం చేసిందంటే పర్చేజింగ్ కంపెనీకి గూడ్స్ అమ్మింది. క్రెడిట్ బేసిస్. సో, వీడి బుక్‌లో ఏమొస్తది? డెటార్ వస్తాడు. వీడి బుక్‌లో క్రెడిటార్ వస్తాడు. ఇప్పుడు అమలు వేసిన తర్వాత సెల్లింగ్ కంపెనీ, పర్చేజింగ్ ఒకటే కంపెనీ ఒకటే కదా! వన్ అండ్ ద సేమ్ కదా! మరి ఇప్పుడు ఒక డెటార్ వాడికి వాడే డెటార్, వాడికి వాడే క్రెడిటార్ ఉండదు కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ డెటార్ ఎలిమినేట్ చేయాలి. క్రెడిటార్‌ని ఎలిమినేట్ చేయాలి. సో, క్రెడిటార్‌ని ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి? క్రెడిటార్‌ని డెబిట్ చేయాలి. క్రెడిటార్ అంటే నథింగ్ బట్ లయబిలిటీ. దాన్ని లయబిలిటీని డెబిట్, అసెట్ క్రెడిట్ చేస్తే ఇంటర్ కంపెనీ డెట్స్ అనేటివి క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా? డిలీషన్ ఆర్ ఎలిమినేషన్ ఆఫ్ అన్‌రియలైజ్డ్ గెయిన్. ఈ పాయింట్‌ని కొంచెం జాగ్రత్తగా వినండి. అన్‌రియలైజ్డ్ గెయిన్ చిన్న ఎగ్జాంపుల్. టిల్ ద డేట్ ఆఫ్ అమాల్గమేషన్ నో గూడ్స్ సోల్డ్ బై సెల్లింగ్ కంపెనీ విచ్ ఆర్ పర్చేజ్డ్ బై సెల్లింగ్ కంపెనీ. ఓకే. ఓకే. అయితే పర్చేజింగ్ కంపెనీ ఉంది. సెల్లింగ్ కంపెనీ ఉంది. పర్చేజింగ్ కంపెనీ సెల్లింగ్ కంపెనీకి ఏం చేసింది? గూడ్స్ సోల్డ్ చేసింది. ఎంతకి? 12,00,000కి సేల్ చేసింది సెల్లింగ్ కంపెనీకి. దాని ఒరిజినల్ కాస్ట్ ఎంత? పర్చేజింగ్ కంపెనీకి 10,00,000 అనమాట. ఓకేనా? ఇప్పుడు పర్చేజింగ్ కంపెనీ ఎంట్రీ ఏం రాసుకొని ఉంటది? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఇది ఎట్లా సేల్ చేసింది? క్యాష్‌కి సేల్ చేసింది. కాబట్టి ఎంట్రీ ఇది. నెక్స్ట్ పర్చేజింగ్ కంపెనీ ఏం రాసుకుంటది? పర్చేజ్ అకౌంట్ డెబిట్ 12,00,000 టు క్యాష్ అకౌంట్ 12,00,000 అని రాసుకుంటాం. ఇప్పుడు ఏవైతే పర్చేజింగ్ కంపెనీ దగ్గర సెల్లింగ్ కంపెనీకి ఉన్నదో గూడ్స్ టిల్ ద డేట్ ఆఫ్ అమాల్గమేషన్. అమాల్గమేషన్ జరిగే రోజు వరకు ఏ ఒక్క గూడు గినంగా సెల్లింగ్ కంపెనీ వేరే వాళ్ళకి అమ్మలేదు థర్డ్ పార్టీకి. అంటే చూడండి ఒకసారి. ఇప్పుడు మరట్లా అమ్మనప్పుడు సెల్లింగ్ కంపెనీలో ఈ గూడ్స్ మొత్తం అట్నే ఉంటాయి కదా! అవునా? కాదా? ఈ గూడ్స్ మొత్తం అట్నే ఉంటాయి. మరి ఈ గూడ్స్ మొత్తం అట్నే ఉన్నాయి కదా! అమాల్గమేషన్ జరిగిన రోజు ఈ కంపెనీ, ఈ కంపెనీ సేమ్ కాదా? అవునా? కాదా? సేమ్. అవునా? ఇప్పుడు అంటే వీడి యొక్క ఏదైతే పర్చేజ్ ఉందో వీడు మొత్తం వీనిదే అయితాయి కదా! ఇప్పుడు. అంటే వీని దగ్గర ఏముంటది? ఇన్వెంటరీ ఉంటది. పర్చేజ్ ఏమైతది? ఇన్వెంటరీ కదా! అమ్మకపోతే ఇన్వెంటరీ కదా! ఇప్పుడు ఇన్వెంటరీ ఏమైతది? పర్చేజింగ్ కంపెనీ ఇన్వెంటరీ అయిపోతది. అవునా? కాదా? వీళ్ళిద్దరు ఒకటైనప్పుడు వీడి యొక్క ఇన్వెంటరీ వీనిదే కదా! ఇన్వెంటరీ. ఆ ఇన్వెంటరీ ఎవరి దగ్గర కొన్నాడు వీడు? వీని దగ్గరే కొన్నాడు. యాక్చువల్‌గా ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ ఎంత? 10,00,000 బట్ వీడి బుక్‌లో ఎంత కనబడుతుంది? 12,00,000 అని పడుతుంది. అంటే వీడి బుక్‌లో 10,00,000 ఉంది. వీడి బుక్‌లో 12,00,000 ఉంది. వీళ్ళిద్దరు ఒకటైనప్పుడు ఏం కావాలి మరి దాని వాల్యూ 10,00,000 కావాలి. మరి 12,00,000 ఎందుకయింది? సో, 2,00,000 అనేది అన్‌రియలైజ్డ్ గెయిన్ ఫర్ పర్చేసింగ్ కంపెనీ. మరి ఆ అన్‌రియలైజ్డ్ గెయిన్ 2,00,000 ఏం చేయాలి? ఎలిమినేట్ చేయాలి. ఎట్లా ఎలిమినేట్ చేయాలి? ఇన్వెంటరీ వాల్యూ 12,00,000 కనబడుతుంది బుక్‌లో. ఏం కావాలి? ఇన్వెంటరీ వాల్యూ తగ్గించాలి. ఇన్వెంటరీ వాల్యూ తగ్గించాలంటే 2 ఇన్వెంటరీ 2,00,000 మరేంటిది? అన్‌రియలైజ్డ్ గెయినే కదా!
2,00,000. ఏం చేయాలి అన్‌రియలైజ్డ్ గెయిన్‌ని P&Lకి ట్రాన్స్‌ఫర్ చేయాలి. P&L అకౌంట్ డెబిట్ 2,00,000 టు ఇన్వెంటరీ 2,00,000. ఇన్వెంటరీ 2,00,000 తగ్గిపోయింది కాబట్టి బుక్‌లో 10,00,000 కనబడతది. అది అన్‌రియలైజ్డ్ గెయిన్ కదా! అందుకే P&L డెబిట్ చేసినాం. గెయిన్ ఆల్రెడీ రాసుకున్నాం కదా ఇక్కడ. ఇక్కడ ఏం చేసినాం? అమ్మినప్పుడు 2,00,000 గెయిన్‌లోకి రాసుకున్నాం కదా! అది P&L ట్రాన్స్‌ఫర్ అయ్యి ఉంటది. ఇప్పుడు ఏం చేసినాం మళ్ళీ P&L డెబిట్ 2,00,000 చేసినాం. సో, నెట్ ఆఫ్ అయిపోయింది. జీరో అయిపోయింది. దీనివల్ల అన్‌రియలైజ్డ్ గెయిన్ అనేది ఎలిమినేట్ జరుగుతది. ఇలా మనం ఒకవేళ ఇంట్రా కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఉంటే ఏం చెక్ చేయాలి? ఇంట్రా కంపెనీ ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు అసెట్ లయబిలిటీని క్యాన్సిల్ చేయాలి. ఏమైనా అన్‌రియలైజ్డ్ గెయిన్ ఉంటే అది క్యాన్సిల్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఇంట్రా కంపెనీ ట్రాన్సాక్షన్ వల్ల 2 ఎఫెక్ట్ అవుతున్నాయి ఇక్కడ. ఏంటిది? అసెట్ లయబిలిటీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి ఒకసారి. ఇంకోసారి అన్‌రియలైజ్డ్ గెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ నంబర్ 7 అమాల్గమేషన్ ఎక్స్‌పెన్సెస్. అమాల్గమేషన్ ఎక్స్‌పెన్సెస్ అనేవి నేను ఆల్రెడీ మనం మాట్లాడుకున్న సెల్లింగ్ కంపెనీలో అమాల్గమేషన్ ఎక్స్‌పెన్స్ అనేది మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ బట్టి పర్చేసింగ్ కంపెనీ అయినా బేర్ చేసుకోవచ్చు. సెల్లింగ్ కంపెనీ అయినా బేర్ చేసుకోవచ్చు. లేదా ఇద్దరు షేర్ చేసుకోవచ్చు ఆ అమౌంట్‌ని. ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ సెల్లింగ్ కంపెనీ ఎక్స్‌పెన్సెస్ పెయిడ్ బై సెల్లింగ్ కంపెనీ. సెల్లింగ్ కంపెనీ ఏం చేసింది? అమాల్గమేషన్ ఎక్స్‌పెన్స్ కట్టింది. కడితే మనం పర్చేసింగ్ కంపెనీ కదా! మన బుక్‌లో నో ఎంట్రీ. ఇప్పుడు ఎక్స్‌పెన్సెస్ పెయిడ్ బై పర్చేసింగ్ కంపెనీ. ఆ ఎక్స్‌పెన్స్ ఏదైతుందో అది మనం పే చేస్తున్నాం. ఇప్పుడు మనకి అది ఎక్స్‌పెన్సరే కదా! మరి లాసే కదా! చూడండి ఒకసారి. ఈ అమాల్గమేషన్ ఎక్స్‌పెన్స్ అనేది పర్చేసింగ్ కంపెనీకి ఎందుకు పెట్టాల్సొచ్చిందంటే, అది ఒక కంపెనీని కొనే ప్రాసెస్‌లో ఆ ఎక్స్‌పెన్స్ ఉంది కాబట్టి అదేంటి ఏ నేచర్ అది? క్యాపిటల్ నేచర్. ఎందుకంటే ఇది రికరింగ్ కాదు కదా! మనం డైలీ ఒక ఒక కంపెనీని కొనం కదా మనం. ఎప్పుడో ఒకసారి జరుగుతది కదా! ఇది రికరింగ్ నేచర్ కాదు. ఇట్స్ నాన్ రికరింగ్ నేచర్ ఎక్స్‌పెన్స్. అమాల్గమేషన్ ఎక్స్‌పెన్స్ అనేది నాన్ రికరింగ్ నేచర్ కాబట్టి ఇప్పుడు పర్చేసింగ్ కంపెనీ దాన్ని ఏం చేయాలి? P&Lకి ట్రాన్స్‌ఫర్ చేయొద్దు. చేయొద్దు. మరి ఎక్కడ ట్రాన్స్‌ఫర్ చేయాలిరా అని చూడండి ఒకసారి. స్టెప్ నంబర్ 2లో స్టెప్ నంబర్ 2లో స్టెప్ నంబర్ 2లో ఒకవేళ స్టెప్ నంబర్ 2లో గుడ్‌విల్ ఎరైజ్ అయ్యుంటే, గుడ్‌విల్ వచ్చుంటే, ఆ అమాల్గమేషన్ ఎక్స్‌పెన్స్ ఏం చేయాలి? గుడ్‌విల్‌కి యాడ్ చేయాలి. ఒకవేళ స్టెప్ నంబర్ 2లో గనక మనకేమొచ్చుంటది? క్యాపిటల్ రిజర్వ్ వస్తే దీనిలోకెళ్ళి మైనస్ చేయాలి. అమాల్గమేషన్ ఎక్స్‌పెన్స్ అనేది క్యాపిటల్ నేచర్ కాబట్టి స్టెప్ నంబర్ 2 బట్టి ఒకవేళ స్టెప్ నంబర్ 2లో మనకు గుడ్‌విల్ వచ్చుంటే గుడ్‌విల్‌కి యాడ్ చేయాలి. ఒకవేళ గుడ్‌విల్ రాకుండా క్యాపిటల్ రిజర్వ్ వస్తుంటే ఏం చేయాలి? క్యాపిటల్ రిజర్వ్ నుంచి రెడ్యూస్ చేయాలి. చూడండి ఒకసారి. ఎక్స్‌పెన్సెస్ పెయిడ్ బై పర్చేసింగ్ కంపెనీ. ఒకవేళ గుడ్‌విల్ వచ్చుంటే ఏం చేయాలి? ఎంతైతే ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 వచ్చింది. ఏది? అమాల్గమేషన్ ఎక్స్‌పెన్స్ అనేది. సో, గుడ్‌విల్ అకౌంట్ డెబిట్ 1,00,000 టు క్యాష్. ఒకవేళ పైన గుడ్‌విల్ రాలేదనుకో, క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ 1,00,000 అని రాసుకోవాలి. ఓకేనా? చూడండి. ఎక్స్‌పెన్సెస్ పెయిడ్ బై సెల్లింగ్ కంపెనీ అండ్ రియంబర్స్డ్ బై పర్చేసింగ్ కంపెనీ. ఆల్రెడీ పాయింట్ కూడా చెప్పేసుకున్నాం మనం. అంటే మీనింగ్ ఏంటిది? మనం కట్టాల్సిన అమాల్గమేషన్ ఎక్స్‌పెన్స్ ఎవరు కట్టిర్రు? సెల్లింగ్ కంపెనీ కట్టింది. మన బిహాఫ్. అంటే మీనింగ్ ఏంటిది మనం మన దగ్గర డబ్బులు లేక ఏం చేసినాం? సెల్లింగ్ కంపెనీ దగ్గర అమాల్గమేషన్ ఎక్స్‌పెన్స్ ఎంతైతే ఫర్ ఎగ్జాంపుల్ అమాల్గమేషన్ ఎక్స్‌పెన్స్ 1,00,000 అయింది. ఆ 1,00,000ని ఏం చేసినాం మనం? సెల్లింగ్ కంపెనీ దగ్గర నుంచి 1,00,000 లోన్ తీసుకొని మనం పే చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం లోన్ తీసుకుంటే ఏమైతదది? సెల్లింగ్ కంపెనీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అయితది. అంతేనా? సెల్లింగ్ కంపెనీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అయితది. అంతేనా? ఇప్పుడు చూడండి ఒకసారి. లోన్ తీసుకుంటే సెల్లింగ్ కంపెనీ అకౌంట్ డెబిట్ 1,00,000 టు బ్యాంక్ అని రాసుకోవాలి. మనకిచ్చింది ఐదు అమౌంట్ మనకివ్వకుండా ఏం చేసిందది? డైరెక్ట్ ఎక్స్‌పెన్స్ పే చేసింది. సో, టు సెల్లింగ్ కంపెనీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. ఎప్పుడు మనం లోన్ తీసుకుంటే. ఈ లోన్ ఏం చేయాలి మనం తిరిగి? ఎక్స్‌పెన్స్ అకౌంట్ సారీ తప్పు రాసిన. బ్యాంక్ అకౌంట్ డెబిట్ 1,00,000 టు సెల్లింగ్ కంపెనీ అకౌంట్ 1,00,000 అని వస్తది. ఎప్పుడు మనం లోన్ తీసుకుంటే సెల్లింగ్ కంపెనీ దగ్గర నుంచి. ఈ లోన్ ఏం చేయాలి మరి? ఎక్స్‌పెన్స్ పే చేయాలి. అమాల్గమేషన్ ఎక్స్‌పెన్స్ అకౌంట్ డెబిట్ 1,00,000 టు బ్యాంక్. ఒకసారి బ్యాంక్ డెబిట్ అయింది. ఒకసారి క్రెడిట్ అయింది. సో, నెట్ ఎంట్రీ ఏమొస్తది? అమాల్గమేషన్ ఎక్స్‌పెన్సెస్ అకౌంట్ డెబిట్ టు సెల్లింగ్ కంపెనీ అకౌంట్ వస్తది. బట్ అమాల్గమేషన్ ఎక్స్‌పెన్స్ అని మన బుక్‌లో రాయొద్దు. ఎందుకనంటే ఆ అమాల్గమేషన్ ఎక్స్‌పెన్స్ అనేది క్యాపిటల్ నేచర్ కాబట్టి స్టెప్ నంబర్ 2లో గనక ఒకవేళ గుడ్‌విల్ వస్తే ఇక్కడ ఏం రాయాలి? గుడ్‌విల్ అని రాయాలి. ఒకవేళ స్టెప్ నంబర్ 2లో క్యాపిటల్ రిజర్వ్ వస్తే ఇక్కడ క్యాపిటల్ రిజర్వ్ అని రాయాలి. అర్థమైంది కదా పాయింట్ ఇది? సో, గుడ్‌విల్ అకౌంట్ డెబిట్ టు సెల్లింగ్ కంపెనీ లేదా క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ టు సెల్లింగ్ కంపెనీ వస్తది. అంటే ఏమైనా తప్పు చెప్పినా నేను? చూడండి ఒకసారి. ఒకవేళ లోన్ తీసుకుంటే ఏమైతది? బ్యాంక్ అకౌంట్ డెబిట్ 1,00,000 టు సెల్లింగ్ కంపెనీ అకౌంట్
1,00,000 దాని నుంచి ఏం చేస్తాం మరి అమాల్గమేషన్ ఎక్స్‌పెన్స్ అని రాయకుండా గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అని రాస్తాం. ఇదే కదా సేమ్ ఎంట్రీ. దాన్ని నెట్ ఆఫ్ చేస్తే ఏమైతది బ్యాంక్ పోతది. ఈ 2 మిగులుతది. ఏంటిది గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ టు సెల్లింగ్ కంపెనీ అకౌంట్. అదే కదా మనం ఎంట్రీ పాస్ చేసింది అక్కడ. అర్థమైందని నేను అనుకుంటున్నా. చూడండి ఒకసారి. ఇప్పుడు ఏం చేయాలి మరి ఇప్పుడు లోన్ తీసుకున్నాం. మళ్ళీ లోన్ రీపే చేయాలి కదా! రీపేయింగ్ ఎంట్రీ. సెల్లింగ్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. సెల్లింగ్ కంపెనీ అకౌంట్ ఏమైంది? క్రెడిట్ అయిందంటే దీన్ని క్రెడిటార్ లెక్క రాసుకున్నాం మనం. ఇప్పుడు ఏం చేస్తున్నాం పేమెంట్ అప్పుడు డెబిట్ చేస్తున్నాం టు బ్యాంక్ అకౌంట్. ఇది జరిగేది. ఇప్పుడు చూడండి ఇక్కడ చాలా కీన్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గుడ్ విల్ ఉంది. క్యాపిటల్ రిజర్వ్‌కి డెబిట్ చేయాలన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఇఫ్ ఇన్ స్టెప్ నంబర్ 2 నో గుడ్ విల్, నో క్యాపిటల్ రిజర్వ్. స్టెప్ నంబర్ 2లో గుడ్ విల్ రాలేదు. క్యాపిటల్ రిజర్వ్ రాలేదు. మరి అలాంటప్పుడు ఈ అమాల్గమేషన్ ఎక్స్‌పెన్సెస్ మరి ఏం చేయాలంటే ఒకవేళ అక్కడ నో గుడ్ విల్, నో క్యాపిటల్ రిజర్వ్ వచ్చిందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ అమాల్గమేషన్ 1,00,000 ఉంది. ఇక్కడ నో గుడ్ విల్, నో క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ ఉంది. అక్కడ ఏం లేదు. గుడ్ విల్ రాలేదు. క్యాపిటల్ రిజర్వ్ రాలేదు. అప్పుడు ఏం చేయాలి? క్రియేట్ గుడ్ విల్ టు ద ఎక్స్‌టెంట్ ఆఫ్ అమాల్గమేషన్ ఎక్స్‌పెన్సెస్. ఇప్పుడేం చేయాలి? అమాల్గమేషన్ ఎక్స్‌పెన్సెస్ ఎంతైతే ఉందో అంత అమౌంట్‌కి క్రియేట్ న్యూ గుడ్ విల్. గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు 1,00,000 టు క్యాష్. అర్థమైందా పాయింట్ ఇది? ఓకేనా? ఒకవేళ ఎప్పుడు స్టెప్ నంబర్ 2లో గుడ్ విల్ గాని, క్యాపిటల్ గాని రాకపోతే అప్పుడేం చేయాలి? ఎంతైతే అమాల్గమేషన్ ఎక్స్‌పెన్సెస్ ఉన్నాయో టు ద ఎక్స్‌టెంట్ ఆఫ్ అమాల్గమేషన్ ఎక్స్‌పెన్స్ క్రియేట్ గుడ్ విల్. ఓకేనా? దెన్ క్రియేట్ గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు అమాల్గమేషన్ ఎక్స్‌పెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇన్ స్టెప్ నంబర్ 2 క్యాపిటల్ రిజర్వ్ ఎంతొచ్చింది? 1,00,000 వచ్చిందనుకుందాం. స్టెప్ నంబర్ 2లో క్యాపిటల్ రిజర్వ్ వచ్చింది. అండ్ అమాల్గమేషన్ ఎక్స్‌పెన్స్ 2,00,000 వచ్చింది. అమాల్గమేషన్ ఎక్స్‌పెన్స్ 2,00,000 వచ్చింది. అప్పుడేం చేయాలి చూడండి ఒకసారి. ఎంట్రీ చూద్దామా? క్యాపిటల్ రిజర్వ్ ఎంతుంది? 1,00,000 ఉంది. క్యాష్ ఎంత పే చేసినాం మనం? 2,00,000 మరి సెట్ ఆఫ్ అయిందా? కాలేదు. ఇలాంటప్పుడు ఏం చేయాలి? అంటే మనకు అమాల్గమేషన్ ఎక్స్‌పెన్సెస్ ఈస్ మోర్ దెన్ క్యాపిటల్ రిజర్వ్ అయితే అమాల్గమేషన్ ఎక్స్‌పెన్సెస్ ఈస్ మోర్ దెన్ క్యాపిటల్ రిజర్వ్ అయితే ఎంతైతే ఎక్సెస్ అమౌంట్ వచ్చిందో ఆ ఎక్సెస్ అమౌంట్‌కి ఏం చేయాలి? క్రియేట్ గుడ్ విల్. మళ్ళొకసారి చెప్తానండి. అమాల్గమేషన్ ఎక్స్‌పెన్సెస్ గనక మోర్ దెన్ క్యాపిటల్ రిజర్వ్ అయితే అప్పుడేం చేయాలి? ఎంతైతే ఎక్సెస్ అమాల్గమేషన్ ఎక్స్‌పెన్స్ ఉందో, ఆ ఎక్సెస్ అమౌంట్ ఏం చేయాలి? క్రియేషన్ ఆఫ్ గుడ్ విల్ చేయాలి. అంటే ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. అమాల్గమేషన్ ఎక్స్‌పెన్సెస్ 2,00,000 అనుకున్నాం. క్యాపిటల్ రిజర్వ్ 1,00,000 అనుకుందాం. సో, ఇప్పుడు మరి ఏమైంది? ఎక్సెస్ ఎంత ఉందో ఇంకా 1,00,000 ఉంది. ఆ 1,00,000 ఏం చేయాలి? గుడ్ విల్ క్రెడిట్ చేయాలి. సో, గుడ్ విల్ అకౌంట్ డెబిట్ 1,00,000 క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ 1,00,000 టు క్యాష్ 2,00,000. అర్థమైందా పాయింట్ ఇప్పుడు? ఒక్కసారి మళ్ళీ ఒకసారి బ్రీఫ్‌గా చెప్తా చూడండి. ఇప్పుడు అమాల్గమేషన్ ఎక్స్‌పెన్సెస్ అనేది క్యాపిటల్ నేచర్ కాబట్టి స్టెప్ నంబర్ 2 పైన బేస్ ఉంటది ఎంట్రీ అనేది. ఒకవేళ స్టెప్ నంబర్ 2 గనక మనకు గుడ్ విల్ వచ్చుంటే ఇప్పుడు అమాల్గమేషన్ ఎక్స్‌పెన్స్ ఎంతైతే అమౌంట్ ఉందో ఏం చేయాలి మనం? గుడ్ విల్ అమౌంట్‌కి యాడ్ చేయాలి. సో, గుడ్ విల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ అని రాసుకోవాలి. ఒకవేళ స్టెప్ నంబర్ 2లో గుడ్ విల్ రాలేదు. క్యాపిటల్ రిజర్వ్ వచ్చింది. ఇప్పుడు అమాల్గమేషన్ ఎక్స్‌పెన్స్ ఏం చేయాలి? క్యాపిటల్ రిజర్వ్‌కి అడ్జస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అని రాసుకోవాలి. ఎప్పుడు? ఒకవేళ స్టెప్ నంబర్ 2లో గనక క్యాపిటల్ రిజర్వ్ వచ్చుంటే. ఒకవేళ స్టెప్ నంబర్ 2లో నో గుడ్ విల్, నో క్యాపిటల్ రిజర్వ్ వచ్చుంటే, నో గుడ్ విల్, నో క్యాపిటల్ రిజర్వ్. క్యాపిటల్ రిజర్వ్ 0, గుడ్ విల్ 0 వచ్చింది. అప్పుడేం చేయాలి అమాల్గమేషన్ ఎక్స్‌పెన్సెస్? ఎంతైతే అమాల్గమేషన్ ఎక్స్‌పెన్సెస్ ఇంకర్ అయినామో అంత అమౌంట్‌కి ఇప్పుడు గుడ్ విల్ క్రెడిట్ చేయాలి. సో, ఎంట్రీ ఏమొస్తది? గుడ్ విల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఇదొక సినారియో. నెక్స్ట్ సినారియో ఏంటిది? ఒకవేళ స్టెప్ నంబర్ 2లో గనక ఏమొచ్చింది? క్యాపిటల్ రిజర్వ్ వచ్చింది. ఎంతొచ్చింది? 1,00,000 వచ్చింది. బట్ అమాల్గమేషన్ ఎక్స్‌పెన్స్ ఎంతయింది? 2,00,000 అయింది. ఇప్పుడు మనం ఎంత అడ్జస్ట్ చేయొచ్చు క్యాపిటల్ రిజర్వ్ నుంచి? ఓన్లీ 1,00,000 అడ్జస్ట్ చేయొచ్చు. మరి ఈ 1,00,000 ఏదైతే అడ్జస్ట్ చేయలేని 1,00,000 ఉందో, ఆ 1,00,000 ఏం చేయాలి మనం? ఇప్పుడు గుడ్ విల్ క్రియేట్ చేయాలి. ఎంట్రీ ఏమొస్తది? గుడ్ విల్ అకౌంట్ డెబిట్ 1,00,000 క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ 1,00,000 టు క్యాష్ ఆర్ బ్యాంక్ 2,00,000 ఇది ఎంట్రీ. ఇది మీరు గమనించాల్సిన పాయింట్. ఈ పాయింట్ కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది మనకి. నెక్స్ట్ ఈ పాయింట్ పైన ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఏందంటే స్టెప్ నంబర్ 3 ఈ పాయింట్ కొంచెం మీరు హైలైట్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకనంటే ఈ 3 పాయింట్స్ దగ్గర మీరు కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. స్టెప్ నంబర్ 3 ఎక్కడ ఏం కన్‌ఫ్యూజ్ అవుతారనంటే సెక్యూరిటీస్ ప్రీమియం కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ అన్‌రియలైజ్డ్ గెయిన్ అయితే ఉందో అదేమైతుందంటే మీరు ఐడెంటిఫై చేయలేకపోవచ్చు క్వెషన్‌లో. సో, అది ఐడెంటిఫై చేయనీక అక్కడ కొంచెం పాయింట్‌ని కీన్‌గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ అమాల్గమేషన్ ఎక్స్‌పెన్స్ దగ్గర అమాల్గమేషన్ ఎక్స్‌పెన్స్ ఎక్కడ ట్రాన్స్‌ఫర్ అయ్యాలనేది క్వెషన్ అనమాట. ఓకేనా?
ఇది. స్టెప్ నంబర్ 8 అకౌంటింగ్ ఫర్ స్టాట్యుటరీ రిజర్వ్. ఒకవేళ సెల్లింగ్ కంపెనీలో గనక ఏదైనా స్టాట్యుటరీ రిజర్వ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్లింగ్ కంపెనీలో ఒక స్టాట్యుటరీ రిజర్వ్ ఉందనమాట. దాని లైఫ్ ఎంత అంటే 5 ఇయర్స్. ఓకేనా? అంటే సెల్లింగ్ కంపెనీ ఆ స్టాట్యుటరీ రిజర్వ్‌ని 5 ఇయర్స్ వాళ్ళ బ్యాలెన్స్ షీట్‌లో చూపెట్టాలని మీనింగ్ అది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సెల్లింగ్ కంపెనీ థర్డ్ ఇయర్ ఎండ్‌కి అంటే స్టాట్యుటరీ రిజర్వ్ క్రియేట్ అయినప్పటి నుంచి స్టాట్యుటరీ రిజర్వ్ ఎంత 5 ఇయర్స్ ఉండాలి. స్టాట్యుటరీ రిజర్వ్ క్రియేట్ అయినప్పటి నుంచి థర్డ్ ఇయర్ ఎండ్‌లో ఏమైపోయింది? అమాల్గమేషన్ జరిగిపోయింది. అంటే ఏమైంది? సెల్లింగ్ కంపెనీ చచ్చిపోయింది. మరిప్పుడు స్టాట్యూటరీ రిజర్వ్ ఏం చేయాలి? 5 ఇయర్స్ మెయింటైన్ చేయాలి. కాబట్టి సెల్లింగ్ కంపెనీకి ఏదైతే ఆబ్లిగేషన్ ఉందో, ఆ ఆబ్లిగేషన్ ఇప్పుడు ఎవరు ఫుల్‌ఫిల్ చేయాలి? పర్చేసింగ్ కంపెనీ ఫుల్‌ఫిల్ చేయాలి. ఇప్పుడు సెల్లింగ్ కంపెనీ ఎన్ని రోజులు ఫుల్‌ఫిల్ చేసింది స్టాట్యూటరీ రిజర్వ్ గురించి? 3 ఇయర్స్ ఫుల్‌ఫిల్ అయిపోయింది. ఇంకా 2 ఇయర్స్ ఇప్పుడు ఫుల్‌ఫిల్ చేయాలి. ఎవరు ఫుల్‌ఫిల్ చేయాలి? మనం ఫుల్‌ఫిల్ చేయాలి. ఎవరు? మనం అంటే ఇక్కడ పర్చేసింగ్ కంపెనీ. సో, అలాంటిది ఏదైనా స్టాట్యూటరీ రిజర్వ్ సెల్లింగ్ కంపెనీలో ఉంటే, అన్‌ఎక్స్‌పైర్డ్ స్టాట్యూటరీ రిజర్వ్ అని ఉంటే, ఆ అన్‌ఎక్స్‌పైర్డ్ పీరియడ్ మనం ఏం చేయాలి? మన బుక్‌లో అకౌంటింగ్ చేయాలి. దానికి ఎంట్రీ చూడండి ఒకసారి. అమాల్గమేషన్ అడ్జస్ట్‌మెంట్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ టు స్టాట్యూటరీ రిజర్వ్ అకౌంట్. రిజర్వ్ అంటే క్రెడిట్ బ్యాలెన్స్ కదా! క్రెడిట్ బ్యాలెన్స్. ఇప్పుడు ఆ రిజర్వ్‌ని జస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మన పైన స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ ఉంది కాబట్టి మనం రిటర్న్ దానికన్నా మనం పైసలు కట్టాల్సిన అవసరం లేదు. దాన్ని మనం తీసుకోలేదు. కాబట్టి జస్ట్ ఈ రిజర్వ్ మెయింటైన్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నాం? స్టాట్యూటరీ రిజర్వ్‌ని క్రియేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ 10,00,000 అనుకుందాం. ఈ 10,00,000కి ఒక డమ్మీ ఎంట్రీ అమాల్గమేషన్ అడ్జస్ట్‌మెంట్ రిజర్వ్ అకౌంట్ 10,00,000 ఒక లెడ్జర్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఇది చేస్తాం. దీన్నేం జేస్తాం? ఆఫ్టర్ ఎక్స్‌పైరీ ఏదైతే లైఫ్ మనం 5 ఇయర్స్ అన్నామో, ఎక్స్‌పైరీ అయిపోయింది. ఎక్స్‌పైరీ రోజు మనం ఏం జేయాలి? ఈ ఎంట్రీని రివర్స్ పాస్ చేయాలి. ఓకేనా? ఈ అమాల్గమేషన్ అడ్జస్ట్‌మెంట్ రిజర్వ్ అనేది ఎక్కడ చూపెట్టాలి బ్యాలెన్స్ షీట్‌లో అంటే, అదర్ కరెంట్ అసెట్ ఇఫ్ టైమ్ లైన్ ఈస్ మోర్ థాన్ 12 మంత్స్. అంటే ఎక్స్‌పైరీ టైమ్ ఏముంది ఇంకా 2 ఇయర్స్ ఉంది. 2 ఇయర్స్ ఉంది కాబట్టి మోర్ థాన్ 12 మంత్స్ కాబట్టి ఏం చేయాలి? నాన్ కరెంట్ అసెట్‌లో చూపెట్టాలి. ఒకవేళ దాని లైఫ్ 1 ఇయర్ ఉందనుకో, కరెంట్ అసెట్‌లో చూపెట్టాలి. ఓకేనా? ఇది అమాల్గమేషన్ అడ్జస్ట్‌మెంట్ రిజర్వ్ అది. ఇది రివర్సల్ ఎంట్రీ. ఎప్పుడు? ఆఫ్టర్ ఎక్స్‌పైరీ ఆఫ్ టైమ్. ఇలా మనం ఏం చేయాలి? ఈ 8 స్టెప్స్ మీరు ఫాలో అయితే అకౌంటింగ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పర్చేసింగ్ కంపెనీ అండర్ పర్చేజ్ మెథడ్ కంప్లీట్‌గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి 7 స్టెప్స్. స్టెప్ నంబర్ 1 ఏంటిది మనం ఫస్ట్ బిజినెస్ పర్చేజ్ చేసినాం. క్రెడిట్ బేసిస్ పైన అని చెప్పి ఎంటర్ రాయాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలి? అసెట్స్ అండ్ లయబిలిటీస్ మన బుక్‌లో ఇన్కార్పొరేట్ చేయాలి. ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. ఇన్కార్పొరేట్ చేసేటప్పుడు ఏమొస్తది మనకు మన బుక్‌లో ఇన్కార్పొరేట్ చేసినప్పుడు ఏం చేయాలి? ఏం చెక్ చేసుకోవాలి? నెట్ అసెట్స్. పర్చేజ్ కన్సిడరేషన్‌కి నెట్ అసెట్స్‌కి డిఫరెన్స్ ఏమైతది? గుడ్‌విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ అయితది. స్టెప్ నంబర్ 2లో మనకి గుడ్‌విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ వస్తది. మరి గుడ్‌విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ మీనింగ్ ఏంటిది? చూడండి ఒకసారి. పర్చేజ్ కన్సిడరేషన్ ఈస్ గ్రేటర్ థాన్ ఇక్కడ రాసుకుందాం మనం. పర్చేజ్ కన్సిడరేషన్ ఈస్ గ్రేటర్ థాన్ నెట్ అసెట్. అంటే మనకొచ్చిన అసెట్స్ కంటే మనం ఇచ్చిన అమౌంట్ ఎక్కువుంది. అప్పుడేమొస్తది మనకు గుడ్‌విల్ వస్తది. ఇక్కడేమొస్తది? సీఆర్ షార్ట్‌కట్ రాసుకుందాం దీన్ని. ఈజ్ ఈక్వల్ టు గుడ్‌విల్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ రిజర్వ్. అంటే డిఫరెన్స్ బిట్వీన్ డిఫరెన్స్ బిట్వీన్ నెట్ అసెట్స్ అండ్ పర్చేజ్ కన్సిడరేషన్ ఐదర్ గుడ్‌విల్ అన్నా గావచ్చు, లేదా క్యాపిటల్ రిజర్వ్ అన్నా గావచ్చు. గుర్తుపెట్టుకోండి డిఫరెన్స్ బిట్వీన్ నెట్ అసెట్స్ అండ్ పర్చేజ్ కన్సిడరేషన్ కెన్ బి గుడ్‌విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్. నెట్ అసెట్ అనే మీనింగ్ ఏంటిది? అసెట్స్ టేకెన్ మైనస్ లయబిలిటీస్ టేకెన్. అసెట్స్ టేకెన్ మైనస్ లయబిలిటీస్ టేకెన్ ఈజ్ ఈక్వల్ టు నెట్ అసెట్స్. ఇక్కడ రాసుకున్నాం అదే విధంగా. నెట్ అసెట్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్ టేకెన్ మైనస్ లయబిలిటీ టేకెన్. రెండిటికి అదే ఫార్ములా. ఓకేనా? నెట్ అసెట్ అంటే కన్‌ఫ్యూజ్ అవ్వకండి. నెట్ అసెట్స్ అంటే అసెట్స్ టేకెన్ మైనస్ లయబిలిటీస్ టేకెన్. ఓకేనా? అర్థమవుతుందా పాయింట్ ఇది? ఇది ఇక్కడ మీరు స్టెప్ నంబర్ 2లో మీరు కనుక్కుంటారు. ఎప్పుడు గుడ్ విల్ వస్తది? ఎప్పుడు క్యాపిటల్ జీరో వస్తదంటే తెలుసు కదా మీకు డిఫరెన్స్. ఓకేనా? నెక్స్ట్ పేమెంట్ టు సెల్లింగ్ కంపెనీ. సెల్లింగ్ కంపెనీకి ఏదైనా మనం పేమెంట్ చేసే ప్రాసెస్‌లో మనం ఎక్కడ మర్చిపోతామంటే సెక్యూరిటీస్ ప్రీమియం దగ్గర కన్‌ఫ్యూజ్ అవుతాం. అక్కడ కొంచెం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్టెప్ నంబర్ 4 నథింగ్ ఏదైనా లయబిలిటీ పేమెంట్ అది. ఇది ఇంటర్ కంపెనీ డెట్ నథింగ్. ఇక్కడ అన్‌రియలైజ్డ్ గెయిన్ ఉంటే కొంచెం అబ్జర్వ్ అవ్వండి. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి చెక్ చేసుకోండి. అమాల్గమేషన్ ఎక్స్‌పెన్సెస్. క్యాపిటల్ నేచర్ గుర్తుపెట్టుకోండి. అమాల్గమేషన్ ఎక్స్‌పెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా? గుడ్‌విల్లా, క్యాపిటల్ రిజర్వా అనేది. నెక్స్ట్ అకౌంటింగ్ ఫర్ స్టాట్యూటరీ రిజర్వ్. ఇది గుర్తుపెట్టుకోండి. అమాల్గమేషన్ అడ్జస్ట్‌మెంట్ రిజర్వ్ అనేది ఎక్కడ చూపెట్టాలనేది ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఓకేనా?
ఇలా ఈ 7 స్టెప్స్ ఫాలో అయితే మనకి అకౌంటింగ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పర్చేజింగ్ కంపెనీ అండర్ పర్చేజ్ మెథడ్ కంప్లీట్ అయినట్టే. ఓకేనా? నెక్స్ట్ ఏ మెథడ్ ఉంది ఇప్పుడు? పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్. పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్ ఎప్పుడు ఫాలో అవుతాం పర్చేజింగ్ కంపెనీలో? ఆ 5 మనం మాట్లాడుకున్నాం కదా! ఆ 5 పాయింట్స్ అమాల్గమేషన్ ప్రాసెస్ గనుక సాటిస్ఫై చేస్తే మనం పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్‌కి పోతాం. ఓకేనా? 5 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. చాలా చెప్పింది కదా! గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేయండి. ఇది విన్న తర్వాత క్వెషన్స్ ట్రై చేయండి. ఆల్మోస్ట్ మాక్సిమం కేస్‌లో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎక్సెప్ట్ పర్చేజ్ కన్సిడరేషన్ ఒక 2, 3 దగ్గర మీరు కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ నేను ఇక్కడ కవర్ చేయట్లేదు ఆ పాయింట్. మేబీ కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ పర్చేజ్ కన్సిడరేషన్ మీరు ఒక 2, 3 క్వెషన్‌లు చేస్తా ఉంటే మీకు అది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో, బట్ ఈ స్టెప్స్ మీరు ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా 100% క్వెషన్ సాల్వ్ అయిపోతుంది. ఓకేనా? బిలీవ్ మీ ఖచ్చితంగా సాల్వ్ అయిపోతుంది. సో, 5 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. చలో స్టార్ట్. నెక్స్ట్ మెథడ్ పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్. ఈ పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్‌కి మనం కొంచెం బ్యాక్‌గ్రౌండ్ చెప్తా చూడండి ఒకసారి. మీరు గమనిస్తే ఆ పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్ ఏమైతుంది? ఈ 5 పాయింట్స్ మనమైతే స్టార్టింగ్‌లో మాట్లాడుకున్నామో, ఆ పాయింట్స్ అన్నీ సాటిస్ఫై చేసే దాన్ని మనం ఏమంటున్నాం? పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్ వాడాలి అని చెప్తుంది కదా! ఇలా 5 పాయింట్స్ గమనియండి. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుంది? సెల్లింగ్ కంపెనీ యొక్క అసెట్స్, లయబిలిటీస్, రిజర్వ్స్ అన్నీ పర్చేజింగ్ కంపెనీకి ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. స్టెప్ నంబర్ 2 ఏం చెప్తుంది? ఎవరైతే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్సో సెల్లింగ్ కంపెనీలో 90% షేర్ హోల్డింగ్ ఉన్న షేర్ హోల్డర్స్ మొత్తం ఏం కావాలి పర్చేసింగ్ కంపెనీలో? షేర్ హోల్డర్స్ అవ్వాలని చెప్పింది. నెక్స్ట్ ఆ షేర్ హోల్డర్స్‌కి పర్చేజ్ కన్సిడరేషన్ ఏమి ఇయ్యాలంట? పర్చేసింగ్ కంపెనీ యొక్క ఈక్విటీ షేర్స్ ఇవ్వాలట. అవును. స్టెప్ నంబర్ 4 ఏం చెప్తుంది? స్టెప్ నంబర్ 4 ఏం చెప్తుంది? ఇప్పుడు సారీ. చలో పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్. ఎక్కడ పోయినాము? స్టెప్ నంబర్ 4. స్టెప్ నంబర్ 4 ఏం చేస్తామంటే, ఏవైతే అసెట్స్ మనం ఇన్కార్పొరేట్ చేసుకున్నామో, ఏవైతే అసెట్స్, లయబిలిటీస్, రిజర్వ్స్ తీసుకోవాలో, అవి మన బుక్‌లో ఎట్లా రాసుకోవాలి? బుక్ వాల్యూకి రాసుకోవాలి. అంటే మనం ఈ కండిషన్స్ అన్నీ చూస్తే మీకు ఏం అర్థమవుతుంది? అంటే నథింగ్ బట్ పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్ అంటే ఏం లేదు. అదే కంపెనీ, అదే షేర్ హోల్డర్స్, అవే అసెట్స్, అవే లయబిలిటీస్ యాజ్ ఇట్ ఈజ్ ఇన్‌లో ఉంటాయి పర్చేజింగ్ కంపెనీలో. కానీ ఇక్కడ ఏమైతుందంటే, చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. ఉడిపి అనే పేరుందనమాట. ఉడిపి అనే పేరుంది. ఏది సెల్లింగ్ కంపెనీకి. పర్చేజింగ్ కంపెనీకి ఏం చేశారు? జస్ట్ నేమ్ మారుస్తారనమాట. న్యూ ఉడిపి అనే పేరు పెట్టారు. జస్ట్ నేమ్ సేక్ మాత్రమే. పేరు మాత్రమే మారుతుంది. అక్కడున్న లయబిలిటీస్, అసెట్స్, రిజర్వ్స్, ఈక్విటీ షేర్ హోల్డర్స్ ప్రతి ఒక్కటి యాజ్ ఇట్ ఈజ్ అవే ఉంటాయి. అవే బ్యాలెన్స్ షీట్ అదే కథ. కాబట్టి ఇక్కడ పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్‌లో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్ దేనికి పెడుతున్న పేరు? సెల్లింగ్ కంపెనీ, పర్చేజింగ్ కంపెనీ. వన్ ఎట్ ద సేమ్ జస్ట్ పేరు మారుతుంది. కాబట్టి దీనికి అకౌంటింగ్ ప్రొసీజర్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఓకేనా? ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో మీకు రన్ అవ్వాలి. చూడండి ఒకసారి. స్టెప్ నంబర్ 1 అకౌంటింగ్ ఫర్ బిజినెస్ పర్చేస్. మనం ఏం చేయాలి ఇప్పుడు సెల్లింగ్ కంపెనీలో? మనం సారీ పర్చేజింగ్ కంపెనీలో. పర్చేజింగ్ కంపెనీ సెల్లింగ్ కంపెనీని పర్చేజ్ చేస్తుంది ఆన్ క్రెడిట్ బేసిస్. సో, మనం ఏం పర్చేజ్ చేసినాం? పర్చేజ్ చేసిన అసెట్ పేరు బిజినెస్ పర్చేస్ అకౌంట్ టు సెల్లింగ్ కంపెనీ అకౌంట్. ఇక్కడ ఏమొస్తది? ఏదైతే మనం పీసీ అనుకుంటామో ఆ పీసీ ఇక్కడ రాసుకుంటాం మనం. సో, సెల్లింగ్ కంపెనీ ఎవరు ఇక్కడ? క్రెడిటార్ కాబట్టి అక్కడ అది రాసుకుంటాం. నెక్స్ట్ ఇన్‌కార్పొరేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అండ్ ఆల్ రిజర్వ్స్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ ఇన్ ద బుక్స్ ఆఫ్ పర్చేజింగ్ కంపెనీ. ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అసెట్స్, లయబిలిటీస్ అన్నీ పర్చేజింగ్ కంపెనీలో ఏ వాల్యూకి రికార్డ్ చేయాలి? బుక్ వాల్యూకి రికార్డ్ చేయాలి. ఫెయిర్ వాల్యూ, అగ్రి వాల్యూ ఇచ్చాడు క్వెషన్‌లో అవి ఇగ్నోర్ చేయాలి. మనకేమి ఇంపార్టెంట్ ఇక్కడ? ఓన్లీ బుక్ వాల్యూయే ఇంపార్టెంట్. చూడండి ఒకసారి. అన్ని అసెట్స్‌ని బుక్ వాల్యూకి ఇన్కార్పొరేట్ చేసుకుంటే 100 క్రోర్స్ వచ్చిందనుకుందాం. లయబిలిటీస్ అన్నీ ఇన్కార్పొరేట్ చేసుకున్నాం మనం. 30 క్రోర్స్ వచ్చింది. నెట్ అసెట్స్ ఎంత? 70,00,00,000. సో, సో నెట్ అసెట్స్ ఎంత? 60,00,00,000 సార్. బిజినెస్ పర్చేస్ ఇక్కడ మనం అసెట్స్ అవన్నీ ఇన్కార్పొరేట్ చేసుకున్నాం గదా! ఎందువల్ల? ఈ బిజినెస్ పర్చేస్‌లో ఇవన్నీ వచ్చినాయి మనకి. ఏమొచ్చినాయి? అసెట్స్, లయబిలిటీస్ వచ్చినాయి. ఈ బిజినెస్ పర్చేస్‌లో మనకేమొచ్చినాయి? అసెట్స్, లయబిలిటీస్ వచ్చినాయి. దాన్నేం చేసినాం? బుక్ వాల్యూకి ఇన్కార్పొరేట్ చేసుకున్నాం. ఇక్కడేం చేయాలి మరి? పీసీ. ఎంత? 70,00,00,000 అనుకుందాం. డిఫరెన్స్ ఎంత రెండిటిది? 100 - 30 70 క్రోర్స్. బిజినెస్ పర్చేస్ ఎంత? 100 క్రోర్స్ అనుకుందాం. మనం పర్చేస్ కన్సెషన్ 100 క్రోర్స్ వచ్చింది. మనకొచ్చిన నెట్ అసెట్స్ ఎంత? 70,00,00,000. డిఫరెన్స్ ఎంత? 30 క్రోర్స్.
ఇక్కడ చూడండి. ఎప్పుడైనా సరే పర్చేజ్ మెథడ్‌లో మనం నెట్ అసెట్స్, పర్చేజ్ కన్సిడరేషన్ డిఫరెన్స్ ఏం చేసినాం? ఐదర్ గుడ్‌విల్లో లేదా క్యాపిటల్ అనుకున్నాం కదా! ఇక్కడ గుడ్‌విల్, క్యాపిటల్ రాదు. ఎందుకంటే మీకు నిజంగా స్టోరీ చెప్పినా కదా! పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్ నథింగ్ బట్ సేమ్ కంపెనీ, సేమ్ షేర్ హోల్డర్స్, సేమ్ అసెట్స్ అవన్నీ ఉన్నాయి. మరిప్పుడు జస్ట్ బిజినెస్ పేరు మారింది కదా! అప్పుడు గుడ్‌విల్, క్యాపిటలైజర్ వస్తదా? అలౌ చేయదు స్టాండర్డ్. గుడ్‌విల్ ఆర్ క్యాపిటలైజర్ స్టాండర్డ్ అలౌ చేయడం లేదు. రీజన్ ఏంటిది? ఒకటే కంపెనీ. ఒకటే కంపెనీ. ఆహ్, ఏదైతే ఉడిపి అనే కంపెనీ ఉందో మనం అనుకున్నాం కదా! పేరు సెల్లింగ్ కంపెనీ ఉడిపి అని చెప్పి, పర్చేజింగ్ కంపెనీ న్యూ ఉడిపి అని చెప్పి. ఉడిపి అనే పేరు పెడితే బిజినెస్ రన్ అవ్వట్లేదు కాబట్టి నువ్వేం చేసినావు? బిజినెస్ పేరు మారుస్తున్నావు. మరి అలాంటప్పుడు నీ గుడ్‌విల్ ఎక్కడిది? ఈ ఉడిపి అనే కంపెనీకి, ఉడిపి అనే నేమ్‌తోని ఉన్న కంపెనీకి లాస్‌లొచ్చినాయి గనుక నువ్వు న్యూ ఉడిపి అనే పేరు పెట్టుకున్నావు గదా! మరి అలాంటప్పుడు నీ గుడ్‌విల్ ఎక్కడిది? అసలు నీకు సో, కాబట్టి ఇక్కడ గుడ్‌విల్‌ని రికార్డ్ చేయడానికి ఏఎస్ 14 అలో చేయట్లేదు. ఎప్పుడు పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్. అర్థమైందని నేను అనుకుంటున్న పాయింట్. ఎందుకు గుడ్‌విల్, క్యాపిటలైజర్ అలో చేయట్లేదనంటే సేమ్ కంపెనీ నీకు లాస్‌లొచ్చినాయి కాబట్టి పేరు మార్చినావు. అలాంటప్పుడు నీ గుడ్‌విల్ ఎక్కడిది? అందుకని సో, అందుకని చెప్పి గుడ్‌విల్ అనేది అలో చేయట్లేదు రికార్డ్ చేయడం కోసం. సమ్మరీ ఇప్పుడు. డిఫరెన్స్ ఎంత? 70, 100. మరి డిఫరెన్స్ ఎంతొచ్చింది? 30 క్రోర్స్. మరి 30 క్రోర్స్ ఏంటి డిఫరెన్స్ బిట్వీన్ నెట్ అసెట్స్ అండ్ బిజినెస్ పర్చేజ్ కన్సిడరేషన్‌కి మరిప్పుడు ఏమొస్తదిరా అంటే 30 క్రోర్స్ ఏదైతే డిఫరెన్స్ ఉందో మరి ఏంటిదిరా అంటే చూడండి ఒకసారి. డిఫరెన్స్ బిట్వీన్ పర్చేజ్ కన్సిడరేషన్ అండ్ పెయిడ్ అప్ క్యాపిటల్. డిఫరెన్స్ బిట్వీన్ పర్చేజ్ కన్సిడరేషన్ అండ్ పెయిడ్ అప్ క్యాపిటల్. పెయిడ్ అప్ క్యాపిటల్. Difference between purchase consideration and paid up capital of selling company shall be adjusted in general reserve and not from specific reserve of selling company. ఇక్కడ ఏం చెప్తుందంటే పర్చేజ్ కన్సిడరేషన్ అండ్ పెయిడ్ అప్ క్యాపిటల్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ. ఇక్కడ ఏం చెప్తుందంటే డిఫరెన్స్ అనేది నెట్ అసెట్స్‌కి బిజినెస్ పర్చేజ్ కాదు. ఎట్లయితే మనం అక్కడ చూసినామో పర్చేజింగ్ కంపెనీలో పర్చేజ్ మెథడ్‌లో మనం ఏం చేసినాం నెట్ అసెట్స్‌కి పర్చేజ్ కన్సిడరేషన్ డిఫరెన్స్ తీసుకొని అది క్యాపిటల్ రిజర్వ్ లేకపోతే గుడ్‌విల్ రికగ్నైజ్ చేసినాం కదా! ఇక్కడ అది అలౌ చేయట్లేదు ఏసుకోవట్లేదు. అదే కదా మనం మాట్లాడుకుంది. ఇక్కడ ఏం చెప్తుంది? డిఫరెన్స్ బిట్వీన్ పర్చేజ్ కన్సిడరేషన్ అండ్ పెయిడ్ అప్ క్యాపిటల్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ. సెల్లింగ్ కంపెనీ ఒక పెయిడ్ అప్ క్యాపిటల్‌ని, పర్చేజ్ కన్సిడరేషన్ రెండిటిని కంపేర్ చేయమని చెప్తుంది. కంపేర్ చేసి ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో అడ్జస్టెడ్ ఫ్రమ్ జనరల్ రిజర్వ్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ. ఈ డిఫరెన్స్ అనేది సెల్లింగ్ కంపెనీ యొక్క జనరల్ రిజర్వ్స్ నుంచి అడ్జస్ట్ చేయమని చెప్తుంది. ఎందుకంటే చూడండి ఒకసారి చిన్న మాట చెప్తాను నేను. ఆహ్, చిన్న కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను దీని కింద. ఎందుకు అట్లా చెప్పిందో. సరే సెల్లింగ్ కంపెనీ ఉంది. దానికి ఒక బ్యాలెన్స్ షీట్, లయబిలిటీస్, అసెట్స్ 100 క్రోర్స్ ఉన్నాయి. 100 క్రోర్స్ ఉన్నాయి. దీంట్లో 70 క్రోర్స్ ఏమో ఔట్ సైడ్ లయబిలిటీస్ అనుకుందాం. ఒక 30 క్రోర్స్ పేడ్ అప్ క్యాపిటల్. హ్మ్. పేడ్ అప్ క్యాపిటల్ ఒక 10 అనుకుందాం. ఆ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 20 క్రోర్స్ అనుకుందాం. ఆ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎంత? 20 క్రోర్స్ అనుకుందాం. ఇప్పుడు చూడు జస్ట్ ఈ నేమ్ మారుస్తున్నాం అంతే. సెల్లింగ్ కంపెనీ నేమ్ మారుస్తుంది. ఇవే అసెట్స్, ఇవే లయబిలిటీస్ ఇవన్నీ ఇవే ఉన్నాయి. ఇప్పుడేంటిది గుడ్‌విల్ ఆర్ క్యాపిటల్ అలౌ కాదు కదా ఇక్కడ. అవును. ఎందుకు? సేమ్ కంపెనీ కాబట్టి. అయితే ఇక్కడ మనకేం చెప్తుంది క్వెషన్‌లో ఏం చెప్తుంది పైన కాన్సెప్ట్ ఏం చెప్తుంది? డిఫరెన్స్ బిట్వీన్ పర్చేజ్ కన్సిడరేషన్ అండ్ పెయిడ్ అప్ క్యాపిటల్ అంటుంది. అంటే చూడండి ఒకసారి. పర్చేజ్ కన్సిడరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ పెయిడ్ అప్ క్యాపిటల్ చూడండి ఒకసారి పైన కన్‌ఫ్యూజ్ అవ్వకండి. పేడ్ అప్ క్యాపిటల్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ. పేడ్ అప్ క్యాపిటల్ సెల్లింగ్ కంపెనీ. పర్చేజ్ కన్సిడరేషన్‌కి, పేడ్ అప్ క్యాపిటల్ సెల్లింగ్ కంపెనీకి డిఫరెన్స్ చేయాలి. చూడండి ఒకసారి. మనం ఇక్కడ ఎంతుంది ఇప్పుడు? పేడ్ అప్ క్యాపిటల్ పర్చేజ్ కన్సిడరేషన్ ఎంతనుకుందాం? పీసీ ఈజ్ ఈక్వల్ టు 20 క్రోర్స్ అనుకుందాం. పీసీ మనం ఎంత ఇచ్చినాం? మన పర్చేజ్ కంపెనీ. పీసీ ఎంత ఇచ్చాం సెల్లింగ్ కంపెనీకి? 20 క్రోర్స్ ఇచ్చినాం. ఇప్పుడు పేడ్ అప్ క్యాపిటల్ ఎంత? 10 సీఆర్. డిఫరెన్స్ ఎంత రెండిటిది? 10 క్రోర్స్. ఈ 10 క్రోర్స్ ఏం చేయమంటుంది? సెల్లింగ్ కంపెనీ యొక్క రిజర్వ్స్ నుంచి అడ్జస్ట్ చేయమన్నది. ఎందుకు ఇట్లా ఏమంటుందంటే చూడండి ఒకసారి. ఈ పర్చేజ్ కన్సిడరేషన్ మనం ఎట్లా వేస్తాం? ఎట్లా వేస్తాం? ఐదర్ క్యాషు, ఈక్విటీస్ ఏదైనా ఇవ్వచ్చు. ఎవరికిస్తాం చెప్పండి ఇది? ఇది మర్చిపోవద్దు. సారీ నేను తప్పు చెప్పిన ఇక్కడ. పర్చేజ్ కన్సిడరేషన్ ఎట్లా ఇవ్వాలి మనం? త్రూ ఈక్విటీ షేర్స్ ఇవ్వాలి. ఈక్విటీ షేర్స్ కదా ఇవ్వాల్సింది. ఇప్పుడు చూడండి. ఈ ఈక్విటీ షేర్స్ ఎవరికిస్తున్నాం? సెల్లింగ్ కంపెనీ ఎవరైతే ఈక్విటీ షేర్‌హోల్డర్స్ ఉన్నారో
ఆళ్ళే పర్చేసింగ్ కంపెనీ ఈక్విటీ షేర్‌హోల్డర్స్ కదా! అంటే ఏం చేస్తుంది ఇప్పుడు? సెల్లింగ్ కంపెనీ ఈక్విటీ షేర్‌హోల్డర్సే, పర్చేసింగ్ కంపెనీ ఈక్విటీ షేర్‌హోల్డర్స్. అంటే మీనింగ్ ఏంటిది ఇప్పుడు? నథింగ్ బట్ ఈ పర్చేజ్ కన్సెషన్ ఏదైతే ఎక్సెస్ ఇస్తున్నామో ఆల్రెడీ పేడ్ అప్ క్యాపిటల్ ఎంతుంది? 10 క్రోర్స్ ఉంది. ఇప్పుడు ఈ పీసీ వల్ల ఏమైతుంది పర్చేజ్ కన్సెషన్ వల్ల? ఇంకొక 10,00,00,000 మొత్తం సెల్లింగ్ కంపెనీలో 10,00,00,000 ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉంది. ఇప్పుడు పర్చేజ్ కంపెనీలో ఎన్నైతుంది? 20 క్రోర్స్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అయితుంది. అంటే ఏం లేదు నథింగ్ బట్ ఒక 10 క్రోర్స్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ పెరుగుతుంది. అంటే సెల్లింగ్ కంపెనీ పర్చేసింగ్ 2 ఒకటే కదా! అంటే నువ్వేం చేస్తున్నావు? నీ కంపెనీ యొక్క ఈక్విటీ షేర్ హోల్డర్స్‌కి 10 క్రోర్స్ ఈక్విటీ షేర్స్ ఫ్రీ ఇచ్చేస్తున్నావు. చూడండి ఇక్కడ పర్చేజ్ కన్సిడరేషన్ వల్ల ఏదైనా అసెట్ లయబిలిటీ ఫెయిర్ వాల్యూ పెరగడం తగ్గిందా? ఏం తగ్గలేదు. అదే కంపెనీ అవే కానీ నువ్వేం చేస్తున్నావు? పీసీ ఇస్తున్నావు. ఈ పీసీ ఏ రూపంలో ఇవ్వాలి? ఎట్లా ఇవ్వాలి? ఈక్విటీ షేర్సే ఇవ్వాలి. ఇంతకుముందుకు ఎంతున్నది నగరంలో 10 క్రోర్స్ ఉంది. ఇప్పుడేమైంది? 20 క్రోర్స్ పెరిగిపోయినాయి. అంటే 10 క్రోర్స్ ఈక్విటీ షేర్స్ పెరిగింది. ఆ పెరగడం అంటే నథింగ్ బట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్‌కి ఒక 10,00,00,000 ఈక్విటీ షేర్స్ ఎక్కువిస్తున్నావు. ఎట్లిస్తున్నావు? ఫ్రీగిస్తున్నావు. అదే కంపెనీ కదా! వాళ్ళేమైనా పైసలిచ్చారా? కొత్తగా ఏమైనా ఉందా ఆడ? ఏమైనా కొత్తగా ఏమైనా వచ్చినాయా? నీకేమైనా అసెట్స్ ఏమైనా వాల్యూ పెరిగినాయా? ఏం పెరగలే కదా! నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? జస్ట్ ఫ్రీగా ఇచ్చేస్తున్నావు. అది నథింగ్ బట్ బోనస్. నార్మల్‌గా బోనస్ ఎక్కడి నుంచి ఇవ్వాలి? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్‌లో నుంచి ఇవ్వాలి. కాబట్టి ఈ 10 క్రోర్స్ ఏదైతే డమ్మీ ఊరికే ఇస్తున్నామో పర్చేజ్ కన్సిడరేషన్ అని చెప్పి అది మనకేదో కంపెనీకి వాల్యూ ఎక్కువున్నట్టు చూపెట్టుకోవడానికి తప్ప ఏం పనికిరాదు కాబట్టి అదేముంటుంది 10 క్రోర్స్ నువ్వు బోనస్ లెక్క అనుకోని ఆ రిజర్వ్స్‌కెళ్ళి మైనస్ చెయ్యి అని చెప్తుంది. ఎక్కడి నుంచి మైనస్ చేయమంటుంది? పర్చేసింగ్ కంపెనీ రిజల్ట్‌ని మేనేజ్ చేయాలి. అర్థమైందా పాయింట్ ఇది? నథింగ్ బట్ జస్ట్ ఈక్విటీ షేర్ కాబట్టి పెంచుతాం అంతే. ఆల్రెడీ ఈక్విటీ షేర్స్ నీ కంపెనీలో ఆల్రెడీ ఎంతుంది? 10 క్రోర్స్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉంది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? దాని పేరు మార్చడం వల్ల ఈక్విటీ షేర్ క్యాపిటల్ 10-20 పెరిగింది. పెరగడం వల్ల 20 పెరగడం వల్ల నీకు డబ్బులు వచ్చినాయా? రాలేదు. మరేం చేయాలి నువ్విప్పుడు? నీ గుడ్‌విల్ ఉందా? లేదు. నువ్వేం చేయాలి ఇప్పుడు? నీ రిజర్వ్స్‌లో నుంచి అడ్జస్ట్ చేయాలి. రిజర్వ్స్ ఏమైతది? తగ్గిపోతాయి 10,00,00,000. నీ రిజర్వ్స్ తగ్గించి ఈక్విటీ షేర్‌లు పెంచినట్టు. అర్థమైతుందా ఇది? నథింగ్ బట్ బోనస్ లెక్కనే ఇది. ఓకే. బా నేను కొంతమందికి మీకు అర్థం కానికి ఎక్స్‌ప్లెయిన్ చేసిన. బట్ నేను మరీ కొంచెం లాజికల్‌గా చెప్పడానికి ట్రై చేశాను. లాజిక్ బిహైండ్ మరెందుకు ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ పేడ్ అప్ క్యాపిటల్ అండ్ పర్చేజ్ కన్సిడరేషన్ రిజర్వ్ నుంచి అడ్జస్ట్ చేయాలంటే రీజన్ అది. చూడండి ఒకసారి అర్థం చేసుకోండి. ఓకేనా? ఇదేం చేయాలి? రిజర్వ్స్‌లో నుంచి ఏ రిజర్వ్స్ ఇది? సెల్లింగ్ కంపెనీ యొక్క రిజర్వ్స్. ఇప్పుడు దీన్ని చూడండి. ఏం చేయాలి? సెల్లింగ్ కంపెనీ రిజర్వ్స్ చేయాలి. ఒకవేళ ఇఫ్ సెల్లింగ్ కంపెనీ రిజర్వ్స్ ఆర్ నాట్ సఫిషియంట్ టు సెట్ ఆఫ్ డిఫరెన్షియల్ అమౌంట్ ఏదైతే డిఫరెన్షియల్ అమౌంట్ 20 క్రోర్స్ ఉందో, ఈ 20 క్రోర్స్ అనేది సెల్లింగ్ కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ సెల్లింగ్ కంపెనీ యొక్క రిజర్వ్స్ 5 క్రోర్స్ ఉన్నాయనుకుందాం. మరి డిఫరెన్షియల్ అమౌంట్ ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసేసి డిఫరెన్షియల్ అమౌంట్ ఇది పేడ్ అప్ క్యాపిటల్‌కి బిజినెస్ పర్చేస్‌కి ఏదైతే పర్చేజ్ కన్సిడరేషన్ ఉందో దాని డిఫరెన్స్ ఒకవేళ 20 క్రోర్స్ అనుకుందాం. ఈ 20 క్రోర్స్ ఏం చేయాలి? యాక్చువల్‌గా సెల్లింగ్ కంపెనీ యొక్క రిజల్ట్స్‌ని అడ్జస్ట్ చేయాలి. కానీ సెల్లింగ్ కంపెనీ దగ్గర 5 క్రోర్సే ఉన్నాయి. మరి మిగతా 15 క్రోర్స్ ఏం చేయాలి? పర్చేజింగ్ కంపెనీ యొక్క రిజల్ట్స్‌లో నుంచి అడ్జస్ట్ చేయాలి. ఓకేనా? అంటే ఇక్కడేంటిది 5 క్రోర్స్ ఫ్రమ్ సెల్లింగ్ కంపెనీ ప్లస్ 15 క్రోర్స్ ఫ్రమ్ పర్చేజింగ్ కంపెనీ రిజల్ట్స్ నుంచి అడ్జస్ట్ చేయాలి. ఇది పాయింట్ నంబర్ 2 లాజిక్ నంబర్ 2. నెక్స్ట్ ఏంటిది? ఒకవేళ ఈవెన్ ఇఫ్ పర్చేసింగ్ కంపెనీ జనరల్ రిజర్వ్ నాట్ సఫిషియంట్ టు అడ్జస్ట్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ పర్చేసింగ్ కంపెనీ. అంటే ఏం చెప్తున్నా చూడండి ఒకసారి. ఒకవేళ డిఫరెన్స్ ఎంతొచ్చింది మనకి? 20 క్రోర్స్. ఇది పర్చేజ్ కన్సిడరేషన్‌కి అండ్ పేడ్ అప్ క్యాపిటల్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీకి. సెల్లింగ్ కంపెనీ యొక్క రిజర్వ్స్ 5 క్రోర్స్ ఉన్నాయి. పర్చేజింగ్ కంపెనీవి 10 క్రోర్స్ ఉన్నాయి. ఇంకా 5 క్రోర్స్ సరిపోవు. మరేం చేయాలి చూడండి ఒకసారి. ఈ 20 క్రోర్స్ 5 క్రోర్స్ సెల్లింగ్ కంపెనీ 10 క్రోర్స్ పర్చేజింగ్ కంపెనీ రిజర్వ్స్ ఇంకా 5 క్రోర్స్ ఏం చేయాలి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ లెక్క రాసుకోవాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ అంటే చూడండి ఒకసారి. ఈ ఎంట్రీ మనం ఎక్స్‌పాన్షన్ చేస్తా లైట్‌గా. ఏమొస్తదంటే చూడండి ఒకసారి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 15 క్రోర్స్. ఈ 15 క్రోర్స్‌లో సెల్లింగ్ కంపెనీ 5 క్రోర్స్. ఇది పర్చేజింగ్ కంపెనీ 10 క్రోర్స్. మిగతాది టు పి అండ్ ఎల్ అకౌంట్ 5 క్రోర్స్ అని రాసుకోవాలి. ఇలా రాసుకోమని చెప్తుంది స్టాండర్డ్. ఇట్లా అలో చేస్తుంది. ఎందుకనంటే మీ ఇద్దరికి అసలు గట్టిగా మాట్లాడితే సెల్లింగ్ కంపెనీకి ఎలాంటి గుడ్‌విల్ లేదు కాబట్టి నువ్వేం చేస్తున్నావు? జస్ట్ నేమ్ సేకు నువ్వు సెల్లింగ్ కంపెనీ, పర్చేజింగ్ కంపెనీ ఉందని చెప్పి, దానికి గుడ్‌విల్ ఉందని చెప్పి ఓవర్ హైప్ చేస్తున్నావు కాబట్టి అలా చేయకుండా ఏం చేస్తున్నానంటే ఈ మెథడ్ ఫాలో అవ్వమని చెప్తుంది. ఓకేనా? ఇది స్టెప్ నంబర్ 2. ఇఫ్ నో రిజల్ట్స్ రికార్డ్ యాస్ లాస్ అంటే పీ&ఎల్‌లోకి రాసుకుంటుంది.
స్టెప్ నెంబర్ 3, 4, 5 ఆల్మోస్ట్ కాదు 100% యాజ్ ఇట్ ఈజ్ ఇన్ పర్చేజ్ మెథడ్ ఎలా అయితే చేసినామో యాజ్ ఇట్ ఈజ్ అవే స్టెప్స్ ఉంటాయి. స్టెప్ నెంబర్ 6, ఎలిమినేషన్ ఆఫ్ అన్‌రియలైజ్డ్ గెయిన్. ఎలిమినేషన్ ఆఫ్ అన్‌రియలైజ్డ్ గెయిన్. అక్కడ అన్‌రియలైజ్డ్ గెయిన్స్ ఎక్కడ చేయాలి? అన్‌రియలైజ్డ్ గెయిన్ చూడండి ఒకసారి. అన్‌రియలైజ్డ్ గెయిన్ వస్తే అక్కడ ఏం చేసినాం చూడండి ఒకసారి. అన్‌రియలైజ్డ్ గెయిన్ ఉంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేసినాం ఇక్కడ గుడ్‌విల్ ఆర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్. ఏదైతే అన్‌రియలైజ్డ్ గెయిన్ ఉందో, ఆ అన్‌రియలైజ్డ్ గెయిన్ వల్ల ఇన్వెంటరీ వాల్యూ పెరిగిపోయింది కదా! 2,00,000 ఇప్పుడు తగ్గించాలి. ఎక్కడి నుంచి తగ్గించాలి? నార్మల్‌గా పీఎన్ఎల్ నుంచి తగ్గించాలి. బట్ ఈ అమాల్గమేషన్ ప్రాసెస్‌లో గుడ్‌విల్ ఆర్ క్యాపిటల్ ఒకవేళ అన్‌రియలైజ్డ్ ప్రాఫిట్ ఉందనుకోండి. ఏం చేయాలి ఇప్పుడు? 2,00,000 ఒకవేళ స్టెప్ నెంబర్ 2లో గుడ్‌విల్ వచ్చింది. ఇప్పుడేం చేయాలి? గుడ్‌విల్ ఇంక్రీజ్ చేయాలి. స్టెప్ నెంబర్ 2లో గుడ్‌విల్ రాలేదు. క్యాపిటల్ రిజర్వ్ ఉంది. ఇప్పుడు క్యాపిటల్ రెడ్యూస్ చేయాలి. ఇలా చేయాలి. ఎక్కడ? పర్చేజ్ మెథడ్‌లో అయితే అన్‌రియలైజ్డ్ గెయిన్. ఇక్కడేం చేయాలి? స్టెప్ నెంబర్ 2లో మనకు గుడ్‌విల్ క్యాపిటల్ రిజర్వ్ రాదు కదా! ఎందుకు? మనం గుడ్‌విల్ క్యాపిటల్ రిజర్వ్ అలో చేయం కదా! సో, ఇక్కడేం చేయాలి ఇప్పుడు? ఆ రిజర్వ్స్ నుంచి తగ్గించాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఇన్‌కమ్ దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి. అందులో నుంచి తగ్గించాలి అన్‌రియలైజ్డ్ గెయిన్ ఏమైనా ఉంటే. ఒకవేళ సెల్ ఇన్‌కమ్ దగ్గర అన్‌రియలైజ్డ్ రిజర్వ్స్ ఏం లేవు. ఏం చేయాలప్పుడు? పర్చేసింగ్ కంపెనీ యొక్క రిజర్వ్స్ తగ్గించాలి. లేవు దాని దగ్గర లేవు. ఇప్పుడేం చేయాలి? లాస్ లెక్క బుక్ చేసుకోవాలి అన్‌రియలైజ్డ్ గెయిన్. పీఎన్ఎల్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్. అమాల్గమేషన్ ఎక్స్‌పెన్సెస్. అమాల్గమేషన్ ఎక్స్‌పెన్స్ అక్కడ ఏం చేసినాం మనం? మనం ఎక్కడ ఏం చేసినాం అక్కడ? స్టెప్ నంబర్ 2 బట్టి ఇక్కడ అడ్జస్ట్ చేసినాం. సేమ్ స్టెప్ నంబర్ 2 బట్టి. స్టెప్ నంబర్ 2లో ఏముంటది? గుడ్‌విల్ ఉంటది కదా! మనం ఏం చేయాలి? రిజర్వ్ నుంచి తగ్గించాలి. ఏది? సెల్లింగ్ కంపెనీ ఫస్ట్ ప్రయారిటీ. సెల్లింగ్ కంపెనీ లేకపోతే పర్చేసింగ్ కంపెనీ సెకండ్ ప్రయారిటీ. అది లేకపోతే ఏం చేయాలి? లాస్ లెక్క బుక్ చేయాలి. ఏది? అమాల్గమేషన్ ఎక్స్‌పెన్సెస్. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్న పాయింట్. ఓకేనా? ఇలా నువ్వేం చేయాలి? పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్‌ని ఫాలో అవ్వాలి. మీరు ఎక్కడ కాన్సంట్రేట్ చేయాలి అంటే, ఒకటి ఈ స్టెప్ నంబర్. నేను లాజిక్ ఎప్పుడైనా ట్రై చేసినా, లాజిక్ అర్థం కాకపోతే ఇది ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఎలిమినేషన్ ఆఫ్ అన్‌రియలైజ్డ్ గెయిన్ ఆర్ లాస్, అమాల్గమేషన్ ఎక్స్‌పెన్సెస్. ఈ 3 స్టెప్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్. ఈ మెథడ్ ఫాలో అయితే మీకు 100% ఖచ్చితంగా క్వెషన్ సాల్వ్ అయితుంది. నేను ట్రై చేశాను. ఒకవేళ మీకు క్వెషన్స్ కావాలి అని మీరు కామెంట్ చేయండి. ఒకవేళ ఇఫ్ వాంట్ క్వెషన్స్ కావాలనుకుంటే దెన్ ఐ విల్ అప్‌లోడ్ ఈవెన్ క్వెషన్స్ టూ. ఒకవేళ క్వెషన్‌లో మీకు బోనస్ ఇష్యూ గురించి ఏమైనా ఇస్తే, ఫస్ట్ క్వెషన్ బోనస్ ఇష్యూ అయిన తర్వాత నెక్స్ట్ అమాల్గమేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఒకవేళ క్వెషన్‌లో ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ గురించి ఏమన్నా పాయింట్ ఇచ్చింది ఇక్కడ అమాల్గమేషన్‌లో. మీరేం చేయాలి ఇప్పుడు? ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత దెన్ అమాల్గమేషన్ స్టార్ట్ చేయండి. ఈ 2 మీకు కొత్త పాయింట్లు ఉన్నాయి క్వెషన్‌లో. బోనస్ ఇస్తే ఏం చేయాలి? ఫస్ట్ బోనస్ ఎఫెక్ట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అమాల్గమేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఒకవేళ ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ పాయింట్లు ఏమన్నా ఇక్కడ అమాల్గమేషన్‌లో ఇంక్లూడ్ చేస్తే మీరేం చేయాలి? ఫస్ట్ ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ ప్రాసెస్ మొత్తం అయిపోగొట్టిన తర్వాత నెక్స్ట్ అమాల్గమేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఓకేనా? దిస్ ఈస్ ఆల్ అబౌట్ అమాల్గమేషన్ కంప్లీట్ రివిజన్. ఆహ్, నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. సో, వీడియో ఎట్లున్నా సరే మంచిగున్నా లేకపోయినా నీకెట్లా అనిపిస్తే అట్లా మంచిగుంటే మంచిగుందని లేకపోతే లేదని చెప్పి కామెంట్ చేయండి ప్లీజ్. దాన్ని బట్టి మేము ఇంకా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇంకొంచెం డెప్త్ ఎళ్ళాలా లేకపోతే సరిపోతుందా మాకు అర్థమవుతుంది. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ ఆల్.